ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రములు. ವಾರದಲ್ಲಿ ಮೊದಲನೇ ದಿವಸ ಬರೋದು ಎಷ್ಟೋ ದೊಡ್ಡ ಭಾಗ್ಯ ನಮಗೆ. వారంలో మొదటి దినాన సన్నిధానంలోనికి రావడం ఎంతో భాగ్యకరమైన విషయం. ದೇವರು ಕೊಟ್ಟಂತ ಈ ಭಾಗ್ಯನು ದೇವರಿಗೆ ನಾವು ಎಷ್ಟೋ ಕೋಟಿ ಕೋಟಿ ಆಗಿ ಸ್ತೋತ್ರ ಹೇಳಬೇಕು. దేవుడిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి మనం ఎన్నో కోటి కోటి స్తోత్రములు చెల్లించాలి. ಇನ್ನೊಂದು ಪಕ್ಕ ನೋಡುವಾಗ ಲೋಕ ಜನರು ಅಲ್ಲೆಲ್ಲೇ ತಿರುಗುತ್ತಾ ಅವರು ಎಲ್ಲೆಲ್ಲಿಯೋ టైం పాస్ ಮಾಡಲಿಕ್ಕೆ ಇವತ್ತು ಅವರು ಎಲ್ಲೆಲ್ಲಿಯೋ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. మరి వైపు చూస్తుండగా లోక జనులు ఎక్కడెక్కడో టైం పాస్ చేసి దానికి వెళుతున్నారు. ಆದರೆ ನಮಗಾದರೂ మనకైతే ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ದೇವರ ಚರ್ಚಿ ಒಳಗೆ ಬರುವಂಗೆ ನಮಗೆ ಭಾಗ್ಯ ಕೊಡಲ್ಪಟ್ಟೈತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని చర్చిలోనికి దేవుని సమ్ముఖంలోకి వచ్చే భాగ్యం మనకి ఇవ్వబడినది. హల్లెలూయా. ನಾನು ವರ್ಕ್‌ಶಾಪ್ ರೈಲ್ವೆ ವರ್ಕ್‌ಶಾಪ್ ದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿರುವಾಗ నేను రైల్వే వర్క్షాప్ లో ఉద్యోగం చేసే సమయంలో ಅವರು ಕೆಲವರು ಬಂದು ನನಗೆ ಹೇಳ್ತಿದ್ರು, కొందరు వచ్చి నాతో ఇలాగనేవారు, ಏನು ಮೈಕಲ್ ನೀನು ಯಾವಾಗ సమాధానವಾಗಿರ್ತೀಯ, ಏನು ಕಾರಣ ಅಂತ ಕೇಳ್ತಿದ್ರು. ఏంటి మైకేల్ ఎల్లప్పుడూ సమాధానంగా ఉంటావు, దీనికి కారణం ఏంటి అని అడిగారు. ನಾನು ಹೇಳಿದೆ, ನಾನು ಚರ್ಚ್ಗೆ ಹೋಗಿ ಬರ್ತೀನಿ, ವಾರ ನಾನು ಸಂಡೇ ಚರ್ಚ್ಗೆ ಹೋಗಿ ಬರ್ತೀನಿ, ನನಗೆ ಯೇಸು ನನಗೆ ಸಮಾಧಾನ ಕೊಡ್ತಾರ ಅಂತ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದೆ. అప్పుడు వారితో నేను ఇలాగంటాను, వారం ఆదివారం నేను చర్చికి వెళ్ళిపోతాను, దానిని బట్టి సమాధానం నేను కలిగి ఉంటానని వారితో చెప్పేవాడిని. ನಾವು ಚರ್ಚ್ಗೆ ಬಂದು ಹೋಗುವಾಗ ನಮಗೆ ಸಮಾಧಾನ ಬಂದ್ಬಿಡ್ತಾವ. మనము చర్చికి లేక సంఘమునకు వచ్చి తిరిగి వెళ్లే సమయంలో మనకు సమాధానం అనేది వస్తున్నది. ಕೆಲವರಿಗೆ ಸೈತಾನ ಹೋರಾಡ್ತಾನೆ, కొంతమంది రీతో సైతాను పోరాడుతాడు. ಹೋಗಿ ಬಂದ ಮೇಲೆ ಅವನು ಹೋರಾಡಿ ಅವನಿಗೆ ಸ್ವಲ್ಪ ಗಲಿಬಿಲಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನೋಡ್ತಾನೆ. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత వాడు కొంత పోరాడి ఇంట్లో కొంత గలిబిలి వాడు చేస్తాడు. ಅವನಿಗೆ ಸ್ಥಳ ಇದ್ರೆ ಅವನು ಹಂಗ ಮಾಡ್ತಾನೆ. వానికి స్థలం అనేది ఇచ్చినప్పుడు వారు అలా చేస్తాడు. ಆದ್ರೆ ನಾವು ಚರ್ಚ್ಗೆ ಹೋಗಿ ಬಂದ ಮೇಲೆ ನಮಗೆ ಒಂದು ಶಾಂತಿ ಸಮಾಧಾನ, ನಮ್ಮ ಒಳಗೆ ಅನೇಕ ಚೇಂಜ್ಗಳು ಆಗೋದು ನಾವು ನೋಡ್ತೇವೆ. మనము చర్చ్ లేక సంఘానికి వచ్చి వెళ్ళి తిరిగి వెళ్ళగా అనేక శాంతి సమాధానం అనే కార్యములు మనం చూసేదాం. When we come to church and go, then we'll see the peace and there is a joy and happiness we see in our heart, my dear sister and brother. అయితే ప్రత్యేకంగా సంఘానికి వచ్చి మనము తిరిగి వెళుతుండగా మన యొక్క జీవితంలో మన కుటుంబంలోని శాంతి సమాధానం ఆనందం అనేది మనం అనుభవించగలము. ಈಗ ನಾನು 50 ವರ್ಷದಿಂದ ಈ ಈವಿಲ್ ಸ್ಪಿರಿಟ್ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಅದರ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಸ್ಟಡಿ ಮಾಡಿದ್ದೇನೆ. 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క సైతాన్ లేక ఈ ఈవిల్ స్పిరిట్ గురించి బహుగా నేను ధ్యానం చేసి చూశాను. ಅದು ಯಾವಾಗೂ ತಿರುಗುತ್ತಾನೆ ಇರ್ತಾವ, అది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉన్నది. ಒಂದು ಸಣ್ಣ ವೀಕ್ನೆಸ್ ಇದ್ರೆ ಬಂದು ಹಿಡ್ಕೊಂಡು ನಮ್ಮನ್ನ ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಾವ. ఒక చిన్న బలహీనత ఉంటే వాడు మనల్ని పట్టుకొని కొంత అభ్యంతరపరిచి తారుమారు చేసేవాడిగా ఉంటాడు. ಮೊನ್ನೆ ನಾನು ಪ್ರೇಯರ್ ಮಾಡುವಾಗ మొన్నటి దినంలో నేను ప్రార్థిస్తుండగా ದೇವರು ನನಗೆ ಹೇಳಿದ್ರು, దేవుడు నాతో అన్నాడు, ಅನೇಕರಿಗೆ ಚರ್ಚ್ಗೆ ಹೋಗಲಿಕ್ಕೆ ಮನಸ್ಸಿಲ್ಲದ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ ಸೈತಾನ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. సైతాను అనేకులకు చర్చికి వెళ్లకుండా మనసు లేకుండా చేసినాడని దేవుని మధ్య. ಅದಕ್ಕೆ ಅವರು ಬರ್ಲಿಕ್ಕೆ ಆಗವಲ್ದು, ಅವ್ರು ಬರ್ಬೇಕಂದ್ರೆ ಅಡ್ಡಗಳು ತಗೊಂಡ್ ಬರ್ತಾನೆ. అందుకనే వారు రాలేకపోతున్న, వారు రావాలనుకున్నప్పుడు అనేక అడ్డంకులు వారికి వస్తున్నాయి. ಈ ಅಡ್ಡಗಳನ್ನ ನೀನು ಗದರಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ಅಂತ ಹೇಳಿ ದೇವರ ಆತ್ಮ ಹೇಳಿದನು. ఈ అడ్డంకులను గద్దించి నువ్వు ప్రార్థన చేయమని దేవుడు నాతో మాట్లాడాడు. ನಾನು ಈ ಅಡ್ಡಗಳನ್ನ ಗದರಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೆ. అప్పుడు అడ్డములన్నీ నేను గద్దించి నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. ಎಷ್ಟೋ ಜನರು ಈಗ ತಿರುಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక ఎందరెందరో జనాలు ఇప్పుడు తిరిగి వస్తున్నారు. ಅಡ್ಡ ಮಾಡ್ತಾನೆ, ಅವನ ಅಡ್ಡ ದೇವ್ರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬರಬಾರದು ಅಂತ ಅಡ್ಡ ಮಾಡಿ ದೂರ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನೋಡ್ತಾನೆ. దేవుని సన్నిధిలోనికి రాకుండా లాగా వాడు అడ్డపరిచి మనం దేవుని వాడు మనం దూరం చేస్తాడు. ಇವತ್ತು ದೇವ್ರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾವು ಬಂದಿವಿ, ದೇವರಿಗೆ స్తోತ್ರ. ఈ దినంలో మనం అందరం దేవుని సన్నిధికి వచ్చాము, దాన్ని బట్టి దేవునికి ನಾವೆಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂದ್ರನ್ನ ఉన్న స్థలంలో మనం అందరం లేచి ఉన్న స్థలంలో మనం అందరం లేచి నిలబడి మనం దేవుని వైపు చూసుదాం. ಬೈಬಲ್ ಏನ್ ಹೇಳ್ತೈತಿ? బైబిల్ ಯಾರು ನಾವು ಬೈಬಲ್ ಏನ್ ಹೇಳ್ತೈತಿ ಅಂದ್ರೆ, బైబిల్ ఏం చెప్తున్నదంటే ಆರಾಧನೆ ಮಾಡದೆ ದೇವರು ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಂಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 9ನೇ ಅಧ್ಯಾಯ 31ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఆరాధన చేయకుంటే వారి ప్రార్థన ఆలకించడని రాయబడింది. Without worship God will not hear the prayer. That's what that verse says. Please ಬಂದಾರ ಓದ್ರಿ, ಅದು 9ನೇ ಅಧ್ಯಾಯ యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనము ಓದ್ರಿ. 31ನೇ ವಚನ, ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 31ನೇ ವಚನ ಓದ್ರಿ. ದೇವರು ಪಾಪಿಗಳ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವುದಿಲ್ಲ, ಆದರೆ ಯಾವನಾದರೂ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವವನಾಗಿ. ಎಲ್ಲರೂ ಕೇಳ್ರಿ, దయచేసి ఈ మాట అందరూ పాపిಗಳ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳಂಗಿಲ್ಲ, పాపుల ప్రార్థనను దేవుడు ఆలకించడు. ಹೋದ್ರೆ
ಆದರೆ ಆದರೆ ಯಾವನಾದರೂ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವವನಾಗಿ ಇದ್ದು, ದೇವರನ್ನು ಯಾವನಾದ್ರೆ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವವರಾಗಿ ಇದ್ದು ಆತನ ಚಿತ್ತದಂತೆ ನಡೆದರೆ ಅವನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆತನು ಕೇಳುತ್ತಾನೆಂದು ನಾವು ಆಮೆನ್ ಹಲ್ಲೆಲೂಯಾ. ಆರಾಧನೆ ಮಾಡಿ ಆತನ ಚಿತ್ತ ಪ್ರಕಾರ ನಡೆಯುವಾಗ ದೇವರು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ತಾನೆ. ఆరాధన చేసి ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించబడినాడు. సో ಆರಾಧನೆ ಕೇಳಿದೆ, ಆರಾಧನೆ ಇದಾದ್ಮೇಲೆ ಆ ಚಿತ್ತವನ್ನು ದೇವರಿಗೆ ಆರಾಧನೆ ಆದ ಮೇಲೆ ಆತನ ಚಿತ್ತ ಮಾಡುವಾಗ ದೇವರು ಕೇಳ್ತಾನೆ ಅಂತ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. ఆరాధన చేసిన తదనంతరం ఆయన చిత్త ప్రకారం చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. Are you ready to worship God? మీరు దేవుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా? నిజವಾಗಿ ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಿಮಗೆ ಮನಸ್ಸಿದೆಯಾ? నిజముగా దేవుని ఆరాధించేదానికి మీకు మనసున్నదా? ದೇವರು ಎಷ್ಟೋ ನಮಗೆ ಸುರಿಸಿದ್ದಾನೆ ಆಶೀರ್ವಾದಗಳು. దేవుడు ఎన్నో ఆశీర్వాదములు మన పైన కుమ్మరించాడు. ಊಟ, ಬಟ್ಟೆ, ಮನೆಗಳು, ವೆಹಿಕಲ್ಗಳು, ಅನೇಕ ಎಜುಕೇಶನ್ ಎಲ್ಲ ಸುರಿಸಿದ್ದಾನೆ ನಮಗಾಗಿ. ఆహారము, బట్ట, ఇల్లు, అనేక వాహనములు, విద్యాభ్యాసం అనేక కుమ్మరించాడు ఆయన. What all we need is support. ఆయన ఏమి కావాలో అన్ని కుమ్మరించాడు. What you and I am going to give for God. అయితే నీవు నేను దేవునికి ఏమి ఇవ్వబోతున్నాము? ನೀನು ನಾನು ದೇವರಿಗೆ ನಾವು ಏನು ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ? నీవు నేను దేవునికి ఏమి ఇవ్వబోతున్నాము? ఆరాధನೆ. Let us give worship our God. మన దేవుని ఆరాధించదు. ದೇವರೇ ನಾನು ಆರಾಧಿಸಬೇಕು. ಈ ಮುಂಜಾನೆ ವೇಳೆಯಲ್ಲಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತಾ ಎಲ್ಲರೂ ಸೇರಿ, ದೇವ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು, ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವೋ, ನಿನ್ನ ನಾಮ ಹಾಡಿ ಹಾಡುವೆ, ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದದ್ದು, ನಿನ್ನ ನಾಡಿ ಹಾಡುವೆ, ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದದ್ದು. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ ಹಾಡು. ದೇವ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು, ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವು, ದೇವ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು, ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವು, ನಿನ್ನ ನಾಮ ಹಾಡಿ ಪಾಡುವೆ, ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದದ್ದು, ನಿನ್ನ ನಾಮ ಹಾಡಿ ಪಾಡುವೆ, ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದದ್ದು. ಚಪ್ಪಾಳೆ ತಕ್ಕ ನಾವೆಲ್ಲರೂ ಕೊಂಡಾಡ ಚೆನ್ನಾಗಿ ಸ್ವಲ್ಪ ನಾವು ಬಿಡುಗಡೆಯಿಂದ ಕರ್ತನ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ನಮಗೆ ಬಿಡುಗಡೆ. ದೇವರ ಆತ್ಮನ ಎಲ್ಲಿದ್ದಾನೋ ಅಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಎಂಬುದಾಗಿ ವಿವರವಾಗಿ ಹೇಳುತ್ತದೆ. ನಾವೆಲ್ಲರೂ ಬಿಡುಗಡೆ ಪವಿತ್ರಾತ್ಮದಲ್ಲಿ ತುಂಬಿ ಕರ್ತನ ನಾಮವನ್ನು ನಾವು ಸ್ತುತಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳು. ಯೇಸುವೆಂಬ ನಿನ್ನ ನಾಮ ಸ್ವರ್ಗದಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದದ್ದು, ಎಂಬ ನಿನ್ನ ಸ್ವರ್ಗದಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದದ್ದು, ಹೀಗೆ ಈ ರಕ್ಷಕನೆಂದು ಈ ನಾಮ ತಿಳಿಸುವುದು, ಈ ನಾಮ ತಿಳಿಸುವುದು. ದೇವ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು, ಎಲ್ಲ ಹೇಳು. ದೇವ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು. ಚಪ್ಪಾಳೆ ಎಲ್ಲ ಕರ್ತನ ಕೊಂಡಾಡೋಣ, ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳೋ. ನಮ್ಮ ಭಾಷೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಮಾಧುವೇಲ ಎಂಬ ನಿನ್ನ ನಾಮವು ದೇವ ಸಾನ್ನಿಧ್ಯವ ತಂದಿತ್ತು. ಆಮೇಲೆ ದೇವನಾಮ ಕೂಡ ಇರಲು ಈ ನಾಮ ನೀನೇ ದೇವ ಸಾನ್ನಿಧ್ಯವ ತಂದಿತ್ತು. ದೇವ ಸಾನ್ನಿಧ್ಯವ ದೇವ ನಾಮ ಕೂಡ ಇರಲು ಈ ನಾಮ ನೀನು ಇದೆ. ದೇವ ನಾಮ ನಾಮ ನಾಮವು ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿರುವ ನಾಮ.
ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು, ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವು. ದೇವ ನಿನ್ನ ನಾಮ ದೊಡ್ಡದು, ನಾಮಗಳಿಗೆ ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ ಶ್ರೇಷ್ಠವು. ಪಾಡುವೆ ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದದ್ದು. ಆತನಿಗೆ ಯೇಸುರಾಜನಿಗೆಂದಿಗಾಗಲಿ ಯೇಸುರಾಜನಿಗೆಂದಿಗಾಗಲಿ ರಕ್ಷಣಾನಂದವ ನೀಡಿದ ಕರ್ತನ ಎತ್ತೆದ್ದು ಹಾಡಿಕೊಂಡಾಡುವೆ. ರಕ್ಷಣಾನಂದವ ನೀಡಿದ ಕರ್ತನ ಹಾಡಿಕೊಂಡಾಡುವೆ. ಆನಂದವೇ ಭಗದಾನಂದವೇ ಆನಂದವೇ ಕುರುಡನಾಗಿದೆ ಕರುಣೆ ತೋರಿದೆ ಶ್ರೇಯಾನಿದೆ ಕರುಣಾ ಸಾಗರಂ ರಕ್ಷಕ ಕರುಣಾ ಸಾಗರಂ ನಾನು ಭಜಿಸುವೆನು ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಎಂದು ನಮಿಸುವೆ. ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಯೋಗ್ಯನು ನಾನು ಭಜಿಸುವೆನು ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಎಂದು ನಮಿಸುವೆನು. ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಆತನೇ ಯೋಗ್ಯನು. ಕರ್ತನನ್ನು ದಿನದಿಂದಲೂ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳೆಲ್ಲವನ್ನು ಸ್ತೋತ್ರಗಳೆಲ್ಲವನ್ನು ಯೋಚಿಸಲೇ ಸ್ತುತಿಸುವೆನು ನಾನು ಭಜಿಸುವೆನು ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಎಂದು ನಮಿಸುವೆನು. ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಆತನೇ ಯೋಗ್ಯನು. ನಾ ಸ್ತುತಿಸುವೆನು ನಾನು ಭಜಿಸುವೆನು ಕರ್ತನ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಎಂದು ನಮಿಸುವೆನು. ಸ್ತೋತ್ರಕ್ಕೆ ಆತನೇ ಯೋಗ್ಯನು. ನಾವೆಲ್ಲರೂ ಈ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನ ನಾಮವನ್ನು ನಾವು ಕೊಂಡಾಡುತ್ತಾ ಎಲ್ಲರೂ ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಅಲ್ಲಿ ಹೋಗೋದು ಬೇಡ. ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಗುರಿಯು, ನಮ್ಮ ಒಂದು ನಿರೀಕ್ಷೆಯು, ನಮ್ಮ ಆಧಾರವು, ನಮ್ಮ ಬಂಡೆಯು, ನಮ್ಮ ಕೋಟೆಯು, ನಮ್ಮ ಬೆಳಕು. ಕೀರ್ತನೆ 27ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಕರ್ತನು ನನಗೆ ಬೆಳಕು ರಕ್ಷಕನು, ನಾನು ಯಾರಿಗೆ ಹೆದರುವೆನು. ಬೆಳಕು ರಕ್ಷಕ, ನಮ್ಮ ರಕ್ಷಣೆಯು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎಲ್ಲರೂ ಆತನ ನಾಮವನ್ನು ప్రభు యేసు నీ నామమే స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది.
ಮಂಚಿದೆ. ಏನೇ ಆದರೂ ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಉತ್ತಮವು, ಒಳ್ಳೆಯದು, ಸತ್ಯವಾದದ್ದು ಕರ್ತನನ್ನ ಸ್ತುತಿಸುವುದೇ. ಎಲ್ಲರೂ ಸೇರಿ 10 ತಂతుల స్వర మండలము గంభీర సితారాతో, 10 తంతుల స్వర మండలము గంభీర సితారాతో స్తుతించుటే మంచిది, గణపరచుటే మంచిది, స్తుతించుటే మంచిది, గణపరచుటే మంచిది. 10 తంతుల సితారాతో, 10 తంతుల సితారాలతో స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది, స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది. మంచిది, ఓహో భలే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది. ప్రభు యేసు నీ నామమే స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది. చెప్పండి వెళ్ళారు. నిందలు ఎన్నైనా, బంధువులే ఎదురైనా, వైరులే ఒకటైనా, వీధుల పాలైనా, దేవాన్ని స్తుతించడాన్నిటికంటే మంచిది, మంచిది. నిందలు ఎన్నైనా, బంధువులే ఎదురైనా, వైరులే ఒకటైనా, వీధుల పాలైనా, నిందలు ఎన్నైనా, బంధువులే ఎదురైనా, వైరులే ఒకటైనా, వీధుల పాలైనా, స్తుతించుటే మంచిది, మంచిది, స్తుతించుటే మంచిది, మంచిది. ఆమేన్. మంచిది, ఓహో భలే మంచిది, మంచిది, ఓహో భలే మంచిది. ఆమేన్. మంచిది, ఓహో భలే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది, మంచిది, ఓహో భలే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది. ఆమేన్. మంచిది, ఓహో భలే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది. యేసు నీ నామమే స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది. యేసు నీ నామమే స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది, మంచిది, ఓహో భలే మంచిది, బహు 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 మంచిది, ఓహో భలే మంచిది, మంచిది, ఓహో భలే మంచిది, మంచిది, ఓహో భలే మంచిది, మంచిది, ఓహో భలే మంచిది. ಅತಿ ಶ್ರೇಷ್ಠವಾದ ನಿನ್ನ ರಕ್ತದಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿದೆ. ಅತಿ ಶ್ರೇಷ್ಠವಾದ ನಿನ್ನ ರಕ್ತದಿಂದ
ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿದೆ, ಅರಸರನ್ನಾಗಿ ಯಾಜಕರನ್ನಾಗಿ ನಿನಗೆಂದು ಆರಿಸಿದೆ. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಆರಿಸಿದೆ. ಮಹಿಮೆ ನಿನಗಯ್ಯ, ಮಹತ್ವ ನಿನಗಯ್ಯ, ಮಹಿಮೆ ನಿನಗಯ್ಯ, ಮಹತ್ವ ನಿನಗಯ್ಯ. ಎಂದೆಂದು ನಿನಗಯ್ಯ. ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಆರಾಧನೆ ಪರಿಶುದ್ಧನೆ ಪರಿಶುದ್ಧನೆ ಮಹಿಮೆಗೆ ಪಾತ್ರನೇ. ಆರಾಧನೆ ಎಲ್ಲರೂ ಬಾಯಿ ತೆರೆದು ಎಲ್ಲರೂ ಹಿಂದೆ ಇದ್ದರು ಎಲ್ಲಿದ್ದರು ಎಲ್ಲರೂ ಸಭೆಯಾಗಿ ಎಲ್ಲರೂ ನನ್ನಾಪ್ತ ನೇಸುವಿಗೆ ತ್ರಿಯೇಕ ದೇವ. ಕೈಗಳನ್ನು ಮೇಲೆ ಕೆತ್ತಿ ಎಲ್ಲರೂ ಕೈಗಳನ್ನ ಮೇಲೆ ಕೆತ್ತಿ. ಆಮೇನ್. ನಾನು ಬಲಹೀನನು, ನಾನು ಯೋಗ್ಯನಲ್ಲ, ನಾನು ಆ ರೀತಿ, ನನಗಿಷ್ಟು ಸಮಸ್ಯೆ ಇದೆ. ಗುಣಗುಟ್ಟುತ್ತಾ ದೇವರನ್ನ ಆರಾಧಿಸಬೇಡ. ದೇವರು ಕೊಟ್ಟ ಕೃಪೆಯಲ್ಲಿ ದೇವರೇ ನನ್ನನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಬಿಡು, ನನ್ನನ್ನು ಯೇಸುವಿನ ರಕ್ತದ ತೊಳೆದು ಬಿಡು, ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿ ಬಿಡು, ನನ್ನ ಆರಾಧನೆ ಅಂಗೀಕರಿಸಿಕೋ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ, ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ನಾವು ದೇವರನ್ನ ವಿಶ್ವಾಸದಿಂದ ಆರಾಧಿಸೋಣ. ಗುಣಗುಟ್ಟುತ್ತಾ ಇರಬೇಡ ಅಮ್ಮ, ಗುಣಗುಟ್ಟುತ್ತಾ ಇರಬೇಡ ಸಹೋದರನೇ. ದೇವರಿಗೆ ಆರಾಧನೆ ಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಆತನು ಆರಾಧನೆಗೆ ಯೋಗ್ಯನು. ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿಸಿರುವುದೇ ಆತನ ಆರಾಧಿಸುವುದಕ್ಕಾಗಿ. ಪರಲೋಕದಿಂದ ಒಂದು ಶಬ್ದವು ಹಲ್ಲೆಲೂಯಾ ಎಂಬುದಾಗಿ, ಹಲ್ಲೆಲೂಯಾ ಎಂಬುದಾಗಿ ದೇವದೂತರೊಂದಿಗೆ ಸೇರಿ ಆತನು ಕೊಟ್ಟ ಕೃಪೆಯಲ್ಲಿ ನಾವು ದೇವನ, ಪರಿಶುದ್ಧ ದೇವರನ್ನು ಎಲ್ಲರೂ ಯಾರೇ ಇರಲಿ, ನನಗೆ ವಯಸ್ಸಾಯಿತು, ನನ್ನನ್ನು ಕಾಳಜಿ ಮಾಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಗುಣಗುಟ್ಟಬೇಡ ತಂದೆಯೇ. ಸಹೋದರನೇ, ಗುಣಗುಟ್ಟಬೇಡ. ನಮಗಿರುವ ಪರಲೋಕದ ತಂದೆ ಈ ಭಾಗ್ಯವನ್ನ ಆತನ ಆರಾಧಿಸೋ ಭಾಗ್ಯವನ್ನ ಎಲ್ಲರೂ ದೇವರನ್ನ Hallelujah. Hallelujah. ಕರ್ತನೇ ಯೇಸುವೇ ಆಳ್ವನು. Hallelujah. ನಿಮ್ಮ ಸ್ವರ ಕೇಳಬೇಕು. ಕರ್ತನೇ ಯೇಸುವೇ ಆಳ್ವನು. Hallelujah. ಶುದ್ಧನೇ ಕೂಗೋಣ ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಹಾಡಿರಿ. ನಿಮ್ಮ ಮೇಲೆ ಎಲ್ಲಿದ್ದರು ಪರವಾಗಿಲ್ಲ, ಎಲ್ಲಿದ್ದರು ಪರಿಶುದ್ಧನೇ ಕೂಗೋಣ ದೇವರೊಂದಿಗೆ.
హల్లెలూయా ప్రభు యేసువే హల్లెలూయా పరిశుద్ధనే హల్లెలూయా ప్రభు యేసువే హల్లెలూయా 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 ಸರ್ವವಲ್ಲವರಾಳುಗಿರಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಸರ್ವವಲ್ಲವರಾಳುಗಿರಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಚೆನ್ನಾಗಿ ಕೈಗಳನ್ನ ಮೇಲಕ್ಕೆತ್ತೋಣ. ಎಲ್ಲರೂ ದೇವನ ಕರ್ತ ನೀನೇ ಪರಿಶುದ್ಧನು ಎಂಬುದಾಗಿ ಹೇಳು. ನೀನೇ ಪರಿಶುದ್ಧನು, ಉನ್ನತನೇ, ರಾಜಾದಿರಾಜನೇ. ಹಲ್ಲೆಲೂಯಾ hallelujah, for the Lord God Almighty reigns. Hallelujah. Amen. ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಎಷ್ಟೋ ಜನ ಹಾಡುತ್ತಾ ಇದೆ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. For the Lord God Almighty reigns. Hallelujah. Sarabetis. Holy, holy are you, Lord God Almighty. Holy. ಕೂಗೋಣ. ಎಲ್ಲರೂ ದೇವನ ಆರಾಧಿಸೋಣ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳೇ, ಯವನಸ್ಥರೆಲ್ಲರೂ. Worthy is the Lamb, worthy is the Lamb. Pavitra, hai wo pavitra, yogya hai, yogya. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಆಮೆನ್ ಎಂಬುದಾಗಿ. ಆಮೆನ್ ಎಂಬಾತನೇ, ಪರಿಶುದ್ಧನೇ. ಕೂಗಿರಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ ಹೇಳಿರಿ ಕರ್ತನೇ, ಓ ರಾಜಾದಿರಾಜನೇ, ದೇವಾದಿ ದೇವನೇ. ಹಲ್ಲೆಲೂಯಾ.
ಚೆನ್ನಾಗಿ ಕರಗಳ ತಟ್ಟುತ್ತಾ ಹೃದಯದಿಂದ ತಟ್ಟೋಣ. ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಪೂರ್ಣ ಹೃದಯ ಮತ್ತು ಕರವನ್ನು ತಟ್ಟುತ್ತು. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ఇంకా చాలదు, ఇంకా చాలదు. ఆమేన్. మహిమకి పాత్రుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా షమ్మా, యెహోవా రఫా, యెహోవా ఈరే, ಯೆಹೋವ ಎಲ್ ಶಡಾಯ್. ಓ ಕಿರುಬಿರು ಆರಾಧಿಸುವ ಪರಿಶುದ್ಧನೇ, ಸಿರಾಫಿಯರು ಆರಾಧಿಸುವ ಪರಿಶುದ್ಧನೇ, ಸೈನ್ಯಗಳ ಅಧಿಪತಿಯಾದ ದೇವರು. ಹೇಳೋಣ ಪರಿಶುದ್ಧನು, ಪರಿಶುದ್ಧನು, ಪರಿಶುದ್ಧನೇ. ಮಾರನಾಥ, ತಿರುಗಿ ಬರುವವನೇ, ಮಾರನಾಥ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಆದಿಯು ಅಂತ್ಯವಾಗಿರುವ ದೇವರೇ, ಉದಯ ತಾರೆಯೇ, ರಾಜಾದಿ ರಾಜನು, ಕರ್ತಾದಿ ಕರ್ತನೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ಅಪ್ಪ ಹೇಳಲ್ಪಟ್ಟ ದೇವಾದಿ ದೇವರೇ, ನಿಮಗೆ ಮಹಿಮೆ, ನಿಮಗೆ ಮಹಿಮೆ. ಹೇಳೋಣ ಮಹಿಮೆ. ಇನ್ನೊಮ್ಮೆ ಕಡೆಯದಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ ಹೇಳೋಣ ಮಹಿಮೆ, ಮಹಿಮೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹೇಳೋಣ ಸ್ವರವೆತ್ತಿ ಕೂಗಿರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ರಾಜಾದಿ ರಾಜನಿಗೆ, ದೇವಾದಿ ದೇವನಿಗೆ ಹಲ್ಲೆಲೂಯಾ, 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 ಹಲ್ಲೆಲೂಯಾ. ಆತ್ಮದಲ್ಲಿ ತುಂಬಿ ಕೊಂಡಾಡೋಣ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿಮಗೆ ಮಹಿಮೆ, 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 ಮಹಿಮೆ. ರಾಜ, ಮಹಿಮೆ ದೇವರೇ, ಮಹಿಮೆ ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿಮ್ಮನ್ನು ಆರಾಧಿಸುತ್ತೇವೆ ರಾಜ. ಕರ್ತನೆ, ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ, ನಿಮ್ಮ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ, ನಿಮ್ಮ ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ದೇವರೇ ನಾವು ಬರುವ ಈ ಭಾಗ್ಯವನ್ನು ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನೀವು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ. ನಿಮಗೆ ಮಹಿಮೆ, ನಿಮಗೆ ಘನತೆ. ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಕಾಲಿಡುವಾಗ ದೇವರೇ ಭಯಗಳು, ಟೆನ್ಷನ್ಗಳು, ಚಿಂತೆಗಳು ದೇವರೇ, ಕರ್ತನೇ ಕಳವಳಗಳು ದೇವರೇ, ನಿಮ್ಮ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ಅವೆಲ್ಲವೂ ಧೂಳಿನ ಹಾಗೆ ಕರ್ತನೆ ದೂರ ಹೋಗಿ ನಿಮ್ಮ ಪ್ರಸನ್ನತೆ ದೇವರೇ. ಹೌದು ರಾಜ, ನಿಜವಾಗಿ ನಿಮ್ಮ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ಕರ್ತ ನಿಮ್ಮನ್ನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಆರಾಧಿಸುವಂತ ಈ ಭಾಗ್ಯ ಕರ್ತ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದ ದೇವರೇ, ನಿಮಗೆ ಆರಾಧನೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದೇವೆ ತಂದೆಯೇ, ಆಮೆನ್. ದಯಮಾಡಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ದೇವರು ಆರಾಧನೆ ಮಾಡೋದು ಎಷ್ಟೋ ದೊಡ್ಡ ಭಾಗ್ಯ ನಮಗೆ. దేవునిని ఆరాధించడం ఎంతో భాగ్యకరమైన విషయం. మనం ಅಂದ್ರೆ ಯೇಸು ಹೇಳಿದ ಮಾತು ನಾವು ನೆನಪು ಮಾಡ್ಕೋಬೇಕು. యేసు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ಆತನು ಹೇಳಿದ ಮಾತೇನಂದ್ರೆ, ತಂದೆ ಆತನು ಯಾರು ಸತ್ಯದಲ್ಲಿ ಆತ್ಮದಲ್ಲಿ ಆರಾಧಿಸ್ತಾರೆ ಅಂತ ಹುಡುಕುತ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿ ದೇವರು ಯೇಸು ಹೇಳಿದ ಮಾತು ನಾವು ನೋಡ್ತೇವೆ. యేసు అన్న మాట ఏమిటంటే, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరో ఆత్మతో సత్యముతో ఆరాధించుతారు, అలాంటి వారిని వెతుకుతున్నాడని యేసు అన్నాడు. ದಟ್ ಮೀನ್ಸ್ ನಾನು ಆರಾಧನೆ ಮಾಡುದು ಸತ್ಯದಲ್ಲಿ ಆತ್ಮದಲ್ಲಿಯಾ, ಇಲ್ಲವಾದ ಸುಮ್ಮನೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತೀನ, ಇಲ್ಲ ಆರಾಧನೆ ಮಾಡಂಗಿಲ್ಲವಾ? అలాగైతే నేను ఆరాధన చేసేది ఆత్మతో సత్యముతో చేస్తున్నానా లేక లేదా అనే ప్రశ్న. ಆತ್ಮದಲ್ಲಿ ಸತ್ಯದಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನಾ, ಇಲ್ಲಾದ್ರೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲವಾ, ಇಲ್ಲದ ಏನು ಆರಾಧನೆನೇ ಮಾಡಂಗಿಲ್ಲವಾ? అయితే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుతున్నానా లేక ఆత్మతో సత్యంతో ఆరాధించడం లేదా, ఏమి లేదా అనేది. ಸೊ ಇದೆಲ್ಲ ನಾವು ಏನ್ ನೋಡ್ತೀವಿ ಅಂದ್ರೆ, దీనిలో మనం ఏమి చూస్తున్నామంటే, ತಂದೆ ನೋಡ್ತಾನಂತೇಳಿ ನಮಗೆ ಆ ಭಾವನೆ ಬರಬೇಕು. ಸಹೋದರಿ ಸಹೋದರನೇ,
అయితే తండ్రి మనమును చూస్తున్నాడన్న ఆ భావన మనలోనికి రావాలి. ಏನೋ ಒಂದು ಆರಾಧನೆ, ಏನೋ ಒಂದು ಮ್ಯೂಸಿಕ್ ಮಾಡ್ತಾರೆ, ಏನೋ ಒಂದು ಹಾಡ್ತಾರೆ ಅಂತ ನಾವು ಆ ಭಾವನೆದಲ್ಲಿ ಹೋಗ್ಬಾರ್ದು. ఏదో ఒక పాట పాడతాడు, ఆ మ్యూజిక్ వేస్తారు, ఆడతారు, ఆ భావనలో మనం ఉండకూడదు. Gee, God is seeing me. Who is worshiping me in the spirit and truth? God is watching. దేవుడు చూస్తున్నాడు ఎవరు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించదరని. ಆ ವಾಕ್ಯ ಏನಿಸ್ತದೆ, ನೀನು ಆರಾಧಿಸಿದರೆ, నీవు ఆరాధించిన ఎడల, ದೇವರ ಚಿತ್ತ ಪ್ರಕಾರ ನೀನು ನಡೆದರೆ, దేవుని చిత్త ప్రకారం నడిచిన ఎడల ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును. So when you worship God, when you walk, when you do the will of God, then God will hear your prayer. That's what the ಯೋವಾನ್ ಸ್ವಾರ್ಥ 9ನೇ ಅಧ್ಯಾಯ 31ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. యోవాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఆయన చిత్త ప్రకారం చేతాన్ని ఆరాధించితే అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడం చూసాము. ಹಾಗಾದ್ರೆ ನಾವು ನಮಗೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಆನ್ಸರ್ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಆರಾಧಿಸಬೇಕಂತ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. అలాగైతే మనం చేసిన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం ప్రార్థించాలని. ಜ್ಞಾನೋಕ್ತಿಯಲ್ಲಿ ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ಐತಿ. సామెతల గ్రంథంలో మరి ఒక వాక్యం ఉన్నది. ದೇವರ ವಾಕ್ಯ ಯಾರು ತಳ್ಳಿ ಬಿಡ್ತಾರೆ ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳಂಗಿಲ್ಲ. దేవుని వాక్యమును ఎవరు త్రోసివేస్తారో వారి ప్రార్థన నేను ఆలకించను. One who denies the word of God, their prayer will not be answered. అయితే దేవుని వాక్యం ఎవరు త్రోసివేస్తారో వారి ప్రార్థన నేను ఆలకించను అంటున్నాడు. ನನಗೆ ಯಾಕೆ ದೇವರ ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಇನ್ನು ಉತ್ತರ ಕೊಟ್ಟಿಲ್ಲ, ನನ್ಗೆ ಯಾಕೆ ಅವ್ರಿಗೆ ಉತ್ತರ ಕೊಟ್ರು ಇವ್ರಿಗೆ ಉತ್ತರ ಕೊಟ್ರು ಅಂದ್ರೆ ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಬೇಕು ಸಹೋದರಿ ಸಹೋದರನೇ. అయితే దేవుడు ఎందుకు నా ప్రార్థన జవాబు వేయలేదు, వారి ప్రార్థన జవాబు ఇచ్చిన నా ప్రార్థన జవాబు ఎందుకని నేను దాన్ని పరీక్షించాలి. ಇವತ್ತು ನಾವು ಬೈಬಲ್ ಬಿಲೀವರ್ ಇಲ್ಲವಾ ಅಂತ ಇವತ್ತು ನಾನು ಆ ಸಬ್ಜೆಕ್ಟ್ ನಿಮಗೆ ಮಾತಾಡ್ಲಿಕ್ಕಿದ್ದೇನೆ. ఈ దినంలో నేను మాట్లాడబోయే సందేశం ఏంటంటే బైబిల్ విశ్వాసి కాదా అని. ಈಗ ಎಲ್ಲರಿಗೆ ಇದು ಹೊಸದಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ಆರ್ ವಿ ಆರ್ ಬೈಬಲ್ ಬಿಲೀವರ್ ಆರ್ ವಿ ಆರ್ ನಾಟ್ ಬೈಬಲ್ ಬಿಲೀವರ್ಸ್. అయితే ఈ దినంలో మనము బైబిల్ విశ్వాసం అవుతున్నామా లేకపోతే బైబిల్ విశ్వాసమా కాదా అనేది బైబిల్ బిలీవరా బైబిల్ ఇల్లాద బిలీవరా? అయితే బైబిల్ కలిగిన విశ్వాసమా బైబిల్ లేని విశ్వాసం అనేది. ఆర్ వి ఆర్ బైబిల్ బిలీవర్? అయితే మనము బైబిల్ విశ్వాసమా? బైబిల్ బిలీవర్ విశ్వాస ಅಂದ್ರೆ బైబిల్ విశ్వాసిಗಳವ ನಾವು. అలాగైతే బైబిల్ విశ్వాసమా మనము? ಅರ್ಥ ಏನ್ರಿ? దీని అర్థం ఏంటి? బైబిల్ ఏం ಐತೋ ಆ ವಿಶ್ವಾಸಿ ಒಳಗೆ ಇರಬೇಕು. బైబిల్లో ఏమి రాయబడిందో అది విశ్వాసిలో ఉండాలి. ಅದು ಇದ್ರೆ ನಾವು ನಿಜವಾಗಿ ಬೈಬಲ್ ಬಿಲೀವರ್ ಆಗ್ತೇವೆ. అది మనలో ఉన్నప్పుడు నిజంగా మనము బైబిల్ విశ్వాసం అవుతాం. ಬೈಬಲ್ ಏನ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅದನ್ನ ನಮ್ಮ ಒಳಗೆ ಇರಬೇಕು. బైబిల్లో ఏమి రాయబడిందో అది మనలో ఉండాలి. ಅವಾಗೆ ನಾವು ಬೈಬಲ್ ಬಿಲೀವರ್ ಆಗ್ತೇವೆ. అప్పుడు మనము బైబిల్ విశ్వాసం. ಏನ್ ಹೇಳಿದನು? యేసు ఏమన్నాడు? యేసు ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು యేసు ಹೇಳಿದ ಒಂದು ಮಾತು ನಾವು ನೋಡ್ತೇವೆ. యేసు అన్న మాటను దేవుని వాక్యం నుంచి ఒక మాట మీకు చెప్తాను. ಯೋವಾನ್ ಸ್ವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯ యోవాను సువార్తమానము 8వ అధ్యాయము 31-32ನೇ ವಚನ ಹೋದ್ರೆ 31వ వచనము 32వ వచనం చదవండి. John chapter 9 verse 31 and 32. 8, I'm sorry, 8. John chapter 8 verse 31 and 32. యోవాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. ಹೋದ್ರಿ ಲಘು ಹೋದ್ರಿ. ಆಗ ಯೇಸು ತನ್ನನ್ನು ನಂಬಿದ ಯೆಹೂದ್ಯರಿಗೆ ನೀವು ನನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ರಿ, ತನ್ನನ್ನು ನಂಬಿದ ಯೆಹೂದ್ಯರಿಗೆ ನೀವು ನನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡವರಾದರೆ. ಇಲ್ಲ ನೋಡ್ರಿ, ಇಲ್ಲೇ ಈ ಮಾತು ಬಹಳ ಮುಖ್ಯ. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ನಾವು ಏನ್ ಮಾಡ್ತೀವಿ, ಸಂಡೆ ಸ್ವಲ್ಪ ವಾಕ್ಯ ಕೇಳಿ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ, ಮರ್ತು ಬಿಡ್ತಾರೆ. ಬಹಳ ಮಂದಿ ಮರ್ತು ಬಿಡ್ತಾರೆ. మనం ఏం చేస్తామంటే ఆదివారం వచ్చి చాలా మంది మర్చిపోతారు. ఆదివారం వచ్చి వాక్యం విని మర్చిపోతారు. ఆదివారం వచ్చి వాక్యం విని మర్చిపోతారు. They come on Sunday, hear the word of God, they forget. అయితే ఆదివారం వచ్చి దేవుని వాక్యం విని వారు మర్చిపోతారు. ఈ గేట్ వరకు ಹೋದ್ರೆ ಮುಗಿತದೆ, ಮತ್ತೆ ಲೋಕ ಪ್ರಕಾರ ಆಗ್ಬಿಡ್ತದೆ. ఈ గేట్ దాటితే అయిపోయింది, మరి తిరిగి లోక ప్రకారం. What Bible says? అలాగైతే బైబిల్ ఏం చెప్తున్నది? ನನ್ನ ವಾಕ್ಯ ನೆಲೆಕೊಂಡಿರಬೇಕು. ಯು ಮಸ್ಟ್ ಬಿ ನೆಲೆಕೊಂಡಿರ್ಬೇಕಂದ್ರೆ ಅದರ ಪ್ರಕಾರ ನೀನು ಇರಬೇಕು ಅಂತ ಅರ್ಥ. ಅದೇ ಬೈಬಲ್ ಬಿಲೀವರ್. నా వాక్యం నిలిచిన వారై ఉండాలి, అదే బైబిల్ బిలీవర్. బైబిల్ విశ్వాసి బిలీవర్ అంటే వాక్య నెలకొండిరಬೇಕು. ನನ್ನ ವಾಕ್ಯ ಪ್ರಕಾರ ನೀನು ನಡಿಬೇಕು. దట్ ఇస్ బైబిల్ బిలీవర్. నా వాక్య ప్రకారం నీ నడవాలి, అదే బైబిల్ యొక్క బిలీవర్ లేక విశ్వాసి. నా సహోదరి సహోదరుడు, ಒಂದುసారి ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ఒక్కసారి మనం ఆలోచించాలి, ನಾನು ನಿಜವಾಗಿ ಬೈಬಲ್ ಬಿಲೀವರ ಇಲ್ಲವಾ, ಅದು ಇನ್ನೂ ಆಗಲಿಲ್ಲವಾ?
అయితే నిజముగా నేను బైబిల్ విశ్వాసిగా అయినానా లేక ఇంకా కాలేదా? ಇನ್ನು ಅರ್ಧದಲ್ಲಿ ಇದ್ದೇನಾ? ఇంకా అర్ధమర్ధాలు ఉన్నానా? ಇನ್ನು ಅರ್ಧದ ಬಿಲಿವರ್ ಆಗಿ ನಾನು ಕಾಣಲ್ಪಡ್ತೇನಾ? అర్ధ బిలీవర్ గా నేను విశ్వాస కనబడ ದೇವರ ಕಡೆ ನಾನು ಬೇಡಿದೆ. దేవుని దగ్గర నేను ದೇವ್ರು ಇವತ್ತು ನಾನು ಏನ್ ಹೇಳಲೆ? దేవా ఈ దినము నేను ವಿಷಯ ಹೇಳ್ಬೇಕು ಅಂತ ನನ್ನ ಆಲೋಚನೆಯಾಗಿದ್ದೆ. అభిషేక విషయంలో మాట్లాడి నేను ఆలోచన ಇಲ್ಲ ಇನ್ನು ಅಭಿಷೇಕ ವಿಷಯ ಹೇಳ್ಬೇಕು. ಅಭಿಷೇಕ ಅಂದ್ರೆ ಇನ್ನು ಅವರಿಗೆ ಸರಿಯಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ. లేదు అభిషేకం గురించి మాట్లాడితే అభిషేకం అంటే ఏంటి అని ఇంకా వారికి సరిగా తెలియదు. ಅವರಿಗೆ ರಕ್ಷಣೆ ಫೌಂಡೇಶನ್ ಇನ್ನು ಸರಿ ಆಗ್ಲಿಲ್ಲ. ఇంకా రక్షణ అనే పునాది వారికి ఇంకా బాగా వేయబడలేదు. ರಕ್ಷಣೆ ಫೌಂಡೇಶನ್ that salvation foundation still they are not very strong in the salvation foundation. అయితే రక్షణ అనే పునాది ఇంకా గట్టిగా వారికి వేయబడలేదు. యేసు ಏನ್ ಹೇಳಿದನು? యేసు ఏమన్నాడు? ಹೋದ್ರಿ యేసు ఏమన్నాడు? ಹೋದ್ರಿ ಲಗು ಹೋದ್ರಿ. త్వరగా చదువు. ನೀವು ಹಾ ನನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡವರಾದರೆ ಕಂಡವರಾದರೆ ನಿಜವಾಗಿ ನನ್ನ ಶಿಷ್ಯರಾಗಿದ್ದು ನನ್ನ ಶಿಷ್ಯರಾಗಿದ್ದು ಸತ್ಯವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಿರಿ ಸತ್ಯವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಿರಿ ಮತ್ತು ಸತ್ಯವು ನಿಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದು ಎಂದು ಹೇಳಿದನು. Let us give one big clap. ఈ మాటను బట్టి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు సరియాಗಿ ನೀವು ತಿಳ್ಕೋಬೇಕು ಸಹೋದರಿ ಸಹೋದರ. నేను చెప్పబోయే మాటలు మీరు సరిగా వినాలి నా సహోదరి సహోదరులారా. ನಾವು ಇವತ್ತು ನಾನು ನಿಮಗೆ ಫೌಂಡೇಶನ್ ಗಟ್ಟಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ದೇವರು ಮಾತಾಡಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ఈ దినము పునాది గట్టిగా ఉండులాగున దినం దేవుడు నాతో మాట్లాడమన్నా. విశ్వాసి బిద్దు ಹೋಗ್ತಾರೆ, విశ్వాసులు పడిపోతున్నారు, విశ్వాసి సోತು ಹೋಗ್ತಾರೆ, విశ్వాసులు సోలిపోతున్నారు, విశ్వాసి ಕುಂದಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, విశ్వాసి కృంగిపోతున్నారు, విశ్వాసి ಅವರು ಮನಸ್ಸಿಲ್ಲದವರಾಗ್ತಾರೆ, విశ్వాసి మనసు లేని వాడిగా ఉంటున్నారు, ವಿಶ್ವಾಸಿ ಸಮಾಧಾನ ಇಲ್ಲದವರಾಗಿದ್ದಾರೆ, విశ్వాసి సమాధానం లేని వాడిగా ఉంటున్నారు, ವಿಶ್ವಾಸಿ ದುಃಖದಲ್ಲಿದ್ದಾರೆ, విశ్వాసి ఒక దుఃఖములో ఉన్నాడు. ఎందుకు ನಾನು ಕೇಳಿದೆ, ದೇವರು ಇದೆಲ್ಲ ಯಾಕೆ ಆಗ್ತಿತ್ತೆ? నేను అడిగాను, దేవా ఇలాగ ఎందుకు అవుతున్నది? ಫೌಂಡೇಶನ್ ಇನ್ನು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿಲ್ಲ. ದಟ್ಸ್ ವಾಟ್ ಗಾಡ್ ವಾಸ್ ಸ್ಪೀಕಿಂಗ್ ಟು ಮೀ. ದೇರ್ ಫೌಂಡೇಶನ್ ಇಸ್ ನಾಟ್ ಸ್ಟ್ರಾಂಗ್. ఇంకా దేవుడు నాతో మాట్లాడు, వారి పునాది ఇంకా గట్టిగా వేయబడలేదు. ಅವರು ರಕ್ಷಣೆ ಫೌಂಡೇಶನ್ ಅವರು ಸರಿಯಾಗಿ ಸ್ಟ್ರಾಂಗ್ ಇಲ್ಲ. వారు రక్షణ యొక్క పునాది ఇంకా గట్టిగా బలంగా వేయబడలేదు. ಸೈತಾನ ಉಪ್ಪು ಅಂತ ಹೋಗಿ ಅವರನ್ನ ಶೇಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. సైతాను హువ్వని ఊపి వాళ్ళను షేక్ చేస్తున్నాడు. ಅವನು ಸುಮ್ಮನೆ ಇರಂಗಿಲ್ಲ సైతాను ఊరికే ಈ ವಾಕ್ಯ ಏನು ಹೇಳ್ತೆ ಸರಿಯಾಗಿ ಗಮನಿಸ್ತಾರೆ. ఈ వాక్యం ఏం చెప్తున్నది సరిగా మీరు తెలుగు తమిళ లొగలగు ಹೋದ್ರೆ కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై మీరు నన్ను శిష్యులు అవుతారు ఉండి సత్యమును గ్రహించెదరు. ಸತ್ಯವನ್ನು ನೀವು ತಿಳ್ಕೊಂತೀರಿ. ಯಾವಾಗ ನನ್ನ ವಾಕ್ಯ ನೆಲೆಕೊಂಡಿರುವಾಗ ಸತ್ಯವನ್ನು ಗ್ರಹಿಂಚಿದರು. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ಏನ್ ಹೇಳ್ತಾರೆ? ಏನಿದು ಪಾಸ್ಟರ್, ಏನು ಸತ್ಯ ಅಂತಾರೆ, ವಾಕ್ಯ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಏನಂತ ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡಬಹುದು. ఏంటి పాస్టర్ సత్యం అంటున్నాడు, వాక్యం అంటున్నాడు మీరు ఆలోచిస్తున్నారు. ಈಗ KG ಕ್ಲಾಸ್ ಟೀಚರ್ಗೆ ಹೆಚ್ಚಿಗೆ ಪಗಾರ ಅಂತ ಸ್ಕೂಲ್ನಾಗ KG ಕ್ಲಾಸ್ LKG ದಾಗೆ ಹೆಚ್ಚಿಗೆ ಪಗಾರ ಅಂತ ಹೇಳಿದ್ರು ಒಂದು ಟೀಚರ್. ఒక టీచర్ గారు ఇలాగన్నారు, KG క్లాస్ నర్సరీలో వాళ్ళకి జీతం ఎక్కువ ఉండదని. ನಾನು ಹೇಳಿದೆ, ಏನ್ ಟೀಚರ್, ಹೈಸ್ಕೂಲ್ ಟೀಚರ್ ಗಿಂತ ನಿಮಗೆ ಪಗಾರ ಜಾಸ್ತಿ ಆಯ್ತಲ್ಲ, ಏನ್ ಕಾರಣ ಅಂತ ಕೇಳಿದೆ. అప్పుడు నేను అడిగాను, హై స్కూల్ టీచర్ కన్నా నీకు ఎక్కువ జీతం ఉన్నది ఏంటి కారణం ఏందని అడిగాను. ఆ టీచర్ ಹೇಳಿದ್ರು, ఆ టీచర్ ఇలాగన్నారు, ನಾವೇ ಫೌಂಡೇಶನ್ ಹಾಕೋದು ಈ ಮಕ್ಕಳಿಗೆ, మేమే ఈ పిల్లలకు పునాది వేసేది, ಬಹಳ ಕಷ್ಟ, చాలా కష్టం. ಈ ಫೌಂಡೇಶನ್ ಹಾಕೋದು ಈ ಮಕ್ಕಳಿಗೆ ABCD ಹಾಕಿ ಅವರನ್ನು ಸರಿಯಾಗಿ ಫೌಂಡೇಶನ್ ಹಾಕ್ಬೇಕು. ನಾವು ఈ పిల్లలకు ABCDలు నేర్పించి సరిగా వీరికి పునాది వేయాలి. ಅವ್ರ ಹೈಸ್ಕೂಲ್ ಗಲ್ಲೇ ಬಹಳ ಸುಲಭವಾಗಿರ್ತಾವ. అప్పుడు వారు హై స్కూల్ కి వెళ్ళగానే చాలా సులభంగా ಅವ್ರಿಗೆ ಜ್ಞಾನ, ಅವ್ರಿಗೆ ನೆನಪಿನ ಶಕ್ತಿ, ಜ್ಞಾನ ನಾಲೆಜ್ ಎಲ್ಲ ಇರ್ತಾವ. ಪಟ್ಟನೆ ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ, ಈಸಿ ಅವ್ರಿಗೆ. అప్పుడు హై స్కూల్ కి వెళ్ళగానే జ్ఞానము జ్ఞాపక శక్తి ఏకుంటే చాలా సులభంగా A for apple, A for apple, B for bat ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ಕೊಂಡೇ ಇರ್ಬೇಕು ನಾವು. అయితే A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్ అని ఇలాగ చెబుతూనే ఉండాలి. ಹಿಂಗೆ ಫೌಂಡೇಶನ್ ಹಾಕೋದು ಬಹಳ ಮುಖ್ಯ. ఈ రీతిగా ఫౌండేషన్ వేసేది చాలా ప్రాముఖ్యం. ನಮ್ಮ ಮನೆ ಫೌಂಡೇಶನ್ ಸರಿ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಮನೆ ಎಲ್ಲ ಕ್ರಾಕ್ ಆಗ್ತಾವ. మనకి ఇంటికి వేసే పునాది చక్కగా లేకుంటే మన ఇల్లంతా క్రాక్ ఇచ్చి our house are not properly, foundation is not
properly, we are not put the foundation, then our house will be cracking here and there. అయితే మనము కట్టబోయే ఇంటికి పునాది చక్కగా వేయకుంటే ఇల్లు క్రాక్ ఇచ్చిపోతుంది. So foundation, యేసుక్రీస్తు ಹೇಳಿದ್ದು foundation. ఇక్కడ యేసుక్రీస్తు అంటే ఫౌండేషన్ గురించి మాట్లాడు. ನೀನು ನನ್ನ ಶಿಷ್ಯರಾಗಬೇಕಂದ್ರೆ, నీవు నా శిష్యుని కావాలి, ನೀನು ನನ್ನ ಬಿಲೀವರ್ ಆಗಬೇಕಂದ್ರೆ, నీవు నా విశ్వాసివి కావాలి. ಹೇಳಿದನು, యేసు అన్నాడు, లోకವೆಲ್ಲ ನೀನು ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಿ లోకమంతా ఈ సువార్త ప్రకటించు, ಶಿಷ್ಯರು ಮಾಡು. శిష్యులుగా చేయము. What you mean by what is you make a disciple, he says. శిష్యులుగా చేయమంటే దీని అర్థం ಶಿಷ್ಯರು ಮಾಡು, ಹೋಗಿ ಸ್ವಾರ್ಥ ಸಾರಿ ಅವರಿಗೆ ಶಿಷ್ಯರೇ ಮಾಡ್ರಿ. సర్వ లోకమునకు వెళ్ళి సర్వశ్రీకి ಶಿಷ್ಯರು శిష్యులుగా ಮಾಡಿ ಅವ್ರ ತಂದೆ ಕುಮಾರ ಪವಿತ್ರಾತ್ಮ ಹೆಸರಿನಲ್ಲಿ ಅವ್ರ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಕೊಡ್ರಿ. వారు శిష్యులుగా చేసిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇమ్మన్నాడు. Oh my dear believers, నా ప్రియమైన are విశ్వాసి, you are a disciple of Jesus? అలాగైతే యేసు శిష్యునిగా ನೀನು ఉన్నావా? ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಶಿಷ್ಯರ ನೀವು? అయితే యేసుకి శిష్యులుగా ఉన్నావా? ಶಿಷ್ಯರು ಅಂದ್ರೆ ಏನ್ ಅರ್ಥ ರೀ? శిష్యులు అనగా ఏమిటి? ಗುರು ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಹಂಗ ಶಿಷ್ಯರು ಕೇಳ್ಬೇಕು, ಅದಕ್ಕೆ ಶಿಷ್ಯರು. గురు ఏం చెప్తాడో దాన్ని వినాలి, అదే శిష్యత్వం. ಗುರು ಹೆಂಗ ನಡೀತಾರೆ ಹಂಗ ನಡೆಯುದು, ಅದೇ ಶಿಷ್ಯರು. గురువు ఎలా నడుచునో అలాగే నడుచు శిష్యుడు. ಗುರು ಹೆಂಗೆ ಜೀವನ ಮಾಡ್ತಾರೆ ಹಂಗ ಶಿಷ್ಯರು ನಡ್ಸ್ಕೋಬೇಕು, ಅದೇ ಶಿಷ್ಯರು. గురువు ఎలాగ నడుస్తాడో అలాగే శిష్యుడు నడవడము. ನೀವು ಶಿಷ್ಯರು ಆಗ್ಬೇಕಂದ್ರೆ ನನ್ನ ವಾಕ್ಯ ಮೊದಲು ಒಳಗೆ ಹೋಗ್ಬೇಕು, ಫೌಂಡೇಶನ್ ನನ್ನ ವಾಕ್ಯ ಒಳಗೆ ಹೋಗ್ಬೇಕು. నీరు నా శిష్యులు కావాలంటే పునాది వేయబడిన వాక్యం నీలోనికి వెళ్ళాలి. Let my word continue, let my word be continue in you. నా వాక్యము నిరంతరము నీలో ఉండాలి. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದೆ, నేను ప్రార్థించాను, ದೇವರೇ, దేవా ಟಿವಿ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡು, టీవీ క్యాన్సిల్ చేయి, ಮೊಬೈಲ್ ಎಲ್ಲ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ರಿ, ಬಾಲ್ ಕೆಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. మొబైల్ క్యాన్సిల్ చేసి చాలా మంది చెడిపోతున్నారు. You know what answer God gave me? దేవుడు నాకేం జవాబు ఇచ్చాడు ಏನು తెలుసా? ಉತ್ತರ ಕೊಟ್ಟನಲ್ಲ? దేవుడు నాకేం జవాబు ఇచ్చాడు? ಇಲ್ಲ, ನಾ ಟಿವಿ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಂಗಿಲ್ಲ, ಮೊಬೈಲ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಂಗಿಲ್ಲ. లేదు లేదు, నేను టీవీని క్యాన్సిల్ చేయను, మొబైల్ ని క్యాన్సిల్ చేయను. ನಾನು ಹೇಳಿದೆ, ದೇವ್ರೆ ಎಲ್ಲ ಕೆಟ್ಟು ಹೋಗ್ತಾರ್ರಿ, ಏನ್ ದೇವ್ರೆ ಅಂತ ಹೇಳಿದೆ. దేవా అందరూ చెడిపోతున్నారని అడిగాను. ಇಲ್ಲ, ನಾನು ಜ್ಞಾನ ಕೊಟ್ಟಿನ ಅದೆಲ್ಲ ಮಾಡಾಕ. లేదు లేదు, నేనే జ్ఞానం ఇచ్చాను ఇవన్నీ చేసేదానికి. ಯಾಕೆ? ఎందుకు? ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನನ್ನ ವಾಕ್ಯ ಸ್ವಾರ್ಥ ಕೇಳಬೇಕು, ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೇಳಬೇಕು. లోకమంతటి కూడా నా సువార్త అనేకులు వినాలి. ನೀ ಎಲ್ಲಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆಗಿಲ್ಲ ಅಲ್ಲಿ ಟಿವಿ ಹೋಗ್ತೈತಿ, నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు అక్కడికి టీవీ ನೀ వెళ్తుంది. ಎಲ್ಲಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ ಅಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಹೋಗ್ತೈತಿ. నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు అక్కడికి మొబైల్. Everybody should hear the gospel. ప్రతి ఒక్కరు సువార్త వింటున్నారు. ಎಲ್ಲರೂ ಶಿಷ್ಯರಾಗಬೇಕು, అందరు శిష్యులు కావాలి. ಅದಕ್ಕೆ ನಾನು ಇದೆಲ್ಲ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ದೇನೆ. అందుకనే ఇవన్నీ నేను చేసి పెట్టాను. ಸಹೋದರಿ ಸಹೋದರನೇ, నా సహోదరి, ಒಂದು ದಿವಸ ಬರ್ಲಿಕ್ಕಿದೆ, ఒక దినము రానయ్యున్నది, ನಿನ್ನ ಟಿವಿ ಒಳಗೆ ದೇವ್ರ ವಾಕ್ಯನೇ ಬರ್ತೈತೆ, నీ యొక్క టీవీలో దేవుని వాక్యమే వస్తుంది, ನಿನ್ನ ಮೊಬೈಲ್ ಒಳಗೆ ದೇವ್ರ ವಾಕ್ಯನೇ ಬರ್ತೈತೆ. నీ యొక్క మొబైల్లో దేవుని వాక్యమే వస్తుంది. That is what one day it is going to happen. అయితే ఇది ఒక దినము జరగబోతున్నది, ಒಂದು ದಿವಸ ಅದು ಆಗಲಿಕ್ಕಿದೆ. ఒక దినం అది కానయ్యున్నది. ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ, నా సహోదరి ಮೊದಲು ಡೆವಲ್ ಸೈತಾನ್ ಉಪಯೋಗ ಮಾಡ್ತಾನೆ. మొదటిగా సైతాను ఉపయోగం చేసుకుంటాడు. ಯಾವುದು ಕಂಡು ಹಿಡಿದ್ರು ಅದು ಫಸ್ಟ್ ಸೈತಾನ್ ಉಪಯೋಗ ಮಾಡ್ತಾನೆ. ఏది కనుగొన్నా గానీ మొదటిగా దాన్ని సైతాను ఉపయోగం ಒಂದು చేసుకుంటాడు. ಮ್ಯೂಸಿಕ್ ತಗೋರಿ, ఒక వాయిద్యం మ్యూజిక్ ಆ తీసుకుని, ಮ್ಯೂಸಿಕ್ ಮೊದಲು ರಾಕ್ ಅಂಡ್ ರೋಲ್, ಇವತ್ತು ಇಲ್ಲ ಅದು ರಾಕ್ ಅಂಡ್ ರೋಲ್ ಐತಾ? ಈಗಿಲ್ಲ. ರಾಕ್ ಅಂಡ್ ರೋಲ್ ಮ್ಯೂಸಿಕ್. ఇప్పుడు రాక్ అండ్ రోల్ అనే మ్యూజిక్ ఆ కాలంలో ఉండేది. ಎಲ್ಲ ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ರಾಕ್ ಅಂಡ್ ರೋಲ್ ಮ್ಯೂಸಿಕ್ ಬಾಳ ಇತ್ತು. మా కాలంలో ఈ రాక్ అండ్ రోల్ మ్యూజిక్ చాలా ఉండేది. ಈಗ ಮತ್ತು ಅವನು ಸತ್ತು ಕೂಡ ಹೋಗ್ಬಿಟ್ಟಾನ. ಅವನ ಏನ ಹೆಸರು ಅವನು? మైకేల్ జాక్సన్. ಮೈಕಲ್ ಜಾಕ್ಸನ್, ಅವ್ರಿಗೆ ಗೊತ್ತೈತೆ. ಆ ಮೈಕಲ್ ಜಾಕ್ಸನ್ ಕೂಡ ಕೆತ್ತು ಹೋಗ್ಬಿಟ್ಟ. ఇప్పుడు ఈ యొక్క మైకేల్ జాక్సన్ కూడా చనిపోయాడు. ಇದೆಲ್ಲ ಮ್ಯೂಸಿಕ್, ఇదంతా వాయిద్యములు మ్యూజిక్. డెవిల్ ఇస్ యూసింగ్ ద మ్యూజిక్. అయితే ఈ యొక్క మ్యూజిక్ ను సైతాను వాడుకుంటాడు. ಈ ಮ್ಯೂಸಿಕ್ ಯಾರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ? ఈ మ్యూజిక్ ఎవరిచ్చారు? ಮ್ಯೂಸಿಕ್ ಎಲ್ಲಿಂದ ಬಂತು? ఈ మ్యూజిక్ అక్కడి నుంచి వచ్చింది, ದೇವ್ರ ಕಡೆಯಿಂದ ಬಂತು. దేవుని వద్ద నుంచి ಇಟ್ వచ్చినది. ಇಸ್ ಕಮ್ ಫ್ರಮ್ ಗಾಡ್. ఇది దేవుని వద్ద నుంచి వచ్చినది. ಓ, ದೇವ್ರ ಕಡೆಯಿಂದ ಬಂದ ಮ್ಯೂಸಿಕ್ ಸೈತಾನ್ ಕಲು ಮಾಡ್ತಾನೆ. దేవుని వద్ద నుంచి వచ్చిన ఈ మ్యూజిక్ సైతాను దొంగిలిస్తాడు. ಅವನಿಗೆ ಉಪಯೋಗ ಮಾಡ್ಕೊಳ್ತಾನೆ. వాని కొరకు వాడు ఉపయోగం చేసుకుంటాడు. ನಾನು ಚೆನ್ನೈಗೆ ಹೋಗಿದ್ದೆ 70ನೇ ಇಶ್ವದಲ್ಲಿ. 1970వ సంవత్సరం నుంచి చెన్నైకి వెళ్ళాను. ಒಂದು ಸೇವಕರು, ఒక సేవకుడు ಮಾತಾಡಂಗಿಲ್ಲ, మాట్లాడాడు. ಅವರು ಅಕಾಡಿನ ಐತಿ, ಹಿಂಗ್ ಮಾಡ್ತಾರ ನೋಡ್ರಿ ಅಕಾಡನ್. మరి ఇక వేసేది అకాడిన్ అనేది ఒకటి ఉన్నది. ಅವ್ರು ಅಕಾಡಿನ ಹಾಕಿದ್ರೆ ಅಳ್ಕೊಂಡು ಎಲ್ಲರೂ ಓಡಿ ಬಂದು ಅಲ್ಲಿ ಬೀಳ್ತಾರೆ. ಅಕಾಡಿನ ಹಾಕಿದ್ರೆ ಸಾಕು. అయితే మ్యూజిక్ లో ఈ అకాడిన్ వేయగానే అందరూ ఏడుస్తూ అతని దగ్గరకు వచ్చి అడ్డపడిపోతారు. ಏನ್ ಪವರ್ ಇದು ಅಕಾಡಿನದಲ್ಲಿ? ఈ అకాడిన్ లో ఏం పవర్? ಏನ್ ಪವర్ ಮ್ಯೂಸಿಕ್ ಒಳಗೆ? ఈ యొక్క పవర్ మ్యూజిక్ లో ఎలాగున్నది? ಎಲ್ಲರೂ ಅಳ್ಕೊಂಡು ಬಂದು ನಾವು ಪಾಪಿ ಪಾಪಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఆ అకాడిని వేస్తుండగా అందరూ ఏడ్చుకుంటూ వస్తూ నేను పాపిని
ಒಳಗೆ ಅನಾಯಿಂಟಿಂಗ್ ಇದೆ. ఎందుకనగా మ్యూజిక్ లో ಅನಾಯಿಂಟಿಂಗ್ ಇದೆ ಮ್ಯೂಸಿಕ್. ఆ మ్యూజిక్ ఆ వాయిద్యంలో అభిషేకం అనేది. They cry and ವಾಪಸ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ವೆರಿ ಮ್ಯೂಸಿಕ್ ಮಾತಾಡ್ಲಿಲ್ಲ ಅವರು. కేవలము మాట్లాడగానే అతడు మ్యూజిక్ వేయడం వల్ల అనేకులు తమను తాము సమర్పిస్తున్నారు. దావీదు మ్యూజిక్ ಹಾಕಿದ, దావీదు వాయిద్యం వాయించాడు. ಓ ಸೌಲ್ ಕಡುವೆ ಇರುವ ದೌಗಳು ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದೆ. సౌలు వద్ద ఉన్న దయ్యము పారిపోతున్నది. ಮ್ಯೂಸಿಕ್ ದಲ್ಲಿ ಪವರ್ ಇದೆ. ఈ యొక్క మ్యూజిక్ లో పవర్ ఉన్నది. ಸುಮ್ಮನೆ ಯಾವುದು ದೇವರು ಕೊಟ್ಟಿಲ್ಲ ಮನುಷ್ಯರಿಗೆ. ఊరికనే మనుషులకు ఏది దేవుడి వేయలేదు. ಎಲ್ಲ ದೇವರಿಂದ ಕೊಡಲ್ಪಡೋದು ಒಂದು ದಿವಸ ಉಪಯೋಗ ಆಗ್ಲಿಕ್ಕೆ ಇದೆ. అన్ని దేవుని ద్వారా ఇవ్వబడిన ఒక దినము ఉపయోగము కానయున్నవి. ಮೊದಲು ನನ್ನ ಜನರು ಡಿಸೈಪಲ್ ಮಾಡು. మొదటిగా నా జనులను సేవకులు శిష్యులుగా చేయము. ಜನರು ಇನ್ನು ಸರಿಯಾಗಿ ಡಿಸೈಪಲ್ ಆಗಲಿಲ್ಲ. నా జనులు ఇంకా సరిగా శిష్యులు కాలేదు. ಇನ್ನು ಈಗ ವರ ಗಿರ ಇದೆಲ್ಲ ಏನ್ ಹೇಳಲಿಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡ. ఇక వరము అది ఇది ఏమి చెప్పని వెళ్ళగా ಮೊದಲು ಅವ್ರ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರೆಂತ್ ಮಾಡು. మొట్టమొదటిగా వారి పునాది సరిగా చేయి. ಅವ್ರ ಫೌಂಡೇಶನ್ ಸರಿ ಇಲ್ಲದ್ರಿಂದ ಸೈತಾನ್ ಅವ್ರನ್ನ ಉಪಯೋಗ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. వారి పునాది సరిగా లేదు కనుక సైతాను వారిని ఉపయోగం చేసుకుంటారు. ಅವ್ರ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಲಿಲ್ಲ. అయితే మన ఫౌండేషన్ ఇంకా you should become a disciple of Jesus. అయితే యేసు క్రీస్తు శిష్యులను ಆಲೋಚನೆ ಮಾಡಿ. ఆలోచించు. ನಾನು ಡಿಸೈಪಲ್, నేను శిష్యున్యా? ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ತಗೋರಿ. కొంత టైం కేటాయించండి. ನಾನು ನಿಜವಾಗಿ ಡಿಸೈಪಲ್, నేను నిజమైన శిష్యున్యా? ಇಸ್ ದ ಟೈಮ್ ರಿಯಲಿ ಅ ಡಿಸೈಪಲ್? నిజంగా నేనే శిష్యున్యా? ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ, నా సహోదరి సహోదరుడా, ಯಾಕೆ ನಾನು ರಕ್ಷಣೆ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗ್ಬೇಕು. ನಮ್ಮ ರಕ್ಷಣೆ ಸ್ಟ್ರಾಂಗ್ ಇರಬೇಕು. ఈ దినంలో మనం పొందిన రక్షణ స్ట్రాంగ్ బలంగా ఉండాలి, గట్టిగా. ರಕ್ಷಣೆ ಇಲ್ಲದೆ ಚರ್ಚ್ಗೆ ಬರಬಹುದು. రక్షణ లేకుండా సంఘానికి రావచ్చు. ರಕ್ಷಣೆ ಇಲ್ಲದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬಹುದು. రక్షణ లేకుండా ప్రార్థించగలము. ರಕ್ಷಣೆ ಇಲ್ಲದೆ ಆರಾಧನೆ ಮಾಡಬಹುದು. రక్షణ లేకుండా ఆరాధించగలము. ರಕ್ಷಣೆ ಇಲ್ಲದೆ ಮ್ಯೂಸಿಕ್ ಹಾಕಬಹುದು. రక్షణ లేకుండా వాయిద్యములు వాయించగలము. ರಕ್ಷಣೆ ಇಲ್ಲದೆ దేవుని ಹಾಡಿ ಸೂಸಬಹುದು. రక్షణ లేకుండా పాడి దేవుని స్తుతించగలము. ಬಟ್ ರಕ್ಷಣೆ, అయితే ರಕ್ಷಣೆ ಬಹಳ ಮುಖ್ಯ. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ರಕ್ಷಣೆ ನೀನು ರಕ್ಷಣೆ ಆದ್ರೆ ನೀನು ಡಿಸೈಪಲ್ ಆಗ್ತೀವಿ, ಇಲ್ಲಾದ್ರೆ ಡಿಸೈಪಲ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. నువ్వు రక్షణ పొందినప్పుడే శిష్యుడు, లేకపోతే శిష్యుడు అయ్యేదానికి అవకాశం లేదు. ತಮಿಳು ಓದಿರಾ? இயேசு தம்மை விசுவாசித்த யூதர்களை நோக்கி, நீங்கள் என் உபதேசத்தில் நிலைத்திருந்தால் மெய்யாகவே என் சீஷராய் இருப்பீர்கள், சத்தியத்தையும் அறிவீர்கள், சத்தியம் உங்களை விடுதலையாக்கும் என்றார். సత్య పూర బిడుగడ కొట్టు పెడతావు. సత్యము పూర్తిగా నిన్ను విడుదల తెలియని రీతిగానే ఆటోమేటిక్ బిడుగడ కొడతావు. సత్యం అనేది తెలియని రీతిగానే నీకు విడుదల ఇస్తుంది. సత్య ಅಂದ್ರೆ ವಾಕ್ಯ. సత్యం అనగా వాక్యము. ದೇವರ ವಾಕ್ಯ ನಿನಗೆ ನೆಲೆಕೊಂಡು ಇದ್ದರೆ, ಸತ್ಯ ನೆಲೆಕೊಂಡು ಇದ್ದರೆ ಪೂರ ಬಿಡುಗಡೆ. దేవుని వాక్యము సత్యము నీ యందు నిలిచి ಆಟೋಮೆಟಿಕ್ ಬಿಡುಗಡೆ ಆಗ್ತಿತ್ತು ಎಲ್ಲರಿಗೆ. తెలియని రీతిగా అందరికి విడుదల వస్తున్నది. ನಾನು ನಿಜವಾಗಿ ಡಿಸೈಪಲ್ ಆಗೇನಾ ಇಲ್ಲವಾ? అలాగైతే నిజంగా నేను యేసు శిష్యునిగా అయినానా లేదా? ಒಂದು ಕುಟುಂಬ ಇವತ್ತು ನಾನು ನಿಮಗೆ ತೋರಿಸ್ತೇನೆ. ఈ దినము ఒక కుటుంబమును మీకు చూపించనన్నాను. ಡಿಸೈಪಲ್ ಆಗಲಿಲ್ಲ, వారు శిష్యులు కాలేదు. ಅವನ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರ ಕಡೆ ಹೋಗ್ತಿತ್ತು, వారి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తాడు. ಅವನು ಡಿಸೈಪಲ್ ಆಗಲಿಲ್ಲ, ಅವನು ಇನ್ನೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಲಿಲ್ಲ. అతడు ఇంకా రక్షణ పొందలే, శిష్యుడు కాలేదు. ಅವನು ದೇವದೂತರು ಅವನ ಮನೆಗೆ ಬರ್ತಾರೆ, దేవదూతలు అతని ఇంటికి వస్తున్నారు. ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ, అతడు రక్షణ పొందలేదు. ಈಗ ನಾನು ಅದನ್ನ ಒಂದು 7 ಪಾಯಿಂಟ್ ತೋರಿಸಿ ನಾನು ತಿರುಗಿ ಮಾತಾಡ್ತೇನೆ. 7 అంశాలు మీకు వచ్చిన తర్వాత తిరిగి నేను మాట్లాడనైనా. ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಕೊರ್ನೆಲ್ ಮನೆ ಗೊತ್ತಾಯ್ತು. మన అందరికి కొర్నేలు ఇండ్లు తెలుసు. ಕೊರ್ನೆಲ್ ಬಂದು ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ, ಗೊತ್ತಾಯ್ತಾ ನಿಮಗೆ? ఇక కొర్నేలు రక్షణ పొందలే, రక్షింపడలే, మీకు తెలుసా? ಅವನು ಒಳ್ಳೆ ಮನುಷ್ಯ. అయితే అతడు బహు మంచి మనిషి. ಅವನು ದೇವರ ಮುಂದೆ ನಾವು ಒಳ್ಳೆ ಮನುಷ್ಯನಾಗಿ ಕಾಣಲ್ಪಡ್ತಾನೆ. అయితే దేవుని ఎదుట ఈ కొర్నేలు మంచి మనుషునిగా కనబడుతున్నాడు. ದೇವರು ಅವ್ರನ್ನ ಹೆಂಗಾದ ರಕ್ಷಣೆದಲ್ಲಿ ತಗೊಂಡು ಬರಬೇಕು ಅಂತ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಅರೇಂಜ್ ಮಾಡಿ, ಒಂದು ಸೇವಕರನ್ನ ಅರೇಂಜ್ ಮಾಡಿ ಎಲ್ಲ ಮಾಡೋದು ನಾವು ನೋಡ್ತೇವೆ. దేవుడు ఎలాగనతడు రక్షణలోనికి రావాలని ఒక సేవకుని అక్కడ ఏర్పాటు చేసేది మనం చూస్తున్నాము. సో ರಕ್ಷಣ ಬಹಳ ಮುಖ್ಯ ಸಹೋದರಿ. ರಕ್ಷಣೆ ಫೌಂಡೇಶನ್ ಸರಿಯಾಗಿ ಗಟ್ಟಿ ಆಗ್ಬೇಕು. ನಮ್ದು రక్షణ పునాది అనేది మనకు చాలా గట్టిగా ఉండాలి. కొరింథీయుల పత్రిక
ಅಪೊಸ್ತಲ ಗ್ರಂಥ 10ನೇ ಅಧ್ಯಾಯ ಕೊರಿನ್ಯರ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು 7 ಪಾಯಿಂಟ್ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೇನೆ. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఈ కొర్నేలి విషయంలో 7 అంశములు నీతో పంచుకొనని ఉన్నాను. ನಂಬರ್ 1, మొదటిగా ಈಸ್ ಅ ಡಿವೋಟೆಡ್ ಪರ್ಸನ್. ಡಿವೋಟೆಡ್ ಅಂದ್ರೆ ದೇವರಿಗಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಂತ ಮನುಷ್ಯ. ఇతడు దేవుని కొరకు ఒప్పగించుకున్నటువంటి మనుషుడు. ಒಂದು ಮೊದಲನೇ ವಚನ ಓದ್ರಿ. అపోస్తుల కార్యం ಅಪೊಸ್ತಲ ಗ್ರಂಥ 10ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಚನ. ಲಘು ಲಘು ಓದ್ರಿ. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం ಓದ್ರಿ. 1-2 ಓದ್ರಿ. ಕೈಸರದಲ್ಲಿ ಇತ್ಯಾಲದ ಪಟಾಲಮನು ಎನಿಸಿಕೊಳ್ಳುವ ಎಣಿಸಿಕೊಳ್ಳುವ ಪಟಾಲಮಿನ ಶತಾಧಿಪತಿಯಾದ ಆ, ಕೊರ್ನೇಲಿಯನೆಂಬ ಆ, ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದನು. ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದನು. ಅವನು ಭಕ್ತನು. ನೋಡ್ರಿ, ಅವನು ಭಕ್ತನು ಅಂತ ಐತಿ. చూడండి, అతడు భక్తుడని రాయబడినది. ಕೊರಿನ್ಯಲಿನೂ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ, ಆದ್ರೆ ಭಕ್ತನಾಗಿದ್ದಾನೆ. కొర్నేలు ఇంకా రక్షణ పొందలేదు కానీ అతడు భక్తుడై ఉన్నాడు. ಅವನು ಭಕ್ತನು. ತನ್ನ ಕುಟುಂಬದವರು ಸಹಿತವಾಗಿ ಆ, ದೇವರಿಗೆ ಭಯಪಡುವವನು. ಮೊದಲನೇದು ಅವನ ಭಕ್ತನಂತೂ ನಾವು ವಾಕ್ಯ ನೋಡ್ತೇವೆ. మొదటిగా అతడు భక్తుడని చూస్తున్నాం. ಅವನ ಭಕ್ತನು. అతడు భక్తుడు. ನಂಬರ್ 1 ಅವನ ಭಕ್ತನು. మొట్టమొదటిగా అతడు భక్తుడు. ಎರಡನೇದು ಅವನ ದೇವರಿಗೆ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. రెండవది అతడు 2ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ మాటను 2వ వచనంలో మనం చూస్తున్నాము. ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. రెండవది భయభక్తి కలిగిన వాడే. ಹೋದ್ರಿ, ಅವನ ಕುಟುಂಬ ಸರಿ. ಕುಟುಂಬದವರೆಲ್ಲ ಸಹಿತವಾಗಿ ದೇವರಿಗೆ ಭಯಪಡುವನಾಗಿದ್ದಾನೆ, ಅದು ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ. భయభక్తులు కలిగిన వాడు ఇన్నాడు కానీ రక్షణ పొందలేదు. రక్షణ ಇಲ್ಲ ಅವನಿಗೆ, అతనికి రక్షణ లేదు. ಭಯಭಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ. అయినప్పటికీ అతడు భయభక్తి కలిగి ఉన్నాడు. ಮತ್ತ ಜನರಿಗೆ ಬಹಳವಾಗಿ ದಾನ ಧರ್ಮ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ದೇವರಿಗೆ ನಿತ್ಯವೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಇಲ್ಲಿನ ದೇವರಿಗೆ ಅವನು ಧ್ಯಾನ ಧರ್ಮ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. అయితే అతడు బహుగా దాన ధర్మములు ಮೂರನೇದು ನಾವು ನೋಡ್ತೀವಿ, ದಾನ ಧರ್ಮ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. మూడవది అతడు దాన ధర్మములు చేయబడి ಒಳ್ಳೆ ಗುಣ, ಒಳ್ಳೆ ಮನುಷ್ಯ. అతడు మంచి మనుషుడు. ರಕ್ಷಣೆ ಇಲ್ಲ, రక్షణ లేదు. ಈಸ್ ನಾಟ್ ಹ್ಯಾವಿಂಗ್ ಎ ಸಾಲ್ವೇಷನ್. అతనికి రక్షణ లేదు. ಅದು ದೇವರು ನೋಡ್ರಿ, ದೇವರು ಒಳ್ಳೆ ಮನುಷ್ಯನ ಬಿಡಂಗಿಲ್ಲ. దేవుడు చూస్తాడంటే మంచి మనిషిని దేవుని వదిలి. ಇವನಿಗೆ ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟಿ ಐತೆ ಇವನಿಗೆ. అయితే ఇతనికి మంచి క్వాలిటీ ఉన్నది. విశ్వాసి కూడా అంత క్వాలిటీ ಇಲ್ಲ, ఆ క్వాలిటీ ಇವನ ಕಡೆ ಐತಿ. అయితే విశ్వాసి కూడా అలాంటి క్వాలిటీ లేదు కానీ ದಾನ ಧರ್ಮ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. అయితే ఇతడు దాన ధర్మములు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ಮತ್ತು ಏನಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. ಹೋದ್ರಿ, ದೇವರಿಗೆ ನಿತ್ಯವೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ರಕ್ಷಣೆ ಇಲ್ಲ, ಆದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. అయితే అతనికి రక్షణ లేదు కానీ ప్రార్థించే వ్యక్తిగా అతడు అయితే అతడు రక్షణ అనేది పొందనప్పటికీ కూడా అతడు ప్రార్థన చేస్తున్నాడు. ಅವನು ದೇವರ ಕಡೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋನಾಗಿ అతడు దేవునికి ప్రార్థించే వ్యక్తిగా కనబడుతున్నాడు. ನಾಲ್ಕನೇ ಪಾಯಿಂಟ್ ಏನಂದ್ರೆ ಅವನು ದೇವರ ಕಡೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋನಾಗಿದ್ದಾನೆ. ఇక నాలుగవది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబడుగా ఉంటున్నాడు. ಮತ್ತು ನಾವು 3ನೇ ವಚನ ಬರೋಣ. మరి తిరిగి అదే అధ్యాయంలో 3వ వచనానికి ಹೋದ್ರಿ. 3ನೇ ವಚನ. ಮಧ್ಯಾಹ್ನದ ಮೇಲೆ ಸುಮಾರು 3 ಗಂಟೆಗೆ ಅವನಿಗೆ ಒಂದು ದರ್ಶನ ಉಂಟಾಗಿ. ನೋಡ್ರಿ, ಅವನ ದರ್ಶನ ನೋಡೋನಾಗಿದ್ದಾನೆ. ರಕ್ಷಣೆ ಇಲ್ಲ, రక్షణ లేనప్పుడు కూడా అతడు దర్శనం చూసే వ్యక్తిగా ఉన్నాడు. చాలా మంది ఏం ಮಾಡ್ತಾರೆ, చాలా మంది ఏం చేస్తారంటే ನನಗೆಲ್ಲ ಐತಿ, ಯಾಕೆ రక్షಣೆ, నాకు అన్ని ఉన్నాయి, రక్షణ ఎందుకు, ಯಾಕೆ ನಾನು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತಗೋಬೇಕು, నేను ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, రక్షಣೆ ನನಗೆಲ್ಲ ಐತಿ, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ, రక్షణ నేను అన్ని ప్రార్థన చేస్తున్నాను, రక్షణ అవసరం ಇಲ್ಲ, ನನಗೆ రక్షణ అవసరం లేదు, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ, నేను ప్రార్థన ದಾನ ಧರ್ಮ ಕೊಡ್ತೀನಿ, దాన ధర్మం ದೇವರಿಗೆ ಕಾಣಿಕೆ ಕೊಡ್ತೀನಿ, దేవునికి కానుకిస్తున్నాను, ನಾನು ಭಯಭಕ್ತಿ ಆಗಿದ್ದೇನೆ, నేను భయభక్తి లేదు. This is what many people are. Devil is deceiving. అలేకులను ఈ రీతిగా సైతాను ಹಿಂಗೆ ಇರು, నువ్వు ఇలాగే ఉండు, ರಕ್ಷಣೆ ಮಾತ್ರ ಒಂದು ಬೇಡ, రక్షణ మాత్రం పొందగా, ರಕ್ಷಣೆ ಒಂದಿದ್ರೆ ಅದೇ ಫೌಂಡೇಶನ್, ರಕ್ಷಣೆನೇ ಫೌಂಡೇಶನ್, రక్షణనే పునాది అయి ఉన్నది, ರಕ್ಷಣೆನೇ disciples of Jesus. ఈక ఈ రక్షణనే యేసు శిష్యునిగా మార్చున్నది. యేసు ಶಿಷ್ಯರಾಗಬೇಕಾದ್ರೆ ರಕ್ಷಣೆ ಬೇಕು. యేసు శిష్యునిగా మారాలంటే రక్షణ. ಡಿಸೈಪಲ್ ಆಗಲಿಲ್ಲ ಆದ್ರೆ ಇವನ ಕಡೆ ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟಿ ಇದೆ, అయితే ఇతడు ఇంకా శిష్యుడు కాలేదు గాని అనేక క్వాలిటీలు ఇతనిలో ఉన్నవి. మనుషులు మోసవాಗ್ತಾ ಇದ್ದಾರೆ, మనుషులు మోసపోతున్నారు. ನನಗೆ ಏನ್ ಪಾಪ ಮಾಡೀನಿ, నేనేం పాపం చేశాను, ಒಳ್ಳೇದೇ ಇದ್ದೀನಲ್ಲ, నేను మంచిగానే ఉన్నాను కదా, ನನಗೆ ಅದು ಸಾಕು ಅಂತ ಹೇಳುವ ಅನೇಕರು ಜನರು ಮೋಸವಾಗಿ ಕುಂತು ಬಿಟ್ಟಾರೆ. నాకు అది చాలు అని నేను చెప్పి అనేకులు మోసపోయేవారు చాలా. ದರ್ಶನ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, ದೇವದೂತರು ಬರ್ತಾ
ಇದ್ದಾರೆ. అయితే దేవదూతలు వస్తున్నారు. ಆದ್ರೆ ಈ ಒಳ್ಳೆ ಮನುಷ್ಯರು ದೇವರು ಬಿಡಂಗಿಲ್ಲ. అయితే మంచి వ్యక్తిని లేక మంచి మనిషిని దేవుడు వదిలిపెట్టాడు. Heaven will not keep quiet when the person who is very God fearing person. అయితే దేవుని యందు భయం భక్తి కలిగిన వ్యక్తిని దేవునిలోకి ఊరికే వదలదు. ಹೋದ್ರಿ ತೆಲುಗು ಹೋದ್ರಿ ತಮಿಳು ಹೋದ್ರಿ ಲೋಕಲೋಕ ಹೋದ್ರಿ ಆ ಪಾಯಿಂಟ್ తమిళ్ తెలుగు 3 తక్క ಹೋದ್ರಿ. 3 వరకు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసర్యాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు మించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని చూచుట దర్శనమందు ఏటగా అతనికి కనబడెను. ನೋಡ್ರಿ ಎಂತ ಒಳ್ಳೆ ಮನುಷ್ಯ, చూడండి ఎలాంటి మంచి మనుషుడు. బట్ వెరీ సాడ్ థింగ్, నో సాల్వేషన్ ఫర్ హిమ్. అయితే ఒక దుఃఖర మనిషి అంటే అతనికి రక్షణ లేదు. ಹೋದ್ರಿ இத்தாலியா பட்டாளம் எனப்பட்ட பட்டாளத்தில் 100க்கு அதிபதியாகிய கொர்னேலியோ எனும் பேர் கொண்ட ஒரு மனுஷன் சிசரியா பட்டணத்தில் இருந்தான். அவன் தேவ பக்தி உள்ளவனும் தன் வீட்டார் அனைவரோடும் தேவனுக்கு பயந்தவனுமாய் இருந்து ஜனங்களுக்கு மிகுந்த தர்மங்களை செய்து எப்பொழுதும் தேவனை நோக்கி ஜெபம் பண்ணி கொண்டிருந்தான். பகலில் ஏறக்குறைய 9ஆம் மணி நேரத்தில் தேவதூதன் தன்னிடத்தில் வரவும் ಕೊರ್ನೇಲಿಯುವೇ ಎಂದು ಅಲೆಕ್ಕவும் ಪ್ರತ್ಯಕ್ಷಮಾಯ ದರ್ಶನ ಕಂಡು ಇವನ ದರ್ಶನ ನೋಡುವ ಮನುಷ್ಯನಾಗಿದ್ದಾನೆ. ಇತಡು ದೇವದೂತ ನೋಡ್ತಾನೆ, ಇವನಿಗೆ ಯಾಕೆ ರಕ್ಷಣೆ? ಇವನಿಗೆ ఇక దేవదూతలను చూస్తున్నాడు, కానీ ఇతనికి రక్షణ ఎందుకు? ಅದು ರಕ್ಷಣೆ ಆಗಲೇಬೇಕು. అయితే రక్షణ పొందే తీరాలి. ರಕ್ಷಣೆ ಫೌಂಡೇಶನ್ ವಿಶ್ವಾಸಿ ಅಂದ್ರೆ ಒಂದು ಶಿಷ್ಯರಾಗಬೇಕಂದ್ರೆ ರಕ್ಷಣೆ ಆಗಲೇಬೇಕು. ఒక విశ్వాసి ఒక శిష్యుడు కావాలంటే రక్షణ పొందే తీరాలి. ಅಲ್ಲೇ ನಾವು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗ್ತೇವೆ, అక్కడనే మనము బలవంతులుగా స్ట్రాంగ్ గా ఉంటాము. ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಇದೆಲ್ಲ ಐತೆ ಅಂತ ಸುಮ್ನೆ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತಗೊಳ್ಳೋದು. కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ ఉన్నమని ఊరికే బాప్టిజం ಸರಿ ಇಲ್ಲ, ఇంకా పునాది ಕೆಲವರಿಗೆ ನಾನು ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಗುಣ ಐತಿ ನನ್ಗೆ ಯಾಕೆ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಅಂತ ಹೇಳಿ ಡಿನೈ ಮಾಡೋದು. మరి కొందరు ఏం చేస్తారంటే అన్ని నాకు సరిగా ఉన్నాయి, బాప్టిజం తీసుకోవాలని నిర్లక్ష్యం చేయడం. యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ నాట్ బి స్ట్రాంగ్ అట్ ఆల్. అయితే నీ ఆత్మ జీవితము గట్టిగా ఉండదు. See, we cannot teach God. అయితే క్రీస్తుని ದೇವರಿಗೆ ನಾವು ಕಲಿಸಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. దేవునికి మనం నేర్పించడానికి ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಅದನ್ನ ನಾವು ಕಲಿಬೇಕು. దేవుడు మనకి ఏం చెప్తాడో దాన్ని మనం నేర్చుకోవాలి. ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಅದನ್ನ ನಾವು ಮಾಡಬೇಕು. దేవుడు మనకి ఏం చెప్తాడో దాన్ని మనం చేయాలి. ದೇವರು ಏನ್ ಕಮಾಂಡ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟನೋ ಅದನ್ನ ನಾವು ಮಾಡಬೇಕು. దేవుడు ఏ ఆజ్ఞ ఇస్తాడో దాన్ని చేసేవారిగా మనం ఉండాలి. ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ, ಕೊರೆನಲ್ ಮನಿ ಒಳಗೆ ఇక్కడ కొర్నేలి ఇంటిలో మనం ಒಳ್ಳೇದೈತಿ ನೋಡ್ರಿ, ಅದ ರಕ್ಷಣೆ ಮಾತ್ರ ಇಲ್ಲ. అయితే మంచి గుణగణాలు కలిగి ఉన్నా కానీ రక్షణ లేదు. ಹೌದ್ರಿ. ಒಬ್ಬ ದೇವದೂತನು ಅಲ್ಲೇ ಇವರು ತಮ್ಮಲ್ಲಿ ಓದಿರಾ? ஓதுறா இல்ல? படிங்க பிரதர் தமிழ்ல. பகலில் ஏறக்குறைய 9ஆம் மணி நேரத்தில் தேவனுடைய தூதன் தன்னிடத்தில் வரவும் கொர்னேலியுவே என்று அழைக்கவும் பிரத்யட்சமாய் தரிசனம் கண்டு அவனை உற்று பார்த்து பயந்து, ஆண்டவரே என்ன என்றான். அப்பொழுது அவன், உன் ஜெபங்களும் உன் தர்மங்களும் தேவனுக்கு நினைப்பூட்டுதலாக அவர் சந்நிதியில் வந்தெட்டி இருக்கிறது. ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ? ఇక్కడ ఏం చూస్తున్నాము? ఇది ನೋಡುವಾಗ ಒಳ್ಳೆ ರಕ್ಷಣೆ ಮನುಷ್ಯನ ಹಂಗ ಕಾಣಪಡ್ತದೆ, ಅದ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ. అయితే ఇతనిని చూడగా రక్షణ పొందిన వ్యక్తి వలె కనబడుతున్నా కానీ రక్షణ తనకి లేదు. ಇನ್ನು ಒಂದು 2 ಪಾಯಿಂಟ್ ನಾವು ಇನ್ನೂ ಒಂದು 2 ಪಾಯಿಂಟ್ ಐತಿ. ఇంకా ఒక 2-3 పాయింట్లు ఉన్నవండి. 22ನೇ ವಚನ, అదే అధ్యాయంలో 22వ వచనము. 22 ಓದ್ರಿ. ಕೊರ್ನೇಲನೆಂಬ ಒಬ್ಬ ಶತಾಧಿಪತಿ ಇದ್ದಾನೆ. ಕೊರ್ನೇಲ್ ಹಂಗ ಒಂದು ಶತಾಧಿಪತಿ ಇದ್ದಾನೆ. ಅವನು ನೀತಿವಂತನು. ಯಾವನು ఇతడు ఎవరండి? అయితే ಅವನಿಗೆ ಅದ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ. అయితే నీతి అనేది కూడా ఇతనికి ఉన్నది కానీ రక్షణ లేదు. righteous person but there is no salvation. అయితే అతడు నీతివంతుడైనప్పుడు కూడా అతనికి రక్షణ అనేది లేదు. ಹೌದ್ರಿ, ನೀತಿವಂತನಾಗಿದ್ದನು. ನೀತಿವಂತನು ಮತ್ತು 7ನೇ ಪಾಯಿಂಟ್ ಅದರಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ. ಹೌದ್ರಿ, దానిలోనే 7వ పాయింట్. ಹೌದ್ರಿ. ದೇವರಿಗೆ ಭಯಪಡುವನು ಯಹೂದ್ಯರ ಜನರೆಲ್ಲರಿಂದ ಜನರು ಎಲ್ಲರಿಂದ ಒಳ್ಳೆ ಹೆಸರನ್ನು ಹೊಂದಿದವನು ಆಗಿದ್ದಾನೆ. ಸಾಕ್ಷಿ,
ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದದವನಾಗಿದ್ದಾನೆ, అయితే మంచి సాక్ష్యం కలిగిన వాడుగా, ಅದು ರಕ್ಷಣೆ ಮಾತ್ರ ಇಲ್ಲ. అయితే రక్షణ మాత్రం లేదు. So, ನಾವು ಮೋಸವಾಗಬಾರ್ದು ಸಹೋದರಿ ಸಹೋದರ. ఈ విషయంలో మనము మోసపోకూడదు నా సహోదరి సహోదరులారా. ನನಗೆ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಗುಣ ಐತಿ, ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರು ಕೂಡ ಹಂಗಿಲ್ಲ, ನಾನು ಒಳ್ಳೆವನಾಗಿದ್ದೀನಿ, ನಾನು ಯಾಕೆ ಈ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತಗೋಬೇಕು, ಯಾಕೆ ನನಗೆ ಯಾಕೆ ಇದಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಕೆಲವರು రక్షణ యాకే బ్యాప్టిజం యాకే ಅಂತ ಹೇಳಿ ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡಬಹುದು. కొందరు ప్రత్యేకంగా నాకు అన్ని నా గుణగణాలన్నీ బాగా ఉన్నాయి, నేను బాప్తిసం రక్షణ ఎందుకు కొనాలని అలాంటి మనసు కొందరు కలిగి ఉండొచ్చు. ಆದ್ರೆ ಈ ಬ್ಯಾಪ್ಟಿಸಮೇ ನಮಗೆ ರಕ್ಷಣೆ, ಈ ರಕ್ಷಣೆ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಇದೇ ನಮಗೆ ಬಲ ಕೊಡೋದು, ಫೌಂಡೇಶನ್ ಮಾಡೋದು. ఇక రక్షణ బాప్తిసం అనేది మనకు ఫౌండేషన్ బలమనిచ్చేది. ಇದು ಮೂರು ವಿಷಯ ನೋಡ್ತೇವೆ. ఈ మూడు విషయాలు ರಕ್ಷಣೆ, రక్షణ, ಪವಿತ್ರಾತ್ಮ పవిత్రాత్మ ಮತ್ತು ಈ ನಮಗೆ ರಕ್ಷಣೆ, ದೀಕ್ಷಾಸ್ಥಾನ, ಪವಿತ್ರಾತ್ಮ, ಇದು ಮೂರು ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿರ್ಬೇಕು. రక్షణ, బాప్తిసము, పరిశుద్ధాత్మ, ఇది మనం మూడు స్ట్రాంగ్ గా మనం ఉండాలి. ಅವಾಗ ನಾವು ಬಹಳ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗ್ತೇವೆ. అప్పుడు మనము స్ట్రాంగ్ గా ఉంటాం. ಅಷ್ಟೊಳಗೆ ನಾವು ಒಳ್ಳೇದೈತಿ, ನಾ ಏನ್ ಸುಳ್ಳು ಮಾತಾಡಂಗ, ಮೋಸ ಮಾಡಂಗಿಲ್ಲ, ಯಾರಿಗ ಅನ್ಯಾಯ ಮಾಡಂಗಿಲ್ಲ ಅಂತ ನಾವು ಹಿಂಗೆ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ಬಾರ್ದು. అయితే నేను అన్ని బాగానే ఉన్నాయి, నేను ఎవరికి అబద్ధం చెప్పలేదు, ఎవరిని మోసం చేయలేదని ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ ಪ್ರತಿ ಒಂದು ವ್ಯಕ್ತಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕು. ಮೊದಲನೇ ತಿಮೋತಿ ಪತ್ರಿಕೆ 2ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మొదటి తిమోతి పత్రిక 2వ వచనం మనం చూస్తున్నాం, ప్రతి వ్యక్తి రక్షణ పొందాలని. ಈ ವಾಕ್ಯ ಬಿಡಬೇಡ್ರಿ, ಇನ್ನೂ ಐತಿ ಇದು. ఈ అపోస్తల కార్యములు వదిలిపెట్టకండి 10వ అధ్యాయము. ಫಸ್ಟ್ ತಿಮೋತಿ ಚಾಪ್ಟರ್ 2 ವರ್ಸ್ 1 ಓದ್ರಿ. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮೊದಲು ಮನುಷ್ಯರೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ದೇವರಿಗೆ ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು, ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು, ಮನವಿಗಳನ್ನು, ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳನ್ನು ಮಾಡಬೇಕೆಂದು ಬೋಧಿಸುತ್ತೇನೆ. 2ನೇ ವಚನ, ನಮಗೆ ಸುಖ ಸಮಾಧಾನಗಳು ಉಂಟಾಗಿ ನಾವು ಪೂರ್ಣ ಭಕ್ತಿಯಿಂದಲೂ ಗೌರವದಿಂದಲೂ ಕಾಲಕ್ಷೇಪ ಮಾಡುವಂತೆ ಅರಸುಗಳಿಗಾಗಿಯೂ ಎಲ್ಲಾ ಅಧಿಕಾರಿಗಳಿಗಾಗಿಯೂ ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು ಮಾಡಬೇಕು. ಹಾಗೆ ಮಾಡುವುದು ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮೆಚ್ಚುಗೆಯಾದದ್ದು, ಯೋಗ್ಯವಾಗಿಯೂ ಅದೇ. ಎಲ್ಲರೂ ಮನುಷ್ಯರು ನೋಡ್ರಿ, ಇಲ್ಲ ಎಲ್ಲರೂ ಮನುಷ್ಯರು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿ. ಬಹಳ ಮುಖ್ಯ. ಯಾವ್ದು ಯಾವ ವಾಕ್ಯ? 4ನೇ ವಚನದಲ್ಲಿ ಐತಿ, ಎಲ್ಲ ಮನುಷ್ಯರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿ. మనుషులందరూ రక్షణ పొంది. ಯಾಕೆ? ఎందుకు? ಪಾಪ ఆదాము ಮೂಲಕವಾಗಿ ಎಲ್ಲರಿಗೆ ಪಾಪಿ ಆಗ್ಬಿಟ್ಟೇವೆ. పాపం అనేది ఆదాము మూలకంగా అందరం మనం పాపులుగా అయ్యాము. ರಕ್ಷಣ ನಮಗೆ ಹೊಸ ಜನರೇಷನ್. రక్షణ అనేది నూతన, తిరిగి ಹುಟ್ಟುತ್ತೇವೆ. రక్షణ అనగా తిరిగి జన్మించువారమై, అలే ఆదాముకు ಹುಟ್ಟಿದಂತ ಮಕ್ಕಳಾಗಿರ್ತೇವೆ. మొదటిగా పాత ఆదాముకు పుట్టిన పిల్లలుగా మనం ఉంటాం. రెండవది ಹೊಸ ಆದಾಮಾಗಿ ಯೇಸುಕ್ರಿಸ್ತು ಮಕ್ಕಳಾಗ್ತೀವಿ, ಅದು ತಿರುಗಿ ಹುಟ್ಟೋದು. అయితే నూతన ఆదాయమైన యేసుక్రీస్తు పిల్లలుగా ఉంటామని తిరిగి జన్మించడం, అదే రక్షణೆ, అదే రక్షణ, అదే ఫౌండేషన్, అదే పునాది మనకు. ಇವನ ಎಲ್ಲ ಐತಿ ಇವನಿಗೆ, అయితే ఇతనికి అన్ని ఉన్నవి, ఫౌండేషన్ ಇಲ್ಲ. అయితే ఇతనికి పునాది అనేది లేదు. నో ఫౌండేషన్ ఫర్ కొరింథియన్. అయితే కొర్నేలుకు ఈ పునాది అనేది లేదు. ಯಾಕಂದ್ರೆ ರಕ್ಷಣೆ, ಅವನಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ. ఎందుకనగా అతనిలో రక్షణ లేదు. ನೋಡ್ರಿ, 3 ವಿಷಯ ಅವನ ಜೀವಿತದಲ್ಲಿ ಆಗೋದು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇక 3 విషయంలో అతని జీవితంలో జరిగేది మనం చూస్తున్నాం. 11ನೇ ಅಧ್ಯಾಯ, ಅಪೊಸ್ತಲ ಗ್ರಂಥ 11ನೇ ಅಧ್ಯಾಯ, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 13-14 ವಚನ ಓದ್ರಿ. 13-14 వచనాలు చదవండి. Acts 11 verse 13 and 14. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 12-13 వచనాలు ಓದ್ರಿ. 11ನೇ ಅಧ್ಯಾಯ 13-14 ವಚನ. ಆ ಮನುಷ್ಯನ ಮನೆಯೊಳಗೆ ನಾವು ಸೇರಲು ಅವನು ನಮಗೆ ಒಬ್ಬ ದೇವದೂತನು ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನಿಂತಿರುವುದನ್ನು ಕಂಡೆನು. ಆ ದೂತನು, ನೀನು ಯೋಪಕ್ಕೆ ಕಳುಹಿಸಿ ಪೇತ್ರನೆನಿಸಿಕೊಳ್ಳುವ ಸೀಮೋನನನ್ನು ಕರೆಸು. ಅವನು ನಿನಗೆ ಕೆಲವು ಮಾತುಗಳನ್ನು ಹೇಳುವನು. ನಿನಗೆ ಹೇಳುವನು. ಆ ಮಾತುಗಳಿಂದ ನಿನಗೂ ನಿನ್ನ ಕುಟುಂಬದವರಿಗೆ ರಕ್ಷಣೆಯಾಗುವುದು ಎಂದು. ನೋಡ್ರಿ, ಇಲ್ಲ ರಕ್ಷಣೆ ಆಗುವುದು ಎಂದು ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸಿದನು. ಅವಾಗ ಪೇತ್ರ ಮೂಲಕವಾಗಿ ಇವನ ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತಾನೆ. అయితే పేతురు మూలకముగా ఇతడు రక్షణ పొందుతున్నాడు. ಹೌದ್ರಿ. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును
వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట పిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి నాకు తెలిపెను. ரட்சணை ஆயிட்டா? ஓதுறேன். அவனோ தன் வீட்டிலே ஒரு தேவதூதன் நிற்கிறதை கண்டதாகவும் யோப்பா பட்டணத்தில் இருக்கிற பேதுரு என்று மறுபேர் கொண்ட சீமோனை அழைக்கும்படிக்கு மனுஷரை அவ்விடத்திற்கு அனுப்பு, நீயும் வீட்டார் அனைவரும் ரட்சிக்கப்படுவதற்கு ஏதுவான வார்த்தைகளை அவன் உனக்கு சொல்லுவான் என்று அந்த தூதன் தனக்கு சொன்னதாகவும் எங்களுக்கு அறிவித்தான். ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೇವೆ? ఇక్కడ ఏం చూస్తున్నాము? ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಕ್ವಾಲಿಟಿ ಐತಿ ಮನಿ ಒಳಗೆ, అయితే ఆ ఇంట్లో ಕೊರೆನೆಲ್ ಮನಿ ಒಳಗೆ. అయితే కొర్నేలింట్లో అన్ని మంచి గుణగణాలు ఉన్నవి, రక్షణ మాత్రం ಇಲ್ಲ. రక్షణ మాత్రం లేదు. ಅದಕ್ಕೆ ಪೇತ್ರನ ಕರೆಸಿ అందుకనే దేవుడు పేతురును పంపించి ಇವರಿಗೆ ರಕ್ಷಣೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸು ಅಂತ ಹೇಳಿ ದೇವರ ಆತ್ಮ ನಡೆಸುವುದು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇతడిని రక్షణ మార్గం నడిపించమని దేవుని ఆత్మ నడిపించేది మనము చూస్తున్నాం. సహోదరి సోదర, నా సోదరి సోదరు, రక్షణ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. నಮಗೆ ఫౌండేషన్, అదే మనకు పునాది. ఆ రక్షణ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఇದ್ರೆ సైతాను నಮಗೆ ఏం ಮಾಡక ಆಗೋದಿಲ್ಲ. ఆ రక్షణ అనే పునాది స్ట్రాంగ్ గా బలంగా ఉంటే కనుక సైతాను మనమును ఏమి చేయలేడు. ఇది స్ట్రాంగ్ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸೈತಾನ್ ನಮಗೆ ಯಾವಾಗ ಕಾಡ್ತಾ ಇರ್ತಾನೆ, ಮಾಟ ಮಂತ್ರ ಟಚ್ ಆಗ್ತೈತಿ, ಎಲ್ಲ ಬರ್ತಾವ. ఈ పునాది అనేది సరిగా లేకుంటే కనుక మాట మంత్రం వచ్చి సైతాను అన్ని విధాలు పీడిస్తూ ఉంటాడు. రక్షణ నಮಗೆ శిష్యత్వ బహಳ స్ట్రాంగ్ ಆಗಿರಬೇಕು. ఈ రక్షణ అనగా ఈ దీనిలో శిష్యత్వము బహు గట్టిగా ఉండాలి. 10ನೇ అధ్యాయದಲ್ಲಿ 44 ಹೋದ್ರಿ. 10ನೇ అధ్యాయ 10:44 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. ಪೇತ್ರನು ಮಾತುಗಳನ್ನು ಇನ್ನೂ ಹೇಳುತ್ತಿರುವಾಗ ಅವನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದವರೆಲ್ಲರ ಮೇಲೆ ಕೇಳಿದ ಎಲ್ಲರ ಮೇಲೆ ಪವಿತ್ರಾತ್ಮ ವರವು ಇಳಿಯಿತು. ಆಮೆನ್. ಪವಿತ್ರಾತ್ಮ ಸೃಷ್ಟಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆ, పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతున్నది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మ దిగెను. బాగా వాక్యం వినాలని మీరు, బాగా వాక్యం వినాలి. మీరు ದೇವರ ವಾಕ್ಯ ಸರಿಯಾಗಿ ಕೇಳಬೇಕ್ರಿ. మీరు దేవుని వాక్యము సరిగా వినాలి. నీ ಕೇಳಿದ್ರೆ ಪವಿತ್ರಾತ್ಮ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇಳಿದು ಬರ್ತಾನೆ. మీరు వినగానే పరిశుద్ధాత్ముడు మీ పైకి దిగి వచ్చును. ಸುಮ್ಮನೆ ಬರುದು, ಸುಮ್ಮನೆ ಹೋಗುದು, ಸುಮ್ಮನೆ ಬರುದು, ಸುಮ್ಮನೆ ಹೋಗುದು, ಆ ಜೀವನ ನಮಗೆ ಬೇಡ. ఊరికే రావడము పోవడము, ఊరికే రావడము పోవడం, ఊరికే రావడం పోవడం, అలాంటి జీవితం మనకు. శోధన యాಕೆ బీಳ್ತೀರಿ? శోధనలో ఎందుకు పడిపోతారు? శోధనే, శోధన అనగా ఏమిటి? టెంప్టేషన్. ఓ శోధన అనగా ఏమిటి? సైతాన్ అవనకు ಒಂದು ಹೆಸರು ಟೆಂಪ್ಟರ್ ಅಂತ ಅರ್ಥ. సైతానుకు ఒక పేరు ఉంది, శోధకుడు అని. ಅವನು ಏನಂತ ಹಳೆ ಜೀವಿತವನ್ನು ನೀನನ್ನು ಬಿಡಿಸಲಿಕ್ಕೆ ಆ ಶೋಧನೆ ಕೊಡ್ಕೊಂಡೇ ಇರ್ತಾನೆ. పాత జీవితంలో పడేసేదానికి వాడు శోధన పెడతానే ఉంటాడు. ಅವನು ಶೋಧನಕಾರನು, వాడు శోధకుడు. ಯಾವಾಗ ನೀನು ಫೌಂಡೇಶನ್ ಸರಿ ಇಲ್ಲವೋ ಅದನ್ನು ಬಿಡಿಸಲಿಕ್ಕೆ ನೋಡ್ತಾನೆ. ఎప్పుడైతే నీ యొక్క పునాది సరిగా గట్టిగా ఉండదో వాడు నిన్ను పడద్రోసేదానికి. అలే గుణ ಎಲ್ಲ ಅವನಿಗೆ ಗೊತ್ತೈತೆ. అయితే మన పాత గుణగణాలన్నీ మనకి ఆల్ అవర్ ఓల్డ్ నేచర్. అయితే మన పాత గుణగణాలన్నీ మనకి తెలుసు. తిరిగి ಅದರಲ್ಲಿ ಬಿಡಿಸಲಿಕ್ಕೆ ನೋಡ್ತಾನೆ ಟೆಂప్ಟರ್ ಅವ. అయితే తిరిగి దాంట్లో పడదోసేదానికి చూస్తాడు. వాడు శోధకుడు. వాడు శోధకుడు. ಅವನು ಶೋಧಕರು. వాడు శోధకుడు. తిరిగి ಅದನ್ನ ದುಗಿಸಲಿಕ್ಕೆ ನೋಡ್ತಾನೆ. తిరిగి దానిలో పడివేసేదానికి చూస్తాడు. పవిత్ర ఆత్మ నಮ್ಮను బలపరచಲಿಕ್ಕೆ ఆత్మ ಬೇಕು. అయితే మనలను బలపరిచేదానికి పరిశుద్ధాత్మ కావాలి. హోలీ స్పిరిట్ ఇస్ నీడెడ్. ಅದಕ್ಕೆ హోలీ స్పిరిట్ ಬಂದ್ರೆ ಇನ್ನು ನಮ್ಮ ಫೌಂಡೇಶನ್ స్ట్రాంగ్ ಆಗ್ತದೆ. పరిశుద్ధాత్మ మన అందరికి అవసరం. పరిశుద్ధాత్మ రాగానే మనం ఇంకా పునాది గట్టిగా వేయబడిన వారి వలె ఉంటాం. ಮತ್ತು 47 48 ಹೋದ್ರೆ తిరిగి 47 ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 47 48 అదే అధ్యాయములో 47 48 వచ్చిన ಹೋದ್ರೆ అదే అధ్యాయంలో అపోస్తల కార్యం 10 47 48 ನಮ್ಮ ಹಾಗೆ ಪವಿತ್ರಾತ್ಮ ವರವನ್ನು ಹೊಂದಿದ ಇವರಿಗೆ ನೀರಿನ ದೀಕ್ಷಾಸ್ನಾನವಾಗುವಂತೆ ಯಾರಾದರೂ ಅಭ್ಯಂತರ ಮಾಡ್ಯಾರೆ, ಯಾರಾದರೂ ಅಡ್ಡ ಮಾಡ್ಯಾರೋ ಎಂದು ಹೇಳಿ ಅವರಿಗೆ ನೀವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟನು. ಆಮೇಲೆ ಅವರು ಅವನನ್ನು ಇನ್ನೂ ಕೆಲವು ದಿವಸ ಇರಬೇಕೆಂದು ಬೇಡಿಕೊಂಡರು. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనాను వీళ్ళను ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు
వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారతన్ని వేడుకొనిరి. ಇಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ? ఇక్కడ ఏమి చూస్తాం? ನೋಡ್ರಿ, ಅವನಿಗೆ ರಕ್ಷಣೆ ಹೊಂದುತ್ತಾನೆ, అతడు రక్షణ పొందుతున్నాడు, ಪವಿತ್ರಾತ್ಮ ಹೊಂದುತ್ತಾನೆ, పరిశుద్ధాత్మ పొందుతున్నాడు, ಮತ್ತು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತಗೊಳ್ತಾನೆ. బాప్తిసం తీసుకుంటున్నాడు. ಇದೆಲ್ಲ ಬಾಲ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗೋದು. ఈ రీతిగా పునాది అనేది బహు గట్టిగా ఉంటున్నది. ಮತ್ತು ದೇವರ ವಾಕ್ಯ ನೀರ್ ಅಂತ ಹೇಳಿ ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ. ఇక మరి దేవుని వాక్యము నీళ్లకు పోల్చబడి ಕ್ಯೂರಿಂಗ್ ಆಗ್ಬೇಕಲ್ಲ. ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಟಿದ ಮೇಲೆ ಕ್ಯೂರಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ, ನೀರ್ ಹಾಕ್ತಾರೆ. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత దానికి నీళ్లు కొడతారు, క్యూరింగ్ ಗಟ್ಟಿ ಆಗ್ಬೇಕು. ಸಿಮೆಂಟ್ ಅದೆಲ್ಲ ಗಟ್ಟಿಯಾಗಿ, ಫೌಂಡೇಶನ್ ಎಲ್ಲ ಗಟ್ಟಿ ಆಗ್ಬೇಕು, ನೀರ್ ಹಾಕ್ತಾ ಇರ್ತಾರೆ. ఇక సిమెంట్ వేసిన దానంతా గట్టిగా కావాలి. ಸ್ಲಾಬ್ ಹಾಕಿದ್ರೆ 21 ದಿವಸ ನೀರು ನಿಂದಿರ್ಬೇಕು ಸ್ಲಾಬ್ ಒಳಗೆ. ఇక స్లాబ్ వేసిన తర్వాత 21 దినములు నీళ్లు ఆ స్లాబ్ పైన నిలబడాలి. ದೇವರ ವಾಕ್ಯ, దేవుని వాక్యము ನಮಗೆ ಕ್ಯೂರಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡೇ ಇರ್ತಾವ. మనములను క్యూరింగ్ చేస్తుంటున్నది. ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸ್ಕೊಂಡೇ ಇರುವುದೇ ದೇವರ ವಾಕ್ಯ. మనమును బలపరుచుతూ ఉండేదే దేవుని ನೀವು వాక్యం. ನೆಲೆಕೊಂಡು ಇದ್ದರೆ, మీరు నిలిచిన వారైతే ನೀವು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿ ಒಂದು ಶಿಷ್ಯರಾಗಿ ನನಗೆ ಇರ್ತೀರಿ ಅಂತ ಅರ್ಥ. మీరు స్ట్రాంగ్ గా నా శిష్యులై ఉంటారని దాని అర్థము. ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರಿ, నా సహోదరి సోదరుడు, ವಾಟ್ ಇಸ್ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಏನ್ ನೋಡ್ತೇವೆ? దేవుని వాక్యములో మనం ఏం చూస్తున్నాం? ಶಿಷ್ಯರ ಆಗ್ಲಿಕ್ಕೆ ನಾವು ಮೊದಲು ರಕ್ಷಣೆ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡಬೇಕು. ನಾವು ರಕ್ಷಣೆ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡಬೇಕು. మనము శిష్యులము కావాలంటే రక్షణ మొట్టమొదటిగా పునాది గట్టిగా ఉండాలి. ರಕ್ಷಣೆ ಶೇಕ್ ಆದ್ರೆ ಸೈತಾನ ನಮಗೆ ಏನ್ ಮಾಡ್ತಾನೆ? ఈ రక్షణ పునాదిని కదిలించబడితే సైతాను ఏం చేస్తాడంటే, ರಕ್ಷಣೆ ಅಂತಂದ್ರೆ ನಮಗೆ ಬೆಂಕಿಯಿಂದ ಹೊರಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ, ಬೆಂಕಿ రక్షణ అనగా అగ్నిలో నుండి బయటకు వచ్చడానికి, ಬೆಂಕಿದಲ್ಲಿ ಹೋಗುವಂತ ನಮ್ಮನ್ನು అగ్నిలోనికి వెళ్లే మనలను ನಾವು ಯೂದ ಗ್ರಂಥದಲ್ಲಿ 22ನೇ ವಚನ ಓದ್ರಿ. యూదా గ్రంథము 22 వచనం చదవండి. 1 అధ్యాయం ఉన్నది, 22 వచనము. యూదా గ్రంథము 22 వచనం ఉన్నది, 1 అధ్యాయము ಓದ್ರಿ. ಸಂದೇಹ ಪಡುವ ಕೆಲವರಿಗೆ ಕರುಣೆಯನ್ನು ತೋರಿಸಿರಿ, ಅವರನ್ನು ಬೆಂಕಿಯ ಬಾಯಿಯೊಳಗಿಂದ ನೋಡ್ರಿ, ಬೆಂಕಿಯ ಬಾಯಿ ಒಳಗಿಂದ ಎಳಕೊಂಡು ರಕ್ಷಿಸಿರಿ. ಎಳುಕೊಂಡು ರಕ್ಷಿಸ್ರಿ, ಅದೇ ರಕ್ಷಣೆ. అగ్నిలో నుండి వారిని లాగినట్లు ಹೌದ್ರಿ. అగ్నిలో నుండి లాగినట్టు అగ్నిలించి, అగ్ని అంటే ఏంటి? నరకము. అగ్ని అనగా నరకము. ఇది నరకದಿಂದ ಅವರನ್ನು ಹೊರಗೆ ಕಾಪಾಡಲಿಕ್ಕೆನೇ ರಕ್ಷಣೆ. నరకములో నుండి వారిని కాపాడడానికే రక్షణ. లో నుండి లాగినట్టు కొందరిని రక్షిస్తుంది. దట్ ఈస్ వాట్ ಅವರು ಹಗ್ಗಿಕ್ಕೆ ಅಂದ್ರೆ ಫೈರ್ಗೆ ಹೋಗ್ತಾರೆ, ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ? ತಮಿಳು ಹೆಂಗೈತಿ? அல்லாமலும் நீங்கள் பகுத்தறிவு உள்ளவர்களாய் இருந்து சிலருக்கு இரக்கம் பாராட்டி சிலரை அக்கினியிலிருந்து இழுத்து விட்டு பயத்தோடு ರಕ್ಷಿத்து. ಈಗ ರಕ್ಷಣೆ ಅಂತಂದ್ರೆ ನಾವು ಅವರು ಬಂದು ಬೆಂಕಿಯಿಂದ ಹೊರಗೆ ಬರ್ತಾರೆ, ಅದೇ ರಕ್ಷಣೆ. రక్షణ అనగా వారు అగ్నిలో నుండి బయటికి లాగబడతారు. ಪಾಪ ಕೊಡುವ ಸಂಬಳ ಮರಣ. పాపము నుండి వచ్చే జీతము మరణము. ಇನ್ನೊಂದು ರೀತಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ, మరి ఒక రీతిగా ಪಾಪ ಕೊಡುವ ಸಂಬಳ ನರಕ. పాపము నుండి వచ్చే జీతం నరకము. ಅದು ನರಕ. అది నరకము. ನರಕದಲ್ಲಿ ಬೆಂಕಿ ಇದೆ, ఆ నరకములో అగ్ని ఉన్నది. ಸೊ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಾದ ನಮ್ಮನ್ನು, అక్కడికి వెళ్ళవలసిన మనలను ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ಯೇಸು ಈ ಲೋಕಕ್ಕೆ ಪ್ರತ್ಯಕ್ಷನಾದನು. రక్షించేదానికి యేసు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. అది బైబిల్ చెప్తున్నది. ನಾವು ರಕ್ಷಣೆ ಸರಿಯಾಗಿ ಹೊಂದಿ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ನಮ್ಮ ಫೌಂಡೇಶನ್, మనము రక్షణ పొంది మన యొక్క పునాది స్ట్రాంగ్ గా గట్టిగా చేసుకోవాలి. ನಮಗೆ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗ್ಬೇಕು. మన యొక్క పునాది స్ట్రాంగ్ గట్టిగా కావాలి. ಈಗ ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. ఈ రీతిగా మీరు ఒకంత ఆలోచించి, ಪಾಪ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, ನಾನು ಯಾಕೆ ಪಾಪ, నేను ఎందుకు పాపం చేస్తున్నాను, ಯಾಕೆ ನಾನು ತಿರುಗಿ ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ, ఎందుకు తిరిగి నేను పడిపోతున్నాను, ಯಾಕೆ ನನಗೆ ಆರಾಧನೆಗೆ ಮನಸ್ಸಿಲ್ಲ, తిరిగి ఆరాధన వచ్చేదానికి నాకు ఎందుకు మనసు లేదు, ಯಾಕೆ ನನಗೆ ವಾಕ್ಯ ಓದಲಿಕ್ಕೆ ಮನಸ್ಸಿಲ್ಲ, ఎందుకు నాకు వాక్యం చదివేదానికి మనసు లేదు, ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಮನಸ್ಸು ಇಲ್ಲ, ఎందుకు నాకు ప్రార్థన చేసేదానికి మనసు లేదు, ಯಾಕೆ ವಾಕ್ಯ ಚರ್ಚಿಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಮನಸ್ಸು ಇಲ್ಲ, ఎందుకు నాకు సంఘానికి లేక చర్చి వచ్చేదానికి మనసు లేదు. ಫೌಂಡೇಶನ್ ಇಸ್ ನಾಟ್ ಸ್ಟ್ರಾಂಗ್. ఎందుకనగా నీ పునాది స్ట్రాంగ్ గా లేదు. ಸೈತಾನ ಅವನ ಶೋಧನೆ ಕಾರಣ. సైతాను వాడు సాధకుడు. ಅವನು ಸ್ವಲ್ಪ ಇದು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಈಗ ಮಾಡ್ತಾರೆ, ಏನಂತಾರೆ, ಚುಚ್ಚಿ ಕುಂದಿರ್ಸ್ತಾನೆ. ఇలా వాడు గిచ్చి ಆರಾಮಿಲ್ಲ ಕುಂದ್ರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఇలా గిచ్చి అలాగే కూర్చుని పెడతాడు. ಅವನು ಬರ್ಲಿಕ್ಕೆ ಅಡ್ಡ ಮಾಡುವನ ನಂಬರ್ 1 ಅವ. అయితే వాడు ఆటంకపరిచే
దాంట్లో ఒకడు నంబర్ 1 అయినాడు. ಪೌಲ್ ಹೇಳ್ತಾನೆ పౌలు అంటున్నాడు, ನಿಮ್ ಕಡೆ ಬರ್ಬೇಕಂತ ನಾನು ಮನ್ಸು ಮಾಡಿದ್ರೆ ಸೈತಾನ್ ನನಗೆ ಅಡ್ಡ ಮಾಡ್ಯಾನ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. అయితే మీ దగ్గరికి రావాలనుకున్న సమయంలో సైతానును ఆటంకపరిచాడని పౌలు అంటున్నాడు. ಬಹಳ ಮಂದಿ ಹೇಳ್ತಾರೆ ಸೈತಾನ್ ನಮ್ಮ ಕಡೆ ಬರಂಗಿಲ್ಲ, ಬಾಲಕ್ಕೆ ಆ ಮಾತು ನೀ ಕೇಳಿದ್ರೆ ನಾನು ಕೇಳಂಗಿಲ್ಲ. మరి సైతాన్ మా వద్దనికి రాదని అంటారు. అలానే మాటని ఏమాత్రం సమ్మతించారు. ಸೈತಾನ್ ಪರಲೋಕ ಹೋಗ್ಯಾನ, ನಿಮ್ ಕಡೆ ಬರಂಗಿಲ್ಲವಾ? సైతాను పరలోకానికి వెళ్ళాడు, మీ దగ్గరికి రాడా? ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರಂಗಿಲ್ಲವಾ? మీ ఇంటికి రాడా? ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ ಬಂದ. ఓ సైతాను పరలోకానికి వెళ్ళొచ్చు. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಕಡೆ ಬಂದಂತ ಸೈತಾನ್ ನಿಮ್ಮ ಕಡೆ ನಮ್ಮ ಕಡೆ ಬರಂಗಿಲ್ಲವಾ? యేసు క్రీస్తు వద్దకి వచ్చిన సైతాను నీ వద్దకు నా వద్దకు రాడా? ಪೌಲು ಅದಕ್ಕೆ ಪೇತ್ರ ಹೇಳ್ತಾನೆ, అందుకనే పేతురులాగా ಯು ಮಸ್ಟ್ ಬಿ ಅಲರ್ಟ್. మరో హెచ్చరిక కలిగి ఉండండి. ನೀವು ಬಹಳ ಎಚ್ಚರಿಕೆಯಾಗಿರ್ಬೇಕು. మీరు హెచ్చరిక కలిగి ఉండమంటారు. ಮೊದಲನೇ ಪೇತ್ರ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನದಲ್ಲಿ ಏನೈತೆ? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమి రాయబడినది? ಫಸ್ಟ್ ಪೀಟರ್ ಚಾಪ್ಟರ್ 1:8 ఏం ಬರೆಯಲ್ಪಟ್ಟೈತೆ? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమి రాయబడినది? ಹೋದ್ರಿ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. ಹೋದ್ರಿ ಲಘು ಲಘು ಹೋದ್ರಿ. నిబ్బరమైన బుద్ధి గలవాడే మెలకువగా ఉండు, ಬೆಳಕುగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది ನೀವು ವಿರೋಧಿಯಾಗಿ, ನೀವು ಯಾರು ವಿರೋಧಿ? ఎవరి విరోధండి? ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡಿ. ನಿನ್ನ ವಿರೋಧಿ. కొంత ఆలోచిద్దాము. నీ విరోధి. ದಟ್ಸ್ ವಾಟ್ ಬೈಬಲ್ ಸೇಸ್. బైబిల్ చెప్తున్నది, ನಿನ್ನ ವಿರೋಧಿಯಾಗಿರುವ ಅಪವಾದಿ. మీ విరోధి అయిన అపవాది లేక సాతాను. మీ విరోధి అయిన అపవాది ಸೈತಾನು గర్జించు సింహము వలె. ನೋಡ್ರಿ, ಗರ್ಜಿತ ಸಿಂಹ ಅಂತ. గర్జించే సింహం అంటండి. ಗರ್ಜಿತ ಸಿಂಹ ಅಂತ ಯಾಕೆ ಬಂತು ಗೊತ್ತೈತಾ? ఈ గర్జించు సింహం అనే మాట ఎందుకు ಈ వచ్చింది? ಸಿಂಹ ಗುಣ ಹೆಂಗ್ ಗೊತ್ತೈತೇನ್ರಿ? ఈ సింహం యొక్క గుణం ఏంటి? ಪಾಪ ಮಂಗೆ ಎಲ್ಲ ಮೇಲೆ ಕುಂತಿರ್ತಾವ. ಕೋತಿ. ಅದು ಗಿಡದ ಮೇಲೆ. కోతి ఆ చెట్టు పైన కూర్చొని ఉంటది. ಇದು ಹತ್ತಾಕ್ ಬರುದಿಲ್ಲ. ಸಿಂಹ ಮೇಲೆ ಹತ್ತಾಕ್ ಬರುದಿಲ್ಲ. ఈ సింహముకు పైకి ఎక్కేదానికి రాదు. ಸಿಂಹಗ ಹಸಿ ಬಂದ್ರೆ ఇక సింహముకు ఆకలైనప్పుడు ಅದು ಒಂದು ಒದರ್ತಿದೆ. ಅದೇ ಗಜ್ಜಿ ಹೆಂಗ್ ಕನ್ನಡ ಹೆಂಗೈತ್ರಿ? గర్జి ಸ್ವಸ್ಥಚಿತ್ತರಾಗಿರ್ರಿ, ಸ್ವಸ್ಥ ಚಿತ್ತರಾಗಿರ್ರಿ, ಎಚ್ಚರವಾಗಿರ್ರಿ. ಎಚ್ಚರಿಕವಾಗಿರ್ರಿ. ನಿಮ್ಮ ವಿರೋಧಿಯಾಗಿರುವ ನಿಮ್ಮ ವಿರೋಧಿ ಸೈತಾನನ್ನು ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದ ಹಾಗೆ ಗರ್ಜಿಸುವ. ಇದು ಏನ್ ಮಾಡ್ತಿದ್ ಗೊತ್ತೈತಿ? ಹಸಿ ಬಂದ್ರೆ ಈ ಸಿಂಹ, ఈ సింహముకు ఆకలి కలగగానే ఇది ఏమి చేస్తుందంటే, ಒಂದು ಗರ್ಜಿಸ್ ಗೋ ಅಂತಂದ್ರೆ ಆ ಮಂಗೆ ಬಂದು ಅಲ್ಲಿ ಬೀಳ್ತಾವ. ఒక గర్జించగానే ఆ కోతి కింద వచ్చి అక్కడనే పడుతున్నది. ಒಂದೇ ಹೊಡೆತ ತಿಂದು ಬರ್ತಾವ. ఒకే ఒక దెబ్బలో తినివేస్తున్నది. ಅದ ಆ ಪವರ್ ಐತೆ ಆ ಸಿಂಹಕ್ಕೆ. ఆ పవర్ ఆ సింహంకున్నది. ನಮಗೆ ಏನ್ ಕೊಡಲ್ಪಟ್ಟೈತಿ ಇಲ್ಲೇ? మనకిక్కడ ఏమి ఇవ్వబడినది? ನೀವು ಜಾಗೃತಿಯಾಗಿರ್ರಿ, నీవు హెచ్చరిక కలిగి ఉండండి. బీ వెరీ కేర్ఫుల్ బికాస్ ఎనీ టైమ్ హి విల్ అటాక్ యు. అయితే మీరు హెచ్చరిక కలిగి ఉండి, ఏ సమయంలోనే మిమ్మల్ని అటాక్ చేయగలదు. డోంట్ బీ వెరీ ನನ್ನ ಕಡೆ ಬರಂಗಿಲ್ಲ ಅಂತ ನೆನಸಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ. ಬಹಳ ಕೇರ್ಫುಲ್ ಆಗಿರ್ರಿ. అయితే నా దగ్గరకు రాదని అలా అనుకున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ಅವನು ಯಾರನ್ನ ನುಂಗಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಹಗಲ ರಾತ್ರಿ ತಿರುಗುತ್ತಾ ಇದ್ದಾನೆ. వాడు ఎవరిని మృంగాలని రాత్రింబగలు వాడు తిరుగుతున్నాడు. ಹೋದ್ರಿ ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದ ಹಾಗೆ ಯಾರನ್ನು ನುಂಗಲಿ ಎಂದು ಹುಡುಕುತ್ತಾ ತಿರುಗುತ್ತಾ ಇದ್ದಾನೆ. ನಾವು ಎಚ್ಚರಿಕೆವಾಗಿರ್ಬೇಕು. అయితే ఈ విషయంలో మనము హెచ్చరిక అలర్ట్ ಆಗಿರ್ಬೇಕು. మనము హెచ్చరిక కలిగి ఉండాలి. சுப்ரிய சகோதரி సహోదరి, தெளிந்த புத்தியுள்ளவர்களாய் இருங்கள், விழித்திருங்கள். ஏனெனில் உங்கள் எதிராளியாகிய பிசாசானவன் கர்ஜிக்கிற சிங்கம் போல எவனை விழுங்கலாமோ என்று வகை தேடி சுற்றி திரிகிறான். ಅವನು ತಿರುಗುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಯಾರು ಯಾಂಗ ನುಂಗಬೇಕು ಅಂತೇಳಿ, ఎవరిని ఎలా మృంగాలని వాడు తిరుగుతున్నాడు. ಬಾಲ ವಿಶ್ವಾಸಿಗಳು ಕಲ್ಕೊಂಡ್ ಬಿಟ್ಟಿದ್ದೆ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ. చాలా విశ్వాసులు పోగొట్టుకునేది నా జీవితంలో చూశాను. ಬಿದ್ದು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, పడిపోయారు. ವ್ಯಭಿಚಾರದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗಿ ವಿಶ್ವಾಸಿಗಳು వ్యభిచారంలో పడిపోయారు. ಸೇವಕರು ಬಿದ್ದು ಹೋಗಿದ್ದೆ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. సేవకులు పడిపోయినది నేను చూశాను. ಪವರ್ ಆಗಿದ್ದಂತ ಸೇವಕರು ಬಿದ್ದು ಹೋಗಿದ್ದೇನೆ. పవర్ గా ఉన్నటువంటి సేవకులు పడిపోయేది చూశాను. చాలా ಫೈರ್ ಆಗಿ ಒಂದು ಸೇವಕರು ಇದ್ದರು. చాలా ఫైర్ గా ఉండే ఒక సేవకుడు ಎಲ್ಲಾ ರಕ್ಷಣೆ ಹೊಂದಿ ಎಲ್ಲ ಪವಿತ್ರಾತ್ಮ ತುಂಬುತ್ತಾ ಬಹಳ ರಿವೈವಲ್ ಮಾಡುವಂತ ಒಂದು ಸೇವಕರು. ಅವರು రక్షణ పొంది పరిశుద్ధాత్మ నింపబడి ఉజ్జీవింపజేసే ఒక గొప్ప ఘన సేవకుడు ఉన్నాడు. ಅವರು ಒಂದು ಹುಡುಗಿನ ಲವ್ ಮಾಡಿಬಿಟ್ರು. అతడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ ಹುಡುಗಿ ఆ అమ్మాయి ఎవరు? ಅದು ರಕ್ಷಣೆ ಇಲ್ಲದ ಒಂದು ಹುಡುಗಿ, రక్షణ లేని అమ్మాయి. ఆ ಹುಡುಗಿನು ಲವ್ ಮಾಡಿ ఆ అమ్మాయిని ప్రేమించారు. ఎవరు? ಫೈರ್ ಆಗಿ ನಡೆಸುವಂತ ಒಂದು ಸೇವಕರು, అగ్ని వలె మండి
ఉజ్జీవించు ఉజ్జీవింపజేసే సేవకుడు. ಎಷ್ಟೋ ಮಂದಿ ಹೇಳಿದ್ರು ಆ ಹುಡುಗಿ ಮಾಡ್ಕೋಬೇಡ್ರಿ, ಆಕಿ ಸರಿ ಇಲ್ಲ, ರಕ್ಷಣೆ ಇಲ್ಲ ಆಕಿಗೆ. ఎందరెందరో చెప్పారు అమ్మాయి సరిగా లేదు, ఆ బిడ్డకు రక్షణ లేదని ఎందరెందరో చెప్పారు. ಅದು ಎಷ್ಟು ಎಚ್ಚರಿಕೆ ಕೊಟ್ಟರು ಕೂಡ అతనికి ఎంత హెచ్చరిక చేసినప్పటికీ ಯಾರ ಮಾತು ಕೇಳಲಿಲ್ಲ. ఎవరి మాట వినలేదు. ಲಗ್ನ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರ ಆ ಹುಡುಗಿಗೆ. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ಏನಾಯ್ತ್ರಿ? ఏమైనది? ಯಾವಾಗ ಲಗ್ನ ಆಯ್ತು ఎప్పుడైతే వివాహం అనేది జరిగిందో, ಅವ್ರಿಗಿರುವ ಅನಾಯಿಂಟಿಂಗ್ ಡೌನ್ ಆಗ್ತಾ ಹೋತು. అతనిలో ఉన్న అభిషేకం తక్కువ, ಅವ್ರಿಗಿರುವಂತ ಅಭಿಷೇಕ ಡೌನ್ ಆಗ್ತಾ ಹೋತು. అతనికి ఉన్న అభిషేకం తక్కువ అవుతూ వచ్చినది. ಓ ಮೊದಲಿರುವ ಫೈರ್ ಹೋತ ಅವರಿಗೆ ತಂಡಗಾಗಿದಿತ್ತಿ. అయితే మొదటిగా అతనిలో అగ్ని మంటలు పోయినవి, చల్లగా అయిపోయాడు. ಅದು ಡೌನ್ ಆಗ್ತಾ అది అలా తగ్గిపోయినది. ಒಂದು ಹುಡುಗ ಹುಟ್ಟಿದ, ఒక అబ్బాయి పుట్టాడు, ಅವನು ಸತ್ತು ಹೋಗ್ಬಿಟ್ಟ. అతడు చచ్చిపోయాడు. ಭಯಂಕರ ಕಷ್ಟದ ಮೇಲೆ ಕಷ್ಟ ಅವರಿಗೆ ಬಂತು. భయంకరమైన కష్టము పైన కష్టం అతనికి వచ్చినది. ಇವತ್ತು ఈ దినము ಅವ್ರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಗೊತ್ತಿಲ್ಲ. అతడు ఎక్కడ ఉన్నాడో ಎಲ್ಲರೂ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲಿದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. అతడిని అందరూ వెతుకుతున్నారు, ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟಾರೆ. అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ಈ ಲಾಸ್ಟ್ ಬಿಗ್ ಮಿನಿಸ್ಟ್ರಿ, ఆయన పెద్ద సంస్థ ದೊಡ್ಡ ಸೇವನು ಅವರು ಕಲ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು, పెద్ద సంస్థ సేవను అతడు పోగొట్టుకున్నాడు. ಸೈತಾನು ಭಯಂಕರ ಕುಯಿತು ಉಳ್ಳವನು. సైతాను బహు కుయుక్తి గలవాడు. ಸೈತಾನಿಗೆ ಗೊತ್ತೈತಿ ನಮ್ಮ ವೀಕ್ನೆಸ್ ಅಲ್ಲ. ఓ మన వీక్నెస్ బలహీనత సైతాను. ನಾವು ಎಲ್ಲಿಂದ ಬಂದಿವಿ, ಯಾವ ರೂಟ್ ಲಿಂದ ಬಂದಿವಿ, ಯಾವ ವೀಕ್ನೆಸ್ ಲಿಂದ ಬಂದಿವಿ ಅವನಿಗೆ ಗೊತ್ತೈತಿ. మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఏ రూట్ వచ్చాము, మన బలహీనత ఏంటి అని మనకి ಅವನೇ ಹುಡುಕುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಗಜ್ಜಿದ ಸಿಂಹಂಗೆ ಹುಡುಕುತ್ತಾ ಇದ್ದಾನೆ, ಯಾರನ್ನ ಮುಂಗ ಬೇಕಂತ ಹೇಳಿ. అయితే ఎవరిని మిరగాలని గర్జించి మళ్ళీ తిరుగుతున్నాడు. why he was watching how to catch again those people. అయితే ఆ ప్రజలను ఎలా తిరిగి నేను లాక్కోవాలని వాడు చూస్తున్నాడు. ಒಂದ್ಸಾರಿ ನಾನು ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡುದೇನಂತಂದ್ರೆ, ఒక్కసారి మీ అందరికి తిరిగి నేను చేసే హెచ్చరిక ఏమిటంటే, మిమ్మల్ని ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ತಗೋರಿ, కొంత టైం తీసుకునండి. ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಟೈಮ್ ತಗೋರಿ, వ్యక్తిగా టైం తీసుకుని ರೂಮ್ ನಾಗ ಕುಂದ್ರೆ ఒక రూమ్ లో కూర్చోండి. ನಾನು ದೇವ್ರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸರಿ ಇದ್ದಾನ ಇಲ್ಲವಾ, నేను దేవుని ఎదుట సరిగా ఉన్నానా లేదా, ವೆದರ್ ಐ ಆಮ್ ಇನ್ ದ ಸೈಟ್ ಆಫ್ ಗಾಡ್, ವೆದರ್ ಐ ಆಮ್ రైట్ ఆర్ ఐ ఆమ్ రాంగ్. అయితే దేవుని దృష్టిలో నేను సరిగా ఉన్నానా లేదా. యేసు ಹೇಳಿದ್ರು, యేసు అన్నాడు, ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕು, నువ్వు లోకానికి వెలుగు. ನಾನು ಬೆಳಕು, ನೀನು ಬೆಳಕು. నేను వెలుగు, మీరు వెలుగు. ನಾನು ಬೆಳಕಾಗಿದ್ದೇನಾ ಇಲ್ಲವಾ, నేను వెలుగై ఉన్నానా లేదా, ನಾನು ನಿಜವಾಗಿ ಆ ರಕ್ಷಣೆಯನ್ನು ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದೇನಾ ಇಲ್ಲವಾ, నిజంగా రక్షణ నేను కాపాడుకుంటున్నానా లేదా. ಪೌಲ್ ಹೇಳ್ತಾನೆ, పౌలు అంటున్నాడు, ನಿನ್ನ ರಕ್ಷಣೆಯನ್ನು ಕಾಪಾಡ್ಕೋ, నీ రక్షణను కాపాడుకో. ನೀ ಎಲ್ಲಿ ಬೀಳ್ತೀಯ ಅಂತ ನೀನು ಎಚ್ಚರಿಕೆಯಾಗಿರು. నువ్వు ఎక్కడ పడిపోతావు దాని గురించి హెచ్చరిక కలిగి ఉండు. ನಾನು ಕಾಪಾಡ್ತೀನಾ ಇಲ್ಲವಾ, కాపాడుకుంటున్నానా లేదా. ನನಗೆ ಇರುವಂತ ಪವಿತ್ರಾತ್ಮ ನಾನು ದುಃಖಪಡಿಸಂಗಿಲ್ಲವಾ, నాకున్న పరిశుద్ధాత్మ నేను దుఃఖపరుస్తున్నాను, దుఃఖపరచడం లేదా. ನನ್ನ ಜೀವಿತದ ಸರಿಯಾಗಿದ್ಯಾ ಇಲ್ಲವಾ, మన జీవితం సరిగా ఉన్నదా లేదా. ನನ್ನ ಆಜ್ಞೆಯನ್ನು ದೇವರ ಆಜ್ಞೆನ ಸರಿಯಾಗಿ ವಾಕ್ಯ ಪ್ರಕಾರ ನಡೀತೀನಾ ನಡೀದಿಲ್ಲವಾ, దేవుని ఆజ్ఞ ప్రకారం వాక్య ప్రకారం నేను నడుస్తున్నానా లేదా. ನಾನು ಯಾಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮೊದಲಂಗೆ ನನ್ನ ಒಳಗೆ ಯಾಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲ, ఎందుకు మొదటిగా చేసేట్టు ప్రార్థన భారం లేదు. ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ, ప్రార్థన చెయ్యండి, ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ, మరి ఆలోచించండి. ಅವಾಗ ನಿಮ್ಮ ಒಳಗೆ ತಿರುಗಿ ಒಂದು ಬೆಂಕಿ ಬರ್ತೈತಿ. అప్పుడు తిరిగి మీలోనికి అగ్ని మంట ನಾನು వస్తుంది. ಯಾಕೆ ನನ್ನ ತಪ್ಪು ಮೇಲೆ ತಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, ఓ తప్పు పైన తప్పు చేస్తున్నాను, ಓ ವೈ ಐ ಆಮ್ ಡೂಯಿಂಗ್ ದಿಸ್, ఎందుకు నేను ఇది చేస్తున్నాను, ಯಾಕೆ ಪಾಪದ ಮೇಲೆ ಪಾಪಕ್ಕೆ ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದೇನೆ. పాపము పైన పాపముకి ఎందుకు నేను లోబడిపోతున్నాను. ಮೊದಲನೇ ಯೋಹಾನ ಪತ್ರಿಕೆ మొదటి యోహాను పత్రిక 3ನೇ ಅಧ್ಯಾಯ 3వ అధ్యాయం 9ನೇ ವಚನ ಏನ್ ಹೇಳ್ತೈತೆ, 9వ వచనం ఏం చెప్తుంది. ಫಸ್ಟ್ ಜಾನ್ ಚಾಪ್ಟರ್ 3 ವರ್ಸ್ 9 ಓದ್ರಿ. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ಹೋದ್ರಿ. ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದವನು ಪಾಪ ಮಾಡುವುದಿಲ್ಲ. ಏನೈತ್ರಿ, ఏమున్నదండి, ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. మీరు ఆలోచించండి. ನೀ ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದ್ದೀರಾ, మీరు దేవుని ಮೂಲಕ ನಾನು ಹುಟ್ಟಿದೇನಾ, నేను పుట్టినానా. ವಾಟ್ ಬೈಬಲ್ ಸೇಸ್, బైబిల్ ఏం చెప్తుంది, ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದವನು దేవుని మూలముగా పుట్టినవాడు ಪಾಪ ಮಾಡಂಗಿಲ್ಲ. పాపము చెయ్యడు. దట్ ఇస్ బైబిల్ సేస్. అది బైబిల్ చెప్తున్నది. ಸುಳ್ಳು ಹಂಗೆ ಸುಳ್ಳು, అబద్ధం, ಹಳೆ ಜೀವಿತ ನಮಗೆ ಸುಳ್ಳು ಮಾತಾಡ್ತಾ ಇರ್ತೀವಿ ನಾವು. ಹಳೆ ಜೀವಿತದ అబద్ధము కలిగి పాత జీవితంలో అబద్ధం మాట్లాడుతున్నాం. ಸುಳ್ಳು, ಜಗಳ, కోపము, కొట్లాట, ಕಿಚ್ಚಿ, కడుపులమంట, ಎಮ್ಮೆ, ಇದೆಲ್ಲ ಹಳೆ ಜೀವಿತದಲ್ಲಿ ಇತ್ತು ನಮಗೆ. ఇవన్నీ పాత జీవితంలో అహంభావం, గర్వం అనేది, ಮೋಸ ಮಾಡೋದು, మోసం చేయడము, ಇದೆಲ್ಲ ಹಳೆ ಜೀವಿತದ ನಮಗೆ ಇತ್ತು. ಯಾಕಂದ್ರೆ ಆದಮ ರಕ್ತ ಇತ್ತು ನಮಗೆ. ఇవన్నీ పాత జీవితంలో ఉన్నాం, ఎందుకంటే ఆదాము రక్తం మనలో ప్రవహిస్తున్నది. ಈಗ ನಾವು ಹೊಸ
ಹೊಸ ಜೀವಿತಕ್ಕೆ ಬಂದೇವೆ. ఇప్పుడు నూతనమైన జీవితంలోనికి మనం వచ్చాము. ನೀ ನಿಜವಾಗಿ ನೀನು ಹುಟ್ಟಿದಾದರೆ, ದೇವರಲ್ಲಿ ಹುಟ್ಟಿದಾದರೆ, నీవు నేను నిజముగా దేవుని మూలకముగా పుట్టిన వారమై, బైబిల్ బైబిల్ ఏం చెప్తున్నది? యు కెనాట్ సిన్. నువ్వు పాపము చెయ్యవని. ನೀ ಪಾಪ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. పాపము చేసేదానికి నీకు చేయలేదు. ಮಾಡ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ ನಿನ್ನ ಫೌಂಡೇಶನ್ ಸರಿ ಇಲ್ಲ. నువ్వు అలా చేస్తున్నావంటే నీ పునాది సరిగా లేదు. దట్ ఈస్ వాట్ ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರಿ, ಪವಿತ್ರಾತ್ಮ ಯಾಕೆ ಕೊಡಲ್ಪಟ್ಟೈತಿ? పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడిన నా ವಾಕ್ಯ సహోదరి? ಯಾಕೆ ಕೊಡಲ್ಪಟ್ಟೈತಿ? వాక్యం ఎందుకు ఇవ్వబడినది? ನಿನ್ನನ್ನು ಬಲಪಡಿಸಲಿಕ್ಕೆ. నిన్ను బలపరిచేదానికి. ಪವಿತ್ರಾತ್ಮ ಯಾಕೆ ಕೊಡಲ್ಪಟ್ಟೈತಿ? పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడినది? ನಿಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಲಿಕ್ಕೆ. మిమ్మల్ని బలపరిచేదానికి. ಯಾಕೆ ಚರ್ಚ್? సంఘం ఎందుకు? ನಿಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಲಿಕ್ಕೆ. మిమ్మల్ని బలపరిచే ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಬರೋಣಕ್ಕಾಗಿ ಸಿದ್ಧ ಮಾಡ್ಲಿಕ್ಕೆ. యేసుక్రీస్తు రాకడకై సిద్ధపడేదానికి. ಹೋದ್ರಿ ಆ ವಾಕ್ಯ ಹೋದ್ರಿ. ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದವನು ಪಾಪ ಮಾಡುವುದಿಲ್ಲ. ದೇವರ ಜೀವವು ಅವನಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿದೆ. ಅವನು ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದ ಕಾರಣ ಅವನು ಹುಟ್ಟಿದ ಕಾರಣ ಪಾಪ ಮಾಡುವವನಾಗಿರಲಾರನು. ಸಾಕಂಡಿ. ಅಂದ್ರೆ ಮಾತು ಹೆಂಗಿರ್ತಾವ್ರಿ? మాటలు ఎలాగుంటావండి? ఎవరు బాగుంటాడు? వాడు బాగున్నాడా? జానుగాడు బాగున్నాడా? వాడు జానుగాడు బాగున్నాడా? This is what we are trying to ನಮ್ಮ ಪಾಪವನ್ನು ಮುಚ್ಚಲಿಕ್ಕೆ ನೋಡ್ತೀವಿ. ಅವನೇನು ಸರಿಯಾಗಿದ್ದಾನೆ, ಇವಳು ಸರಿಯಾಗಿದ್ದಾನೆ, మన పాపం ಇವ್ರದ್ದು ಯಾಕ್ರಿ? ನಮ್ಮದು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. మనం పాపం కప్పిపుచ్చుకునే దానికి అతడు ఇలాగున్నాడు, ఈదే ఇలాగున్నాడు, ఎందుకండి వాళ్ళ ఇల్లది ఎందుకు? మనల్ని సరిగా ನಾನು ಸರಿಯಾಗಿ ಇನ್ ದ ಸೈಟ್ ఆఫ్ గాడ్ ఐ am a child of God, I should not sin. అయితే దేవుని దృష్టిలో నేను తన కుమారుని పాపం చెయ్యను. బైబిల్ సేస్, బైబిల్ చెప్తున్నది పాప ಮಾಡಿದ 8ನೇ ವಚನ ಏನು ಹೇಳ್ತದೆ? 8వ వచనం ఏం చెప్తున్నది? ಈ ಪಾಪ ಮಾಡಿ ಸೈತಾನಿಗೆ ಸಂಬಂಧ ಆಗಿಬಿಡ್ತೀರಿ. పాపము చేసే ప్రతివాడు సైతానికి కనెక్షన్ ಆಗ್ತೈತಿ. సైతానుకు కనెక్షన్ అవుతున్నది. ಹೆಂಗಿದ್ದೀವಿ ನಾವು? మనం ఎలాగున్నాము? ನಮ್ಮ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಇರ್ತಾವ? మన పునాది ಸೈತಾನಿಗೆ ಸ್ಥಳ ಕೊಟ್ರೆ ನಮ್ಮ ಫೌಂಡೇಶನ್ రక్షణ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఇర్తావా? సైతానుకు స్థలం ఇచ్చే మనం రక్షణ యొక్క పునాది స్ట్రాంగ్ గా ఉంటది, గట్టిగా. షేక్ ಮಾಡಿ కిత్తు ಬಿಡ್ತಾನೆ. షేక్ ಮಾಡಿ ನಮ್ಮನ್ನ కిత్తు ಬಿಡ್ತಾನೆ. వాడు అలా కదిలించి ఆ పునాదిని వాడు పెరికి వేస్తాడు. బట్ వాట్ 8ನೇ వచన ಹೋದ್ರಿ. 8 మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ಪಾಪ ಮಾಡುವವನು ಸೈತಾನನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವನಾಗಿದ್ದಾನೆ. ಸಾಕಾ? చాలా అండి. ನಮ್ಮ ಫೌಂಡೇಶನ್ ಯಾವಾಗ ಗಟ್ಟಿ ಆಗೋದು? మన యొక్క పునాది ఎప్పుడు గట్టిగా అవుతుంది? ದೇವರ ಕಡೆ ನಾನು ಕೇಳಿದೆ, దేవుని దగ్గర అడిగాను. ನಿನ್ನ ಜನರು ಕಷ್ಟಪಡ್ತಾರೆ, నీ జనులు కష్టపడుతున్నారు. ನಿನ್ನ ಜನರು ಸೈತಾನ ಕೈದಲ್ಲಿ ಅನೇಕ ಸಿಕ್ಕೊಂಡು ಒದ್ದಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నీ జనులు సైతాను చేతులు చిక్కుని విలవిలలాడుతున్నారు. ಮಾಟ ಮಂತ್ರ ಎಲ್ಲ ಅವರನ್ನು ಕಾಡ್ತಾ ಇದೆ. మాట మంత్రములన్నీ వారిని ಸುಖ ಇಲ್ಲ, సుఖము లేదు, ರೋಗ ಮೇಲೆ ರೋಗ, రోగము పైన రోగము, ಮನೆ ಒಳಗೆ ಜಗಳ, ఇంట్లో కొట్లాటలు, ಒಂದು ಒಳ್ಳೆ ಅನ್ಯೋನ್ಯತೆ ಇಲ್ಲ, ఒక్కొక్క సరైన అన్యోన్యత లేదు, ಒಂದು ಸಮಾಧಾನ ಇಲ್ಲ. సమాధానం లేదు. ఎందుకు? సైతాన్. ಅದಕ್ಕೆ ಸ್ಥಳ ಕೊಟ್ಬಿಟ್ಟಾರೆ. సైతానుకు స్థలం ఇచ్చారు. ಹೇಳು, నువ్వు చెప్పు, ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡಂತ ಹೇಳು. మరి ఫౌండేషన్ పునాది స్ట్రాంగ్ గా ఉండాలని. ನೀನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ ಪಾಪ. ಅದು ಹೋದ್ರಿ 2:9 ಹೋದ್ರಿ, ಲಘು ಹೋದ್ರಿ. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. జోరాగా చప్పట్లు కొట్టండి. జానన్నా అప్పుడప్పుడు కొంచెం చేస్తే నడుస్తుంది కదా. అప్పుడప్పుడు చేస్తే కొంత నడుస్తుంది కదా. కొద్ది అబద్ధం ఆడితే నడుస్తుంది కదా. స్వల్ప జానన్న ఏం చెప్తారు? జానన్న ఏం చెప్తాడు? ఏం చెప్తావా? ఆడవారదు. వేరే యారికనే కేద చల్తా. దేవుడికి తెలుసులే. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. ఎట్టం అది
ಮೈಕಲನ చెప్పేది ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸ್ತಾ ಹಾಗೆ ಇದು ಮೈಕಲನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ನಾನು ಒಂದು ಹೇಳಲೆ, నేను ఒక మాట చెప్పనా? ನಾನು ಅನುಭವದಿಂದ ಹೇಳ್ತೇನೆ. ಯಾವಾಗ ನಾನು ಹೇಳುವುದಲ್ಲ ಅನುಭವದಿಂದ ಹೇಳ್ತೇನೆ. నేను ఏ మాట మీకు చెప్పినా గానీ అనుభవపూర్వకంగా మీకు చెప్తాను. ಎಷ್ಟು ನೀತಿವಂತರ ಆಗ್ತೀವೋ, ఎంత నీతివంతులం ಎಷ್ಟು అవుతాం, ಪರಿಶುದ್ಧ ಆಗ್ತೀವೋ, ఎంత పరిశుద్ధులం అవుతాము. ಪಾಪ ದೇವರು ನಮಗೆ ಬಾಗಲ ತೆರೀತಾನ. ಬಾಗಲ దేవుడు మన కొరకు తలుపులు తెరుచును. ನೆನೆಸಿದ್ರೆ ಬರ್ತಿತ್ರಿ, అలా అనుకొనగానే వస్తది. ನೆನೆಸಿದ್ರೆ అనుకొనగానే ಬಾಗಲ ತೆರೀತಾನ. తలుపు ನಿನಗಾಗಿ ನನಗಾಗಿನೇ ದೇವರು ಇರುವುದು. నీ కొరకై నా కొరకై దేవుడు ఉన్నది. ಅದು ಯಾಕೆ ನೀವು ಹೊಂದಲಾರದು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ? అయితే ఎందుకు మీరు దానిని ಆ పొందలేకపోతున్నారు? ವಾಗ್ದಾನ ಯಾಕೆ ನೀವು ಹೊಂದಲಾರದು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ? ఆ వాగ్దానమును మీరు ఎందుకు పొందలేకపోతున్నారు? ಯಾಕೆ ದುಃಖ? అందుకే దుఃఖము, ಯಾಕೆ ಕಣ್ಣೀರು? ఎందుకు కన్నీళ్లు, ಯಾಕೆ ನೀವು ಕುಂದಿ ಹೋಗ್ತಾ ఎందుకు ಇದ್ದೀರಿ? ಕೃಂಗಿపోతున్నారు? ಯಾಕೆ ನೀವು ಸಾಯ್ತೀನಿ ಅಂತ ನಿನ್ನ ಬಾಯಾಗೆ ತಿರುಗಿ ತಿರುಗಿ ಹೇಳ್ತೀರಿ? ఎందుకు నేను చనిపోతానని నీ నోటి ద్వారా తిరిగి తిరిగి అంటున్నావు? ಎಲ್ಲಾದ್ರೂ ಓಡಿ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಯಾಕೆ ಹೇಳ್ತೀರಿ? ఎక్కడికైనా పారిపోతానని ಯಾಕೆ ನಿಮ್ಮ ಊಟವನ್ನು ಬಿಡುತ್ತೀರಿ? ఎందుకు మీ భోజనం వదిలి పెడుతున్నావు? Why? ఎందుకు? Because your foundation is not strong. నీ పునాది సరిగా లేదు. Your foundation is not strong. నీ పునాది గట్టిగా స్ట్రాంగ్ గా లేదు. ಅವಳು ಹೇಳ್ತಾನೆ, వాళ్ళు అంటున్నాడు, ನಾನು ತುದಿ ಮುಗಿಲಿಕ್ಕೆ ಬಂತು, ನಾನು ಓಟ ಮುಗಿಸಿ ನನಗೆ ಕಿರೀಟ ಬರ್ಲಿಕ್ಕಿದೆ. నా పరుగు పందెము సుధ ముట్టించని నా కొరకు కిరీటం ఉన్నది. ಓ ಐ ಆಮ್ ಗೋಯಿಂಗ್ ಟು have a crown for me. God is going to give a crown for me. దేవుడు నాకు కిరీటం అనేది ఇవ్వబోతున్నాడు అని అంటున్నాడు. ಶಬಾಷ್, శభాష్, ಶಬಾಷ್. శభాష్. You are overcome this world. ఈ లోకమును జయించావు. ಈ ಲೋಕವನ್ನು ನೀನು ಜಯಿಸಿದಿ. ఈ లోకమును ಈ జయించావు. ಲೋಕವನ್ನು ದಾಟಿದಿ. ఈ లోకమును ಈ దాటావు. ಲೋಕದಲ್ಲಿ ಬರುವ ಶೋಧನೆ ಎಲ್ಲ ದಾಟಿ ಬಂದಿ. ఈ లోకంలో వస్తున్న శోధనలను ನೀ దాటి ಬಿದ್ದಿಲ್ಲ, నువ్వు పడిపోలేదు. ನೀನು ಬಿದ್ದಿಲ್ಲ, నువ్వు పడిపోలేదు. ನೀ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿದ್ದೆ. నువ్వు స్ట్రాంగ్ గా ನಿನಗೆ ఉన్నావు. ಕಿರೀಟ, నీకు కిరీటం. your crown will be for you and me. అయితే నీకు నాకు కిరీటం అనేది ఉన్నది. ಸೈತಾನ್ ಯಾರ್ರಿ? సైతాన్ ఎవరండి? ಅವನು ಬಿದ್ದು ಹೋದವನು. వాడు పడిపోయిన వాడు. ಅವನಿಗೆ ಯಾಕೆ ಸ್ಥಳ ಕೊಡ್ತೀರಿ? వానికి ఎందుకు మీరు స్థలం ఇస్తారు? ಅವನಿಗೆ ಯಾಕೆ ಬಾಗಿಲು ತೆರೀತೀರಿ? వాని కొరకు తలుపు ఎందుకు తెరుస్తారు? ಅವನಿಗೆ ಯಾಕೆ ಬರುವಂಗೆ ಮಾಡ್ತೀರಿ? వాడు లోపలికి వచ్చేలాగా ఎందుకు చేస్తారు? ಅವನು ಯಾಕೆ ನಿಮ್ಮನ್ನು ಮುಟ್ಟುವಂಗ ಮಾಡ್ತೀರಿ? వాడు మిమ్మల్ని ముట్టులాగా ఎందుకు చేస్తారు? ಪಾಪ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. పాపం చేసేదాన్ని. ದಟ್ ಈಸ್ ರಿಯಲ್ ಫೌಂಡೇಶನ್. అదే నిజమైన పునాది. ನಿನಗೆ ಪುನಾದಿ ಸ್ಟ್ರಾಂಗ್ ಇದ್ರೆ ಯು ಕೆನಾಟ್ ಸಿನ್. అయితే నువ్వు పునాది గట్టిగా ఉంటే నువ్వు ఎన్నటికీ పాపము చేయలేవు. ಫೌಂಡೇಶನ್ ಇಸ್ ಸ್ಟ್ರಾಂಗ್, ಯು ಕೆನಾಟ್ ಸಿನ್ ಅಟ್ ಆಲ್. అయితే నీ పునాది ఫౌండేషన్ గట్టిగా ఉంటే నువ్వు పాపం చేయనేరవు. ಸೈತಾನ್ ಹೆಂಗ್ ಗೊತ್ತೈತಿ? సైతాన్ ಒಂದು ಸುಳ್ಳು ಹೇಳ್ರಿ, ఒక్క అబద్ధం చెప్పండి, 100 ಸುಳ್ಳು ಅವನ ರೆಡಿ ಮಾಡಿ ಇಟ್ಟಿರ್ತಾನೆ ನಿಮಗೆ. ఒక్క అబద్ధం ಒಂದೇ ಸುಳ್ಳು ಹೇಳ್ರಿ, ఒకే ఒక అబద్ధం మీరు మాట్లాడితే 100 అబద్ధాలు మాట్లాడిన లిస్టు తయారు చేసి ನೆಕ್ಸ್ಟ್ పెడతారు. ನೀವು ಸುಳ್ಳು ಹೇಳ್ಕೊಂಡೇ ಹೋಗ್ತೀರಿ. తర్వాత అబద్ధం మాట్లాడుతూనే వెళ్తారు. ಒಂದು ಸತ್ಯ ಹೇಳ್ರಿ, ఒక్క సత్యం చెప్పండి, 100 ಸತ್ಯ ನಿಮಗೆ ಬಂದ್ಬಿಡ್ತಾವ. 100 ಸತ್ಯ 100 సత్యములు అనేది లిస్ట్ లో ನಾ వస్తుంది. ಮಾಡಂಗಿಲ್ಲ. నేను చెయ్యను. ಎಷ್ಟು ಲುಕ್ಸಾರ್ ಆದ್ರೆ ನಾ ಮಾಡಂಗಿಲ್ಲ. ఎంత లుక్సానైనా నేను చెయ్యను. ನಾನು ಹಂಗ ಹೋಗಂಗಿಲ್ಲ, ಮಾಡಂಗಿಲ್ಲ, ಹೋಗುದು. నేను అలాగా ఎల్లను, నేను చెయ్యను, చెయ్యబోను. ಬರೀ ಸಹೋದರಿ నా సోదరి సోదరుడు, ಯುವರ್ ಫೌಂಡೇಶನ್ ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. ఈ పునాదిని గురించి ఒకంతగా మీరు ఆలోచించండి. ಫೌಂಡೇಶನ್ ಸರಿ ಐತಾ ಇಲ್ಲವಾ ಅಂತ ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. నీ పునాది సరిగా ఉన్నదా లేదా అని ఒకంతగా మీరు ಬರಬೇಕಾದೆಲ್ಲ ನಾವು ಲಾಸ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. మనకు రావాల్సిన దాన్ని అన్నిటిని పొందుకొనలేక లుక్సాన్ అయిపోతున్నాం. ದೇವರು ಪರಲೋಕೆ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ಎಲ್ಲ ನಾವು ಲಾಸ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. పరలోకం నుండి వచ్చే ఆత్మీయకరమైన ఆశీర్వాదములను మనం పోగొట్టుకుని మనము పోగొట్టుకుంటున్నాము. ಈ ಲೋಕ ಜನರಿಗೆ ನಮ್ಮ ನೋಡಿ ನಮ್ಮ ಹೀನವಾಗಿ ನೋಡಕತ್ತಾರೆ. ఈ లోక జనులు మనమును హీనముగా మనమును చూస్తున్నారు. ಲೋಕ ಜನರು ನಮ್ಮ ನೋಡಿ ಹೆದರಬೇಕು. లోక జనులు మనమును చూసి భయపడాలి. ನಾವು ಇದ್ದೇವೆ. ఆ పొజిషన్ మనం. ಲೋಕ ಜನರು ನಾವು ನೋಡಿ, లోక జనులు మనమును చూసి ಆಶ್ಚರ್ಯಪಡಬೇಕು, ఆశ్చర్యపడాలి. ಆ ಪೊಸಿಷನ್ ದಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. ఆ యొక్క స్థానంలో మనం ఉన్నాం. ಲೋಕ ಜನರು ನಮ್ಮ ನೋಡಿ, లోక జనులు మనమును చూసి ಓ ಯಮ್ಮ, ఓ యమ్మ, ಓ ಯಪ್ಪ, ఓ యబ్బ, ಹೆಂಗಿದ್ರಿ, ಹೆಂಗಾಗಿರ್ರಿ, ఓ ఎలాగుండి ఎలాగయ్యారు, ಎಷ್ಟು ತಾಜಾವಾಗಿದ್ದೀರಿ, ఎంత తాజాగా ఉన్నారు, ಎಷ್ಟು ಬಲವಾಗಿದ್ದೀರಿ, ఎంత బలముగా ఉన్నారు, ಎಷ್ಟು ಸುಖವಾಗಿದ್ದೀರಿ, ఎంత సుఖముగా ఉన్నారు, ಎಷ್ಟು ನಿನ್ನ ಮನೆ ಒಳಗೆ ಆಶೀರ್ವಾದ ಇದೆ, ఎంతగా మీ ఆశ్రమం, ನಿನ್ನ ಹೊಲದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ నీ ಇದೆ, పొలముల ఆశ్రమం, ನಿನ್ನ ಕೈ ಕೆಲಸ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದ ಇದೆ, నీ చేతి పనుల ఆశ్రమం, ನೀನು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಧರ್ಮ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. మరి ఒకరికి దాన ధర్మం చేస్తున్నారు. That is a believer. ఇదే విశ్వాసి. That is a believer life. అదే విశ్వాసి. That is a foundation believer. అదే విశ్వాసి
విశ్వాస యొక్క పునాది బైబిల్ బిలీవర్. బైబిల్ విశ్వాసము. ಹಂಗಾಗು ನಾ ಸಹೋದರಿ ಸಹೋದರ అలా మనము మారుదాము నా సహోదరి సహోదరులు. ಅಷ್ಟೇ ಇಲ್ಲ, కష్టము కాదు. ನಾನು ಅಲ್ಲ ದಾಟಿ ಬಂದು ನಿಮ್ಗೆ ಧೈರ್ಯವಾಗಿ ಮಾತಾಡ್ತೇನೆ. నేను ఇవన్నీ దాటి వచ్చే ధైర్యంగా నేను మీతో మాట్లాడుతున్నాను. ಸೈತಾನ್ ಬಾಲ ಶೋಧನೆಕರನ್ನು ಬಂದ, ನನ್ನ ಕಡೆ ಕೂಡ ಬಂದ, అయితే శోధనకారుడు నా కాడికి కూడా వచ్చాడు, ನನ್ನ ಕಡೆ ಕೂಡ ಬಂದ, నా దగ్గర కూడా వచ్చాడు. ಬಿಡಿಸಬೇಕು ಅಂತ ಏನೇನೋ ಟ್ರೈ ಮಾಡಿದ, పడవేయాలని ఏమేమో ప్రయత్నించాడు. ನಿನಗೆ ಮಾತ್ರ ಬಿಡಿಸಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. నిన్ను మాత్రం పడవేయలేను. ಮೈ ಫೌಂಡೇಶನ್ ವೆರಿ ಸ್ಟ್ರಾಂಗ್. నా యొక్క పునాది గట్టిగా ನನ್ನ ఉంది. ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಇಂದ 50 ವರ್ಷ ನಿಂತಿದ್ದೇನೆ. ఇక నా పునాది వేయబడినప్పటి నుంచి 50 సంవత్సరాలు తరచుగా నేను ನನ್ನ నిలబడ్డా. ಜೊತೆಗಿದ್ದವರು ಎಷ್ಟು ಮಂದಿ ಬಿದ್ದು ಹೋಗಿದ್ದಾರೆ, నా జతలో ఉన్నవారు ఎందరెందరో పడిపోయారు, ಸತ್ತು ಹೋಗಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ, చనిపోయారు, ಮರಣಕ್ಕೆ ಗುರಿಯಾಗಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. మరణానికి గురి అయ్యారు. ನಾನು ನಿಂತಿದ್ದೇನೆ. నేను నిలబడినాను. ಬಿಕಾಸ್ ಮೈ ಫೌಂಡೇಶನ್, ಆತ್ಮಿಕ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿ ಇರುತ್ತದೆ. ఎందుకనగా నా ఆత్మీయ యొక్క పునాది బహు గట్టిగా ఉన్నది. ಅದನ್ನ ಸಹೋದರಿ ಸಹೋದರ నా సహోదరి సోదరు ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡಿ. ఒక్కింతగా ఆలోచించండి. ದೇವರೇ, దేవా ನಾ ಎಲ್ಲಿ ಇದ್ದೇನೆ, నేను ఎక్కడున్నాను, ನಾನು ಯಾಕೆ ಹಿಂಗಿದ್ದೇನೆ, నేను ఎందుకు ఇలాగున్నాను, ಏನ್ ಕಾರಣ? దీనికి కారణం ఏంటి? ನಿನ್ನ ಆಜ್ಞೆಯನ್ನು ನಾನು ಕೈಕೊಂಡು ನಡೀತೀನ ಇಲ್ಲವಾ? నీ ఆజ్ఞలను నీ చేయగుణ. ಮೊದಲ ಯೋವಾನ್ ಪತ್ರಿಕೆ మొదటి యోహాను 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయం 3ನೇ ವಚನ ಓದ್ರಿ. 3వ వచనం. 2ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ಓದ್ರಿ. ನಾವು ಆತನ ಆಜ್ಞೆಗಳನ್ನು ನಾವು ಆತನ ಆಜ್ಞೆಗಳಲ್ಲೂ ಕೈಕೊಂಡು ನಡೆದರೆ ಅದರಿಂದಲೇ ಹ, ಆತನನ್ನು ಬಲ್ಲವರಾಗಿದ್ದೇವೆ ಆತನು ಬಲ್ಲವರಾಗಿ ಇದ್ದೇವೆ ಎಂದು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ಹಾ, 4 ಆತನನ್ನು ಬಲ್ಲೇನೆಂದು ಆತನ ಬಲ್ಲೇನೆ ಎಂದು ಹೇಳಿ ಹ, ಆತನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೈಕೊಳ್ಳದೆ ನಡೆಯುವವನು ಸುಳ್ಳುಗಾರನಾಗಿದ್ದಾನೆ, ಸುಳ್ಳುಗಾರ ಆಗಿದ್ದ. ಸತ್ಯವೆಂಬುದು ಹ, ಅವನಲ್ಲಿ ಇಲ್ಲ. ಹೌದ್ರಿ. మరియు ಹ, మనము ఆయన ఆజ్ఞలను కై కొనిన ఎడల వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను కై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ಹೀಗೆ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ, ప్రియ సహోదరి సహోదరులారా, ಇದು ಸರಿಪಡಿಸ್ಕೊರಿ. దీన్ని సరిపరచుకోవాలి. ಎಲ್ಲರೂ ನಿಂದರು ಒಂದೇ ಒಂದು 5 ನಿಮಿಷ, 5 నిమిషాలు నిలబడగలిగిన వారు నిలబడండి, ಮೊಳಕಾಲು ಹಾಕರು. మోకరించగలిగిన వారు ನಾನು ಯಾಕೆ ಇದೆಲ್ಲ ಹೇಳ್ತೀನಿ ಅಂದ್ರೆ, ఎందుకు నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను? దేవుడు ನಿನಗೂ ನನಗೆ ಏನ್ ಇಟ್ಟಿದ್ದಾನೆ ನಾವು ಹೊಂದಲೇಬೇಕು. దేవుడు నీకు నాకు దేనిని పెట్టాడో దానిని మనం పొందుకునే ಲೋಕ ಜನರು ಅಲ್ಲ, మనము లోక మనము లోక సంబంధమైన, ನಾವು ಲೋಕವನ್ನು ಜಯಿಸವರು, మనము లోకము జయించిన వారి. ನೀವು ಎಲ್ಲಿನ ಹೋಗ್ರಿ, మీరు ఎక్కడైనా ಯಾವ ಬಿಸ್ನೆಸ್ ಹೋಗ್ರಿ, మీరు ఏ వ్యాపారానికి వెళ్ళినా ನೀವು ಬಿದ್ದು ಹೋಗಂಗಿಲ್ಲ. మీరు పడిపోరు. ನೀವು ಯಾವ ಕಾಲೇಜ್ ಹೋಗ್ರಿ, మీరు ఏ కాలేజీకి పోయినా ನೀವು ಬಿದ್ದು ಹೋಗಂಗಿಲ್ಲ. మీరు పడిపోరు. ಈ ಸ್ಕೂಲ್ ಕಾಲೇಜ್ ಎಲ್ಲಿ ಹೋದ್ರೆ ಕೂಡ ಯು ವಿಲ್ ನಾಟ್ ಫಾಲ್, ಯು ವಿಲ್ ನಾಟ್ ಬಿ ಬ್ಯಾಕ್ ಸ್ಲೈಡಿಂಗ್ ಇನ್ ಯುವರ್ ಲೈಫ್. స్కూల్ కు కాలేజ్ కు ఎక్కడికి వచ్చినా నువ్వు పడిపోవు, నీ ఆత్మ జీవితంలో వెనుకబడి. ಮನೆಯಲ್ಲಿ ನೀ ಬಿದ್ದು ಹೋಗಂಗಿಲ್ಲ, మీ ఇంటిలో మీరు పడిపోరు. ನೀನು ಒಳಗೆ ಹೊಲ ಇರ್ಲಿ, ಆಸ್ತಿ ಇರ್ಲಿ, ಏನ್ ಬೇಕಾದಿರ್ಲಿ, ನೀ ಬಿದ್ದು ಹೋಗಂಗಿಲ್ಲ. మీ పొలం ఉన్నా, మీ ఆస్తి ఉన్నా, ఏదైనా మీరు పడిపోరు. యು ವಿಲ್ నాట్ ఫాల్. మీరు పడిపోరు. ದೇವರೇ, దేవా, ಎಲ್ಲಿ ನಾನು ತಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, నేను ఎక్కడ తప్పు Lord, where I am making mistake, oh God. దేవా, నేను ఎక్కడ తప్పు Lord, చేశాను? where I made mistake, oh God. దేవా, ఎక్కడ ನಾನು ಎಲ್ಲ ತಪ್ಪು ಮಾಡಿ ನನ್ನ ಫೌಂಡೇಶನ್ ಇವತ್ತು ನನಗೆ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಬೇಕು. నేను ఎక్కడ తప్పు చేశాను? ఈ దినము నా పునాది గట్టిగా వేయబడి. ನಾನು తిరిగి పాప ಮಾಡು, ನನ್ನ ಕಣ್ಣು ಮೂಲಕವಾಗಿ ನಾ ಪಾಪ ಮಾಡಬಾರದು. తిరిగి నా కన్నుల ద్వారా నేను పాపం చేయకూడదు. ಕೆಟ್ಟ ಆಲೋಚನೆ ನನಗೆ ಬರಬಾರದು. చెడ్డ ఆలోచనలు నాకు రాకూడదు. ಕೆಟ್ಟ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಹೋಗಬಾರದು. చెడ్డ స్థలములకు నేను ಕೆಟ್ಟ వెళ్ళకూడదు. ದೋಸ್ತಿಗೆ ನಾನು ಒಳಗಾಗಬಾರದು. చెడు స్నేహితులకు లోబడకూడదు. ನನ್ನ ಕ್ಷಮಿಸು దేవా, నన్ను క్షమించు. ನನ್ನ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡು ದೇವರೇ. దేవా, నా పునాది గట్టిగా. Lord, you make my foundation strong, oh God. దేవా, నా పునాదిని మీరు గట్టిగా బలపరచండి. Today I want to be my foundation be strong. ఈ దినము నా పునాది బలము గట్టిగా ఉండాలి. ನಾನು ಶೇಕ್ ಆಗಬಾರದು. నేను కదిలించబడకూడదు. ಸೈತಾನ ಶೋಧನೆಗೆ ನಾವು ಒಳಗಾಗಿ ಬಿದ್ದು ಹೋಗಬಾರದು. సైతాను శోధనకు పడి నేను పడిపోకూడదు. ನಾನು ಮನಸ್ಸೆಲ್ಲ ಬುರಿದು ಹಾಕಬಾರದು. మనసు విరిగిపోకూడదు. ಕುಂದಿ ಹೋಗಬಾರದು. నేను కృంగిపోకూడదు. ನನಗೆ ಬಲ ಬೇಕು. నాకు బలము కావాలి. ನನಗೆ ಬಲ ಬೇಕು ದೇವರೇ. దేవా, నాకు బలము కావాలి. ನನಗೆ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಲಿ. దేవా, నా పునాది గట్టిగా ఉండాలి. My foundation be spiritual foundation.
salvation foundation be strong. ఆత్మీయ ఫౌండేషన్ నాయన గట్టిగా ఉండలాగున ಎಲ್ಲರೂ అందరూ ಕೇಳ್ರಿ. అందరూ అన్నాడు కదా, ದೇವರು ನಿಮಗೆ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡುವ ಸಮಯ ಇದು. ఈ యొక్క దేవుడు నీ పునాదిని గట్టిగా God is going to make you strong. Holy Spirit strong ಮಾಡಿಬಿಡ್ತಾನೆ. దేవుడు నిన్ను గట్టి చేయబోతున్నాడు, పరిశుద్ధాత్ముడిని గట్టిగా ನಿಮ್ಮ చేయబోతున్నాడు, ಪವಿತ್ರ ಆತ್ಮ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡಿಬಿಡ್ತಾನೆ. పరిశుద్ధాత్ముడు నిన్ను గట్టిగా చేయబోతున్నాడు. ನನ್ನನ್ನು ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡಿದ ಪವಿತ್ರ ಆತ್ಮ ನಿಮ್ಮ ಒಳಗೆ ಇದ್ದಾನೆ. నన్ను స్ట్రాంగ్ గా గట్టిపరిచిన పరిశుద్ధాత్మ మీలో ನಿನ್ನನ್ನು ఉన్నాడు. ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡ್ತಾನೆ. నిన్ను స్ట్రాంగ్ చేస్తాడు. ಗ್ಲೋರಿ ಗ್ಲೋರಿ ಗ್ಲೋರಿ. మహిమ మహిమ మహిమ. ಎಲ್ಲರೂ ನನ್ನ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಲಿ. ಎಲ್ಲರೂ ಕೇಳ್ರಿ. అందరూ అడగండి, నా పునాది ಕ್ಷಮಿಸು గట్టిగా ದೇವರೇ, ನಾನು ಕ್ಷಮಿಸು ದೇವರೇ. దేవా నన్ను ನನ್ನ క్షమించమని. ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಲಿ. నా పునాది గట్టిగా Strong అవ్వాలి. my foundation should be strong, oh God. దేవా నా యొక్క పునాదిని గట్టిగా చేయండి. ನಾನು ವೀಕ್ ಆಗಿಬಿಟ್ಟೇನೆ. నేను బలహీనుడనయ్యాను. ನಾನು ಬಲಹೀನಾಗಿಬಿಟ್ಟೇನೆ. నేను బలహీనుడనయ్యాను. ನನ್ನ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್, ರಕ್ಷಣೆ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಲಿ. నా రక్షణ పునాది గట్టిగా స్ట్రాంగ్ అవ్వలాగా. ಮೋಸಗಾರನನ್ನು ಮೋಸ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. సైతానను ಮೋಸಗಾರನು ಮೋಸ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. మోసగాడను మోసపిచ్చాడు. ಶೋಧನೆಗಾರನು ನನಗೆ ಶೋಧನೆ ಕೊಟ್ಟು ನನ್ನನ್ನು ಬಿಡಿಸಿ ಬಿಟ್ಟಾನೆ. శోధకుడు శోధించి నన్ను పడవేశాడు. Hallelujah. హల్లెలూయా. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. ಪರಲೋಕ ತಂದೆಯೇ, పరలోకమందున తండ్రి, ನನ್ನ ಮಕ್ಕಳು ಫೌಂಡೇಶನ್ రక్షణ ఫౌండేషన్ స్ట్రాంగ్ ಆಗಲಿ స్వామి. మీ బిడ్డల యొక్క రక్షణ పునాది గట్టిగా స్ట్రాంగ్ గా ఉండలాగున చేయండి. ಸೈತಾನ ಶೇಕ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ. సైతాను కదిలించి ಅವನ పెట్టాడు. ಕ್ರಿಯೆಗಳೆಲ್ಲ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಗದರಿಸ್ತೇನೆ. వాని క్రియలు యేసు నామములో గద్దిస్తాను. I rebuke all his activities in the name of Jesus. సైతాను క్రియలు యేసు నామములో గద్దిస్తున్నా. ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಲಿ. ఫౌండేషన్ గట్టిగా ఉండలాగున ದೇವರ ಆತ್ಮ ಮೂಲಕವಾಗಿ ಸಾಲ್ವೇಷನ್ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಲಿ. దేవుని ఆత్మ మూలకముగా రక్షణ ఫౌండేషన్ గట్టిగా ఉండలాగున చేయండి. ಬಲಪಡಿಸು ರಾಜ. ప్రభువా ಬಿದ್ದು బలపరచు. ಹೋಗಬಾರದು. కుంగిపోకూడదు. ಪಾಪ ಮಾಡೇಬಾರದು. పాపము చేయకూడదు. ಪರಿಶುದ್ಧವಾಗಿ ನೀತಿವಂತರಾಗಿ ಜೀವನ ಮಾಡಬೇಕು. శుద్ధులుగా నీతివంతులు ఉండాలి. ಕೈದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೇನೆ. మీ హస్తము ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ತೇನೆ. యేసు నామములో అడుగుతున్నాము ತಂದೆ, ಆಮೆನ್. ఆమేన్. ಕೊಂದರಿ దయచేసి అందరూ ಒಂದು ಹಾಡು ಹಾಡುವಾಗ ದೇವರಿಗೆ ನಾವು ಏನ್ ಕೊಡ್ಬೇಕು ಕೊಟ್ಟು ನಾವು ఇప్పుడు ఒక పాట పాడుతుండగా మనము దేవునికి ఏమి వదలుచుకున్నామో ఇచ్చి మనం వెళ్దాం. ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಬಾಲ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗ್ಬಿಡ್ತೀವಿ. మనము ఒక్కింతగా ఆలోచించినలా మనము బహుబలంతులుగా. ನಾನು ಹಂಗ್ ಮಾಡ್ತಿದ್ದೆ. నేను అలా ಯಾಕೆ చేస్తున్నాను. ನನಗೆ ಮೊದಲಂಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಇಲ್ಲ. మొదలు వాళ్ళే నాకు ప్రార్థన లేదు. ಯಾಕೆ ನನ್ನ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ಅಭಿಷೇಕ ಇಲ್ಲ. ఎందుకు నా ప్రసంగంలో ಹಿಂಗೆಲ್ಲ ನಾನು ನನ್ನನ್ನೇ ಕೇಳ್ಕೊಳ್ತೀನಿ. ఈ రీతిగా నన్ను నేనే అడుక్కుంటున్నాను. ಅವಾಗ ದೇವರ ಆತ್ಮ ನನ್ಗೆಲ್ಲ ತೋರಿಸ್ತಾನೆ. అప్పుడు దేవుని ఆత్మ ಹಂಗಾಗಿಯೇ ನಾನು ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡ್ಕೊಂಡೆ. అందుకని నా ఫౌండేషన్ గట్టిగా వేసుకుని ఉన్నాను. ಅದರಿಂದ ಪ್ರಿಯ ಸಹೋದರಿ, దాన్ని బట్టి నా సోదరి సోదరు, ಇನ್ನು ಬಾಲ ಐತಿ ನಮಗೆ ದೇವರ ಕಡೆಯಿಂದ ಬರೋದು. ನಮಗೆ ఇంకా దేవుని వద్ద నుంచి మనకు వచ్చే చాలా ఉన్నవి. ದೇವರ ಕಡೆಯಿಂದ ಒಂದೂದು ಬಾಲ ಐತಿ. దేవుని దగ్గర నుంచి పొందుకునే చాలా ఉన్నవి.
ತಂದೆ ನೀನೆ ನನ್ನ ದೇವರವು ನೀನೆ ನನ್ನ ತಂದೆ ನೀನೆ ನೀನೆ ನನ್ನ ತಂದೆ ನೀನೆ ನನ್ನ ದೇವರು ನೀನೆ ನನ್ನ ತಂದೆ ನೀನೆ ನೀನೆ యేసయ్య యేసయ్య ನಡಕಾಲು ಜಾರಿ ನಡೆದ ನನ್ನ ಜೀವದ ಪ್ರತಿ ಮಾರ್ಗವು ಸರಿಪಡಿಸುವ ತಂದೆ ನನ್ನ ಕಾಲು ಜಾರಿ ನಡೆದ ನನ್ನ ಜೀವದ ಪ್ರತಿ ಮಾರ್ಗವು ಸರಿಪಡಿಸುವ ತಂದೆ ಹಗಲು ಸೂರ್ಯ ಬಾದಿಯಾಗಲಿ ರಾತ್ರಿ ಚಂದ್ರಪಾದಿಯಾಗಲಿ ಸಕಲದಲ್ಲಿ ಕಾಯುವ ನಿನ್ನ ಪ್ರೇಮ ಹಗಲ ಸೂರ್ಯ ಮಾನೆಯಾಗಲಿ ರಾತ್ರಿ ಚಂದ್ರಮಾನೆಯಾಗಲಿ ಸಕಲದಂತೆ ಕಾಯುವ ನಿನ್ನ ಪ್ರೇಮ యేసయ్య యేసయ్య ನನ್ನ ತಂದೆ ನೀನೆ ನನ್ನ ದೇವರವು ನೀನೆ ನನ್ನ ತಂದೆ ನೀನೆ అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెనల దెబ్బయైనను తగలకుండా నిన్న చేతి ఎండ దెబ్బయైనను రాత్రి వెనల దెబ్బయైనను
ಬರೀತಾರೆ, ಅವರಿಗಾಗಿ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ರಿ. మన పిల్లలందరూ పరీక్షలు రాస్తున్నారు కనుక ఎక్కువ భాగము పిల్లల కొరకు మీరు ప్రార్థించండి. ಕಲ್ತು ಮೇಲೆ ಬರ್ಬೇಕು ನಮ್ಮ ಮಕ್ಕಳು. మన పిల్లలు చక్కగా చదివి పైకి రావాలి. ನಾನು ಇವತ್ತು ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕಲ್ತು ಅವರು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿ ಸಂಪಾದನೆ ಮಾಡುವಾಗ ನನಗೆ ಎಷ್ಟು ಖುಷಿ ಆಗ್ತೈತಿ. మన పిల్లలందరూ చక్కగా చదువుకొని మరి ఒక చక్కని ఉద్యోగం సంపాదిస్తుండగా చాలా సంతోషం అవుతున్నది నాకు. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರ ಎಜುಕೇಶನ್ ಅವರಿಗೆ ಕೆಲಸ ಕೊಟ್ಟೈತೆ. ఎందుకనగా వారి విద్యాభ్యాసమే వారికి పనినిచ్చును. ಸೊ ಆ ಕಾಲದಲ್ಲಿ, ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ಎಜುಕೇಶನ್ ಬಹಳ ಕಡಿಮೆ ಆಗಿತ್ತು. మా కాలంలో విద్యాభ్యాసం అనేది చాలా తక్కువగా ఉండేది. ಫೀಸ್ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ರೊಕ್ಕ ಇರ್ತಿದ್ದಿಲ್ಲ. మా కాలంలో ఫీజు ఇచ్చేదానికి డబ్బులు ఉండేది. ಈಗ ದೇವರು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾರೆ. దేవుడు మన పిల్లలను ఆశీర్వదించాడు. ಸೊ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕೆಟ್ಟು ಹೋಗಬಾರ್ದು, మన పిల్లలు చెడిపోకూడదు, ಕೆಟ್ಟ ಚಟದಲ್ಲಿ ಬೀಳಬಾರ್ದು, చెడు అలవాట్ల పడిపోకూడదు, ಕೆಟ್ಟ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅವು ಹೋಗಬಾರ್ದು. చెడ్డ మార్గంలో వాడు ಚಲೋ ಕಲ್ತು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿ ಒಳ್ಳೆ ದೇವರಿಗಾಗಿ ಶೈನಿಂಗ್ ಆಗ್ಬೇಕು ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ. చక్కగా చదువుకొని మంచి విద్యాభ్యాసంగా మంచి ఉద్యోగం సంపాదించుకొని వారు వర్ధిల్లు లాగా వారి కొరకు ప్రార్థించాలి. ನಾವೆಲ್ಲರೂ ಒಬ್ರಿಗೊಬ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೋಬೇಕು. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನೆನಪು ಮಾಡ್ಕೋಬೇಕು. మనందరము ఒకరినొకరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ಒಬ್ಬರು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ ಅಂತ ಬೈಬಲ್ ಹೇಳ್ತಾರೆ. బైబిల్ చెప్తున్నది మీరు ఒకరికొకరు ఒకరు ప్రార్థించమని. ಎಲ್ಲರಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವರಾಗಿರ್ಬೇಕು. అందరి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉందాము. సో ನೀವು ಕೂಡ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿ ಫೌಂಡೇಶನ್ ಸ್ಟ್ರಾಂಗ್ ಮಾಡ್ಕೋರಿ. మీరు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ పునాది గట్టిగా స్ట్రాంగ్ అవ్వలాగా. ದೇವರು ಬಾಲ ಇಟ್ಟಿದ್ದಾನೆ, ನಮಗೆ ಅದನ್ನು ಹೊಂದ್ಕೋಬೇಕು. ನಾವು దేవుడు అనేక విధములు అనేకం మనకు పెట్టినాడు కనుక వాటిని మనం పొందుకోవాలి. ಸೊ ನಾವು ಇನ್ನೂ ಕೆಲವರು ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ರಕ್ಷಣೆ ಇಲ್ಲ, ಅವರೆಲ್ಲ ನರಕಕ್ಕೆ ಹೋಗದಂತೆ ಕಾಪಾಡಬೇಕು. ನಾವು మన కుటుంబ అనేకులు ఇంకా రక్షణ పొందక వారు నరకానికి వెళ్తున్న వారిని మనం కాపాడు. బైబిల్ ಹೇಳ್ತೀನಿ, ನೀ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ರೆ ನಿನ್ನ ಕುಟುಂಬದವರು ರಕ್ಷಣೆ ಹೊಂತಾರಂತೆ. బైబిల్ చెప్తున్నది నువ్వు రక్షించబడితే నీ కుటుంబం రక్షించబడుతుంది. ನಮ್ಮ ಕುಟುಂಬನ ನಾವು ಕಾಪಾಡುವರಾಗಿರ್ಬೇಕು. మన కుటుంబాన్ని మనము కాపాడి. ಈ ಶನಿವಾರ ನಮ್ಗೆ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಇದೆ. ఈ శనివారం ఉపవాಸ ప్రార్థన ఉన్నది 12 12:30కు. ಮತ್ತು ನಮಗೆ ಮುಂದಿನ ಐತವಾರ ಕೂಡ ನಮಗೆ ಯೂತ್ ಮೀಟಿಂಗ್ ಇದೆ 8:30 9:30. ముందు ఆదివారం కూడా యథారీతిగా 8:30 గంటల నుండి 9:30 గంటలకు యవనస్తులకు యూత్ మీటింగ్ ఉంటుంది. ಮತ್ತು ಅದಾದ್ಮೇಲೆ ಆರಾಧನೆ ಕೂಡ ಇರ್ತಾವೆ. అది అయిన తదనంతర అందరికీ ಇವತ್ತು ಸಾಯಂಕಾಲ ಕೂಡ ನಮಗೆ ಪ್ರಕಾಶ್ ಕಾಂಡದಲ್ಲಿ ಕೂಟ ಇದೆ. ఈ దినము సాయంకాలం కూడా ప్రకాశ్ కందులు అక్కడ కూడా కూటమి గలదు. ಸೊ ನಾವೆಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మనం అందరం ప్రార్థించుదాం. ಮತ್ತೆ ಎಲೆಕ್ಷನ್ ಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ರಿ. మరి తిరిగి ఎలక్షన్ల కొరకు కూడా ದೇವರು ನಮಗೆ ಒಳ್ಳೆ ಲೀಡರ್ ಕೊಡಬೇಕು ಅಂತ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸೋಣ. మనకు మంచి నాయకుడు ఇచ్చులాగా మనం ప్రార్థించుదాం. ನಾವೆಲ್ಲ ಎದ್ದೆನೆಂದ್ರನ್ನ మనమందరం లేచి నిలబడదాం. Let us we pray and let us go with the joyfully. మనమందు ప్రార్థించుకొని ఇక్కడ ఆనందంగా మనం తిరిగి వెళ్దాం. ಪರಲೋಕ ತಂದೆ, పరలోకమందున్న తండ్రి, ನಮ್ಮ ಫೌಂಡೇಶನ್ ಸರಿ ಇಲ್ಲದ್ರಿಂದ ಸೈತಾನು ಅನೇಕ ವಿಶ್ವಾಸಗಳನ್ನ ಕಾಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభా మా పునాది అనేది చక్కగా లేకపోవడం అనేక విధముల సాతానుడు మనం పీడిస్తున్నాడు. ದೇವರೇ, ಅವರ ಫೌಂಡೇಶನ್ ಎಲ್ಲ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಬೇಕು ಪವಿತ್ರಾತ್ಮ ಸಹಾಯದಿಂದ. ప్రభా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారి పునాదులు గట్టిగా స్ట్రాంగ్ గా కావాలి. ವಾಕ್ಯದಲ್ಲಿ ನೆಲೆಕೊಂಡಿರಬೇಕು ಸ್ವಾಮಿ. వారు వాక్యమందు నిలిచిన వారు, ಸತ್ಯದಲ್ಲಿ ನಿಂದಿರಬೇಕು. వారు సత్యమందు నిలిచిన వారు. ಸತ್ಯನೇ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತೈತೆ ಅಂತ ನಿನ್ನೆ ಹೇಳಿದ. సత్యమే నిన్ను స్వతంత్రంగా చేయనని వాక్యం. ದೇವರೇ, ಅವರಿಗೆ ಬಿಡುಗಡೆ ಆಗಬೇಕು. ప్రభా విడుదల దయచేయండి. ಮನೆಯಲ್ಲಿ ಆಗಲಿ, ఇంట్లో గాని, ಕೆಲಸದಲ್ಲಿ ಆಗಲಿ, ಕೆಲಸದಲ್ಲಿ ಆಗಲಿ, ఉద్యోగములు కానివ్వండి, ಅವ್ರ ಬಿಸ್ನೆಸ್ ಆಗಲಿ, వారి వ్యాపారం, ಹೊಲದಲ್ಲಿ ಆಗಲಿ, వారి పొలములు గాని, ಓಣಿಯಲ್ಲಿ ಆಗಲಿ, వారి వీధిలో గాని, ಎಲ್ಲ ಕಡೆ ಅವರಿಗೆ ಶಾಂತಿ ಸಮಾಧಾನವಾಗಿ ಬಲಶಾಲಿಯಾಗಿರಬೇಕು. అన్ని తరములలో శాంతి సమాధానముగా వారు బలశాలులుగా ఉండాలి. ಸೈತಾನ ಅವರನ್ನು ಮುಟ್ಟಬಾರದು. సైతాను వారిని ముట్టకూడదు. ಅವನ ಕಿರಿಗಳೆಲ್ಲ ಗದರಿಸ್ತೀನಿ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ. వాని క్రియలు యేసు నామములో గద్దిస్తున్నాం. ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯ ಕೊಡು ದೇವರೇ. మంచి ఆరోగ్యము ಬಲ దయచేయండి. ಕೊಡು ಕರ್ತನೆ. బలము దయచేయండి. ಯಾರ್ಯಾರು ಬರ್ಲಿಕ್ಕಾಗಿಲ್ಲ ಅವರೆಲ್ಲರನ್ನು ಕಾಪಾಡು ಕರ್ತನೆ. ఎవరెవరు రాలేకపోయారో అలాంటి వారందరూ మీరు కాపాడు. ಬೇರೆ ದೇಶದಲ್ಲಿ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲರನ್ನು ಕಾಪಾಡು ಸ್ವಾಮಿ. మా దేశంలో ఉన్న వారిని, వేరే వేరే దేశంలో ఉన్న వారిని అందరినీ కాపాడండి. ನಿನ್ನ ಕೃಪೆ ಎಲ್ಲರ ಮೇಲೆ ಬಲವಾಗಿದ್ದು ನಡೆಸಬೇಕು. మీ కృప అందరిపైన బలముగా ఉంచి Bless నడిపించండి. every one of them, oh God. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దేవా. ಆಶೀರ್ವದಿಸಿ ನಡೆಸಬೇಕಂತ ಹೇಳಿ ఆశీర్వదించినట్టు ಎಲ್ಲವೂ అన్నియు ನಿನ್ನ ಕೈದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿ నీ ఆత్మను ಸ್ತುತಿ సమర్పి ಮಹಿಮೆ ಘನತೆಲ್ಲ ನಿನಗೆ ಸಲ್ಲಿಸಿ స్తుతి మహిమ ఘనత ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಬೇಡ್ತೀವಿ ತಂದೆ. యేసుక్రీస్తు నామమున తండ్రి, ಆಮೆನ್. ఆమేన్. Hallelujah, 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 hallelujah.
హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని మన ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ ధారాళముగా దీవించును గాక.